వస్తాయి. మీ దగ్గర చిన్నప్పటి నుంచి మనం మెయింటైన్ చేస్తాం కదా, ఒక పెన్, ఒక బుక్, లేకపోతే మీ దగ్గర ఏదో నోట్స్ ఉంటుంది కదా. అక్కడ మీకు వచ్చే పాయింట్ డే 1 నుంచి మనకు 75 డేస్ జరుగుతుందా, 80 డేస్ జరుగుతుందా, 60 డేస్ జరుగుతుందా అనేది మొత్తం మీ చేతులు ఉంటుంది. ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ ఆల్ ద కంటెంట్. సో ప్రతి ఒక్కటి మీరు హ్యాండిల్ అనేది చెయ్యండి, ఓకేనా. ఈ రోజు సార్ ఇది చెప్పారు, జస్ట్ మేక్ ఎ నోట్స్, దెన్ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ మీకు చాట్ అనేది ఉంటుంది. చాట్ లో చాలా మంది టైప్ చేస్తుంటారు, కొంతమంది మనకి అవి కనిపించవు. సో ఎందుకంటే ఫ్లోలో అది ఎగిరిపోతుంటుంది. సో మీరేం చేస్తారంటే పక్కనే క్యూ అండ్ ఏ అనేది ఉంటుంది అనమాట. క్యూ అండ్ ఏ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఇఫ్ యూ టైప్ ఎనీథింగ్ అవర్ టీమ్ విల్ అసిస్ట్ యూ. ఓకేనా, డన్, గెట్ రెడీ ఫర్ దాట్. మళ్ళీ చెప్తున్నాను సార్, ఒక పెన్, ఒక పేపర్, లేకపోతే ఒక నోట్బుక్. సార్ అది కూడా లేదు అంటే వాట్సాప్లో ఒక వండర్ఫుల్ ఫీచర్ ఉంది. మీరే చాట్ చేసుకోవచ్చు. మీ పేరు వాట్సాప్లో ఎత్తుకుంటే మీ చాటే వస్తుంది. మీరు కూడా చాట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో గెట్ రెడీ ఫర్ దట్, డన్. సో ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై స్క్రీన్. ఫస్ట్ సెషన్ కదా, నాకు కూడా కొంచెం ఉంటుంది. యా, నా వాయిస్ ఆడిబుల్, స్క్రీన్ విజిబుల్ అందరికి? ఎస్ ప్లీజ్. నా వాయిస్ ఆడిబుల్, స్క్రీన్ విజిబుల్ అందరికి? ఇఫ్ ఎవ్రీథింగ్ ఓకే ప్లీజ్ టైప్ ఎస్. ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. సో థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్స్ అలాట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు ఓపెన్ docs.google.com. సరే సార్, ఈ డాక్యుమెంట్లు ఏం చెప్పబోతున్నారు సార్ అంటే, ఈ డాక్యుమెంట్ లింక్ మీ అందరికీ షేర్ చేస్తానండి. దిస్ ఇస్ అవర్ నోట్స్ ఎంటైర్. సో ఎఫ్ఎల్ఎం ఉన్నంత వరకు, స్టూడెంట్స్ ఉన్నంత వరకు డాక్యుమెంట్ మీ దగ్గర ఉంటుంది. సో దిస్ విల్ బి షేర్డ్ ఇన్ యువర్ గ్రూప్ ఆల్సో. వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ ఉంది కదా, ఒక ఛానల్, దాంట్లో మీకు షేర్ చేయడం అనేది జరుగుతుంది. గెట్ రెడీ. సరే, యాక్చువల్గా మన కోర్స్ నేమ్ ఏం చేశారంటే ఏఐ పవర్డ్. ఏఐ అని ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ. ఏఐ పవర్డ్ ఎందుకు వచ్చింది? వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఎవ్రీథింగ్. ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్. ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్. ఈరోజు డేట్ ఎంత సార్? September 19th అనమాట. September 19th 2024. ఇది మీ దగ్గర ఉండిపోతుంది డాక్యుమెంట్. ఓకే, సో ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుంది. ఐ నీడ్ టు పేస్ట్ హియర్, జస్ట్ గెట్ రెడీ. సార్ డన్, క్లియర్ కదా, డన్. ఐఎమ్ గోయింగ్ టు షేర్ దిస్, నథింగ్ టు వరీ. మీకు డాక్యుమెంట్ డైలీ యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్ అనే టర్మ్ ఉంది. మార్కెటింగ్ ఉంది, డిజిటల్ ఉంది. సో డిజిటల్ మార్కెటింగ్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్ అనేది ఉంది. డన్. సార్ ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఏదైతే ఉందో, ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, చూడండి. డన్. సో ఎనీ కంపెనీ COMPANY కంపెనీ, దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ మార్కెటింగ్. ఎనీ కంపెనీ దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ మార్కెటింగ్. ఇది కరెక్టా రాంగా? ఇది కరెక్టా రాంగా? ఎస్ ఆర్ నో? యూ కెన్ టైప్ జస్ట్ వై ఆర్ ఎన్. ఎస్ అంటే వై అంటే ఎస్ అని, లేకపోతే లేదు. సార్ మళ్ళీ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది సార్? ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్నాను, ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటాను, రేపు వెళ్ళిపోతుందా లేదా? రిసెషన్ ఏదో మొన్న వచ్చింది, కరోనా టైంలో ఐటీ బూమ్ అయింది, మళ్ళీ ఇప్పుడు ఉంటుందా పోతుందా అని చెప్పి చాలా మందికి తెలియదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్, అది చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా కంపల్సరీ దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఆన్ మార్కెటింగ్. మార్కెటింగ్ అంటే ఏముంటుంది సార్? ఓకేనా, మీకు నచ్చింది, మీకు తెలిసిన ప్రతి ఒక్క ప్రోడక్ట్, ప్రతి ఒక్క సర్వీస్, ప్రతి ఒక్క కంపెనీ, ఎంఎన్సీస్, లోకల్, ఇంటర్నేషనల్, గ్లోబల్, ప్రతి ఒక్కటి మీద వాళ్ళు దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఆన్ మార్కెటింగ్ అనమాట. మళ్ళీ ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు సార్? లేటెస్ట్ రికార్డ్ కోసం. సో ఇప్పుడు అందరికి ఏ అలవాటు కాబట్టి జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ ఇన్ ద గూగుల్. ఏం చెప్తుందో చూసాం ఒకసారి. సో నాకు కూడా తెలుసు, బట్ ఐ నీడ్ టు రివీల్ దట్ వన్. గెట్ రెడీ. సో హౌ మచ్ COMPANY companies are INVE exchange investing on marketing. I'm not writing any digital marketing, just marketing. డిజిటల్ మార్కెటింగ్ గురించి నేను డీటెయిల్గా చెప్తాను, ఓకేనా. డన్. సో 7 to 11% ఆఫ్ టోటల్ కంపెనీ రెవెన్యూ. ఎంత సార్? 7 to 11%. అంటే వాళ్ళకి 100% బిజినెస్ జరిగితే దాంట్లో 10% అనమాట. ఇది ఏంది సార్ అంటే వాళ్ళకున్న రిపోర్ట్ ప్రకారంగా చెప్తున్నారు. కానీ స్టార్ట్అప్ కంపెనీస్ ఇంత ఖర్చు పెడతా అంటే కొన్ని కంపెనీస్ తక్కువ ఖర్చు పెడతాయి, కొన్ని కంపెనీస్ ఎక్కువ ఖర్చు పెడతాయి అన్నమాట. సో అది 1000 రూపీసా, 1 రూపీసా, 10,000 రూపీసా, 1 lakh క్రోర్సా, 1000 crores అనేది మనం మళ్ళీ తెలుసుకుందాం, ఓకేనా. సో జస్ట్ అంటే మార్కెట్ అయితే అది చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ సమ్ రెవెన్యూ. కరెక్టేనా? ఎస్ ప్లీజ్. ఇది నేను చెప్పింది కాదు, బూమ్ సైకిల్ అని చెప్పేసి ఒకటి వచ్చింది. మీరు చాట్ జీపీటీలు ఆడతారా, బాట్లు ఆడతారా, అది మీ ఇష్టం అనమాట. ఇక్కడ చూసుకుంటే వెబ్ ఎఫెక్ట్స్ అనేది చాలా పెద్దది. దీని గురించి కూడా మన సెషన్లోకి వస్తుంది ఒకటి కేస్ స్టడీ మీద. ఇదేందో తెలుసుకుందాం తర్వాత. స్మాల్ బిజినెస్ షుడ్ స్పెండ్ 7 to 8% ఆఫ్ ద రెవెన్యూ అండ్ మిడ్ సైజ్ బిజినెస్ 10% అనమాట.
ఎందుకు సార్ పెడుతుందంటే వాళ్ళకి బిజినెస్ కావాలి, బిజినెస్ కావాలంటే మార్కెటింగ్ మీద స్పెండ్ చేయాలి. సింపుల్ లాజిక్. ఇంకొకరు ఏమంటున్నారు, బిట్వీన్ 5% to 15%. సో వరస్ట్ కేసెస్ 5%, 10% ఉంది, 11% ఉంది, 15% ఉంది. ద స్టార్టింగ్ పాయింట్ ఈస్ 5% అన్నమాట. సో ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తుంది. సార్ మార్కెటింగ్ అయితే కంపల్సరీ ఇన్వెస్ట్మెంటింగ్ చేయాలి. సో ఇఫ్ ఇఫ్ దే ఇన్వెస్ట్, ఐఎన్విఎస్టి సరిగ్గా చూడండి, ఇది వేస్ట్ ఖర్చులు కాదు, ఇన్వెస్ట్మెంట్ అంటున్నాను. ఇఫ్ దే ఇన్వెస్ట్ ఆన్ మార్కెటింగ్, ఇఫ్ దే ఇన్వెస్ట్ ఆన్ మార్కెటింగ్, దే విల్ గెట్ బిజినెస్. దే విల్ గెట్ బియుఎస్ఐఎన్ఈఎస్ఎస్ బిజినెస్. నో ఇన్వెస్ట్మెంట్, నో ఇన్వెస్ట్మెంట్, ఏ కంపెనీ ఉండదు అనమాట. ఓకేనా? నో ఇన్వెస్ట్మెంట్, నో బిజినెస్, నో బిజినెస్. సార్ మార్కెటింగ్ మీద ఎంతో ఖర్చు పెడుతుంది కదా, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ మీద వెళ్దాం. సో డిజిటల్ మార్కెటింగ్ లోపలికి డెప్త్కి వెళ్ళాలంటే గెట్ రెడీ ఫర్ దట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. నోట్ చేసుకుంటున్నారో లేదో తెలియదు, దెన్ ఐఎమ్ గోయింగ్ టు నేనైతే డాక్యుమెంట్ షేర్ చేస్తాను, మీరైతే నోట్ చేసుకోండి. ఓకేనా? తర్వాత మీకు అర్థమైపోతుంది. నా వాయిస్ హ్యాంగ్ అవుతుందా? ఎస్ ప్లీజ్. ఈజ్ మై వాయిస్ క్లియర్? ఈజ్ మై వాయిస్ క్లియర్? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. యూ క్యాన్ టైప్ ఎస్ ఆర్ నో. యా, థ్యాంక్స్ అలాట్ అండి. ఓకే, మేబీ నెట్ ఇష్యూ అనుకుంటాను, చాలా మంది ఎస్ అని టైప్ చేస్తున్నారు. సమ్ టైమ్స్ అంటే మేబీ నెట్ ఇష్యూ. ఫ్రమ్ మై సైడ్ ఆల్ గుడ్. ఐ నీడ్ టు చెక్ స్పీడ్ టెస్ట్. ఒక్కసారి ఇక్కడ 15-20 MBps ఉందనుకోండి, వీఆర్ ఇన్ ఎ గుడ్. బట్ ఇట్స్ 40-50 MBps. ఐ మీన్ ఆఫీస్, సో నథింగ్ టు వరీ. ద సబ్జెక్ట్ విల్ బి డెలివర్డ్. ఓకే, డన్, గెట్ రెడీ. సార్ నో ఇన్వెస్ట్మెంట్, నో బిజినెస్, ఇది అందరికీ తెలిసిన లాజికే. సో ఒకప్పుడు మార్కెటింగ్ ఇలా చేసేవాళ్ళు సార్, MARKETING. ఒకప్పుడు మార్కెటింగ్ ఇలా చేసేవాళ్ళు సార్. దీని గురించి డెప్త్గా తెలుసుకుందాం ఈరోజు. బేసిక్ సెషన్ చాలా డెప్త్కి తీసుకొని వెళ్ళను, బట్ యూ మస్ట్ నో దిస్ థింగ్స్, వెరీ వెరీ బేసిక్ థింగ్స్ అనమాట. సార్ నేను వర్డ్స్ రాయాలి, పారాగ్రాఫ్లు రాయాలి, ఒక క్వశ్చన్కి ప్రాపర్ ఆన్సర్ ఇవ్వాలంటే మనకు ఆల్ఫాబెట్స్ తెలియాలి, కాబట్టి ఐ నీడ్ టు నో సమ్ పాయింట్స్ ఫ్రమ్ యూ. ఓకేనా? ఓకే, బట్ సమ్ టైమ్స్. ఓకే, జస్ట్ ఏ మినిట్, జస్ట్ ఏ మినిట్. ఐఎమ్ గోయింగ్ టు కనెక్ట్ విత్ మై మొబైల్. వద్దులేండి, డన్, గెట్ రెడీ. రికార్డ్ అవుతుందండి, నథింగ్ టు వరీ. సో ఒకప్పుడు మార్కెటింగ్ ఎలా చేసేవాళ్ళు? సో TRADITION, ట్రెడిషనల్ మార్కెటింగ్ అనుకుంటున్నాం. ఒకప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ ఎలా చేసేవాళ్ళు తెలుసుకోవచ్చా? ఎస్ ప్లీజ్, వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. న్యూస్ పేపర్స్, పాంప్లెట్స్, ఓకే, ఇంకా యాడ్స్. ఓకే, యాడ్స్ అనేది తర్వాత. అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్, వాట్ యువర్ సెడ్ ఇస్ ఆల్ ఆర్ కరెక్ట్. ఒకప్పుడు ట్రెడిషనల్ మార్కెట్ ఎలా చేసేవాళ్ళు సార్ అంటే, సో కంపల్సరీ ఏదైతే మీరు అన్నారో ఆల్ గుడ్. వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, వర్డ్ ఆఫ్ మౌత్. సో ఇది ఇట్స్ ఎవర్ గ్రీన్ అనమాట. ఇట్స్ ఎవర్ గ్రీన్, ఇట్స్ ఎవర్ గ్రీన్ అనమాట. దీనికి ఫుల్ స్టాపులు కామాలు ఏం లేవు, ఇది పోతూనే ఉంటుంది అనమాట. ఓకేనా? వర్డ్ ఆఫ్ మౌత్ ఈస్ వెరీ గుడ్. తర్వాత మీరేమంటున్నారు సార్? PAMPHLETS పాంప్లెట్స్ అంటున్నారు, తర్వాత BROUCHR బ్రౌచర్స్ అంటున్నారు, తర్వాత హోర్డింగ్స్ అంటున్నారు, టీవీస్ అంటున్నారు, రేడియోస్ ఎఫ్ఎంస్ అంటున్నారు. ఆల్ ఆర్ గుడ్, ఆల్ ఆర్ గుడ్ అనమాట. సార్ మళ్ళీ ఇక్కడ చేసే ప్రాబ్లం ఏమవుతుంది సార్? లాట్ ఆఫ్ ఉన్నాయండి. జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను అనమాట. గెట్ రెడీ ఫర్ దట్. బిల్ బోర్డ్స్ కావచ్చు, టీవీస్ కావచ్చు, రేడియోస్ కావచ్చు, ఆల్ ఆర్ గుడ్. సో చాలా సింపుల్ ఎగ్జాంపుల్, గెట్ రెడీ ఫర్ దిస్ లాజిక్. సో నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. ఐ హ్యావ్ స్టార్టెడ్ ఏ COMPN. ఐ హావ్ స్టార్టెడ్ ఏ కంపెనీ. నేను ఒక కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో కంపెనీ అంటే పెద్ద నేమ్ కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే, జస్ట్ ఒక సర్వీస్ లేకపోతే టూ వీలర్ షోరూమ్ అంటున్నాను. WHEELR, టూ వీలర్ షోరూమ్. సో ప్రతి ఒక్క, ఒకప్పుడు ఇంట్లో సైకిల్ ఉండేది, ఇప్పుడు మినిమం టూ వీలర్ అనేది గ్యారంటీ, లేకపోతే ప్రాబ్లం అనమాట. కాబట్టి ఐ హావ్ స్టార్టెడ్ ఏ టూ వీలర్ షోరూమ్. ఇట్స్ ఎ మ్యాండేటరీ థింగ్ అనమాట లైఫ్లో. ఇది లేకపోతే ఇంట్లో ప్రతి ఒక వెహికల్ అనే మినిమం గ్యారంటీ ఉంటుంది. కొంతమంది వాకబుల్ చేస్తున్నారు, దాని ప్లేస్లో సైకిల్స్ కూడా వాడుతున్నారు. ఐ హావ్ స్టార్టెడ్ ఏ టూ వీలర్ షోరూమ్. సార్ అది ఎలక్ట్రిక్ వెహికల్, పెట్రోల్ వెహికల్ పక్కనే పెడదాం. సో వాళ్ళకి ఏముండాలి? ఒక షాప్ ఉండాలి, ప్లస్ ఏముండాలి సార్? ఒక సర్వీస్ సెక్షన్ ఉండాలి. ఇట్స్ ఏ మ్యాండేటరీ. సర్వీస్ సెక్షన్ లేకపోతే ప్రోడక్ట్ అనేది ఉండదు అనమాట. అంటే ఒక స్టోర్ ఉండాలి. సింపుల్గా షాప్ ఇస్ నథింగ్ బట్ ఏ స్టోర్. షాప్ ఆర్ స్టోర్ తర్వాత తెలుసుకుందాం డీటెయిల్గా. షాప్ ఉండాలి, స్టోర్ ఉండాలి, సర్వీస్ ఉండాలి, ఎంప్లాయీస్ ఉండాలి. తర్వాత ఏముంటుంది సార్? కరెంట్. ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఏం కావాలి సార్? జస్ట్ ఏ మినిట్, సమ్ నెట్వర్క్ ఇష్యూస్, some network issues. I am going to connect with my mobile. Just a minute. ఇప్పుడు ఓకేనా? నా వాయిస్ ఓకేనా అందరికి? మేబీ సమ్ ఇష్యూస్, అంటే ఎప్పుడు ఇష్యూస్ రాలేదు.
సో మొబైల్ డేటా వాడుతున్నాను, నథింగ్ టు వరీ, ఐ హ్యావ్ 20 GB డేటా, గెట్ రెడీ ఫర్ దట్. ఓకే. సో సార్ ఎంప్లాయీ స్పెల్లింగ్ తప్ప తర్వాత చూసుకుందాం. సరే మీరు అన్నట్టు మేనేజ్ ఎంప్లాయీస్ అంటే అందరూ వచ్చేస్తారు, ఫౌండర్స్ వీళ్ళందరికీ సపరేట్ పర్సంటేజ్, ఆ తర్వాత చూసుకుందాం. ఓకేనా. ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సార్ వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సార్? ఒక 10 వెహికల్స్, ఇప్పుడు ఒక్కొక్క వెహికల్ కావాలంటే మినిమం 1 lakh పెట్టాల్సిందే. అది చిన్న బేసిక్ మోడల్ కానీ 70,000 పెట్టాల్సిందే. సో వాళ్ళకు 50 వెహికల్స్ 100 వెహికల్స్ కొనుక్కున్నా అంటే తెచ్చుకున్నారనమాట ఫ్రాంచైజ్ కింద XYZ. దే హ్యావ్ ఇన్వెస్టెడ్ 1 crore అనమాట. వాళ్ళు 1 crore రూపీస్ అనేది దే హ్యావ్ ఇన్వెస్టెడ్ INVEST. They have invested 1 crore. They have invested 1 crore అనమాట. సో 1 crore కూర్చొని వాళ్ళు ఖాళీగా కూర్చుంటారా? వాళ్ళకి ఏం కావాలి సార్ అంటే బిజినెస్ అనేది కావాలి. చాలా సింపుల్ లాంగ్వేజ్ వాడుతున్నాను, అందరికి అర్థమవుతుంది. మెల్లగా డిజిటల్ మార్కెటింగ్ లో తీసుకొని వెళ్తాను. ఓకేనా. దే హ్యావ్ ఇన్వెస్టెడ్ 1 crore ఫర్ దేర్ బిజినెస్. సో వాళ్ళకి ఇప్పుడు బిజినెస్ కావాలి, వాళ్ళకి బిజినెస్ కావాలి. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో దే నీడ్ ఏ బిజినెస్, దే నీడ్ ఏ వెరీ గుడ్ బిజినెస్. ఎవరికన్నా ఉంటుంది, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసినట్టే నాకు బిజినెస్ ఎక్కువ వచ్చిందంటే ఐఎమ్ గోయింగ్ టు లాట్ ఆఫ్ థింగ్స్. ఓకేనా. దే నీడ్ ఏ వెరీ గుడ్ బిజినెస్. సో వీళ్ళకి బిజినెస్ కావాలంటే ఏం చేయాలి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకు బిజినెస్ కావాలంటే ఏం కావాలి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తారు ఎవరన్నా? మీరన్నట్టే నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశానండి, కస్టమర్స్ కావాలి, దే నీడ్ ఏ వెరీ గుడ్ బిజినెస్. వాట్ కెన్ ఐ డూ? లీడ్స్ అనేది కావాలి. సో ఐఎమ్ గెట్టింగ్ సమ్ టెక్నికల్ టర్మ్స్. లీడ్స్ అనేది అంటున్నారు, కొంతమంది క్యాపిటల్ అంటున్నారు. ఓకే. కస్టమర్ వాకింగ్, ఎస్, వెరీ గుడ్ మొహమ్మద్, ఇట్స్ ఎ వెరీ గుడ్. ప్రమోషన్స్ కావాలి. ద బేసిక్ టర్మ్ ఇస్ ఫస్ట్ వన్ ప్రమోషన్స్ అన్నారు. దే నీడ్ వెరీ గుడ్ బిజినెస్. వాట్ కెన్ ఐ డూ? వాట్ కెన్ ఐ డూ? వాట్ వాట్ క్యాన్ ఐ డూ? ఇవన్నీ ఆల్ఫాబెట్స్ అనుకుందాం, డెప్త్ గా తీసుకొని వెళ్తాను, నథింగ్ టు వరీ. వాట్ కెన్ ఐ డూ? మీరు ప్రమోషన్స్ అన్నారు, PROMOTI ప్రమోషన్స్ అన్నారు. రైట్. ప్రమోషన్స్ మనకి ఏమేమి ఉంటాయి సార్? నేను ఆన్లైన్ లో చేసుకోవాలా ఆర్ ఆఫ్లైన్ లో చేసుకోవాలా? సరే, నాది ఆఫ్లైన్ బిజినెస్ కాబట్టి ఫస్ట్ ఆఫ్లైన్ కి నాకు స్టోర్ విజిట్స్ అనేది కావాలి. నాకేం కావాలి? ఆఫ్లైన్ కి నాకు కస్టమర్స్ అనేది రావాలి. CUSTOMRS కస్టమర్స్ అనేది రావాలి. కస్టమర్ రావడానికి నేనేం చేయాలి? కస్టమర్ రావడానికి నేనేం చేయాలి? వాట్ యు సెడ్ ఇస్ కరెక్ట్. ఏం చేయాలి సార్? ఐడియాస్, పబ్లిసిటీ, అడ్వర్టైజింగ్, డెమోస్. సో ఇంతకుముందు మీరు అన్నారు కదా, ఆఫ్లైన్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే బ్రౌచర్స్, పాంప్లెట్స్ అవి ఉండాలి కదా. వాట్ యువర్ సెడ్ ఈస్ ట్రెడిషనల్ మార్కెటింగ్. సరే, మామూలుగా నేను టీవీస్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను. సో టీవీస్ అడ్వర్టైజ్మెంట్ ఎట్లుంటుంది తెలుసా? యూ కాంట్ ఇమాజిన్, దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ lakhs of rupees అనమాట. ఒక డేకి ఎంత అడుగుతారో మీకు రియల్ టైంలో నేను మీకు చూపిస్తాను, హౌ దే ఆర్ గోయింగ్ టు ఛార్జ్. పేపర్ అడ్వర్టైజ్మెంట్ వెళ్ళినా కానీ టూ ఎక్స్పెన్సివ్. మళ్ళీ అవన్నీ ఎలా తీసుకొని రావాలి సార్? మీరు అన్నట్టే ఐఎమ్ గోయింగ్ ఫర్ టీవీస్ కావచ్చు, HORDINGS హోర్డింగ్స్ కావచ్చు. టీవీస్ అంటున్నారు, హోర్డింగ్స్ అంటున్నారు, రేడియోస్ అంటున్నారు, మళ్ళీ బ్రౌచర్స్ అంటున్నారు, XYZ BROU అంటే పాంప్లెట్స్ అన్నమాట. పాంప్లెట్స్ అన్నమాట. ఇవన్నీ కరెక్టే కదా. మౌత్ టాక్, ఎస్, మౌత్ టాక్ ఇస్ ఎవర్ గ్రీన్. అందుకనే ఎక్కడ పోయినా కానీ వాట్ యు సెడ్ ఇస్ మౌత్ పబ్లిసిటీ, MOUTH మౌత్ పబ్లిసిటీ. ఇట్స్ వెరీ గుడ్. PUBLICATIV ఇది డిజిటల్ మార్కెటింగ్ లో కూడా వర్క్ అవుతుంది. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆన్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్. ఇన్ఫ్లుయెన్సర్ నథింగ్ బట్ ఏ వన్ టైప్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ. ఓకేనా. సో తెలుసుకుందాం, డీటెయిల్ గా తెలుసుకుందాం. టీవీస్ ఉన్నాయి, హోర్డింగ్స్ ఉన్నాయి, పాంప్లెట్స్ ఉన్నాయి. ఓకే, డన్. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను తెలుసా? ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఫర్ ఎ పాంప్లెట్స్, PAMPHLETS. సో ఇంతకుముందు ఒక కామెంట్ చదివానండి. నేను ఎల్బీ నగర్ హైదరాబాద్ లో ఉంటానన్నా. నేను కూడా ఎల్బీ నగర్ హైదరాబాద్ లో ఉంటాను, ఎవరున్నారో తెలియదు ఎల్బీ నగర్ లో. సో ఐఆమ్ స్టేయింగ్ అట్ ఎల్బీ నగర్ హైదరాబాద్. సో ఇది ఒక్కటి అర్థమైందంటే మీకు అర్థమైపోతుంది. సో హైదరాబాద్ పాపులేషన్ నాకు తెలియదు. ఒక స్టోర్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి నాకేం కావాలి సార్ అంటే పాంప్లెట్స్ అనేది ప్రింట్ చేపిద్దాం అనుకుంటున్నా. నాకు 1 lakh పాంప్లెట్స్ కావాలి. నాకు 1 lakh 1 lakh పాంప్లెట్స్ అంటే ఎక్కువైపోతుంది సార్. నాకు 1K 1000 పాంప్లెట్స్ కావాలి. 1000 పాంప్లెట్స్ తీసుకుంటే ఏమవుతుంది సార్ అంటే, సో ఇది నా షోరూము, ఈ షోరూమ్ లోపల నేను ఇది ఇస్తాను, లాంచింగ్ ఆఫర్ కింద మీకు ఒక డిస్కౌంట్ ఇస్తాను. ఈ లాంచింగ్ ఆఫర్లు, డిస్కౌంట్లు ఇవన్నీ ట్రాకింగ్ చేసేది డిజిటల్ మార్కెటింగ్ లో కూడా ఉంది. సో మెల్లగా వద్దాం డిజిటల్ మార్కెటింగ్ లోకి. సో నాకు 1000 పాంప్లెట్స్ కావాలి, PAMPHLETS. సో తక్కువ పాంప్లెట్స్ కొట్టేసి ఏమవుతుంది? బడ్జెట్ అనేది ఎక్కువ అవుతుంది. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు డిజిటల్ మార్కెటింగ్ ఆల్సో. తక్కువ పాంప్లెట్స్ కొట్టేస్తే ఎక్కువ అమౌంట్ అవుతుంది. BUDGT మీకు అందరికీ తెలుసు. మీ అందరికీ తెలుసు. ఇంట్లో ఒకటి వెడ్డింగ్ అయినా కానీ ఏదైనా ఫంక్షన్ అయినా కానీ యూ ఆర్ గోయింగ్ టు ఇన్వైట్ అనమాట. అప్పుడు మీకు తెలుస్తాయి బడ్జెట్ గురించి. 1000 పాంప్లెట్స్ కావాలంటే బడ్జెట్ అనేది ఎక్కువ కావాలి. సో 10,000 పాంప్లెట్స్ కావాలి. సో వాళ్ళు సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారో లేదో తెలీదు. కాబట్టి నేనేం చేస్తున్నా? 1 lakh పాంప్లెట్స్ తీసుకుంటున్నా. ఈ 1 lakh పాంప్లెట్స్ కి నా ఇన్వెస్ట్మెంట్ ఎంత తెలుసా? సో మార్కెట్ లో వరస్ట్ కేసెస్ ఓ 15,000 అనుకుందాం. చేసుకోవచ్చా? 15,000 వేసుకోవచ్చా?
మంచిగా లుక్ అండ్ ఫీల్ ఉండాలి, పేపర్ మందంగా ఉండాలి, మంచి మంచి ప్రింట్ ఉండాలి, డిజైన్లు ఉండాలి. కెన్ ఐ టేక్ 15,000 ఫర్ మై బడ్జెట్? ఎస్ ప్లీజ్, వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. చేసుకోవచ్చా? ఎస్ అండి, నాకు ఆన్సర్స్ కావాలి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది అర్థమైందంటే డిజిటల్ మార్కెటింగ్ అర్థమైనట్టే. సార్ ఫస్ట్ డే ఇంతగానం చెప్తారా? చాలా డీటెయిల్గా చెప్తాను. నేను 1,00,000 ప్యాంప్లెట్స్ అనేది కావాలి. 1,00,000 ప్యాంప్లెట్స్, పిఏఎం పిహెచ్ఎల్ఈటిఎస్ 1,00,000 ప్యాంప్లెట్స్ అంటున్నాను. 15,000 నా బడ్జెట్. ఓకే గుడ్ సార్, 15,000 పెట్టి ఐ ఇన్వెస్టెడ్ 15K అంటున్నా. పిఏఎం పిహెచ్ఎల్ఈటిఎస్ మళ్ళీ 15,000 ప్యాంప్లెట్స్ ఎవరు పంచాలి సార్? ఈ 15 అంటే సారీ 15 సారీ జస్ట్ ఏ మినిట్. 15,000 పెట్టాను, 1,00,000 ప్యాంప్లెట్స్ వచ్చాయి. ప్రింట్ నాకు షాప్కి తెచ్చిచ్చా, లేకపోతే నేను పోయి తీసుకున్నాను. మళ్ళీ 1,00,000 ప్యాంప్లెట్స్ ఎవరు పంచాలి సార్? ఎవరు పంచాలి ప్యాంప్లెట్స్? నేను మీరు పంచాలా? హైర్ ఏ పర్సన్. వెరీ గుడ్, వెరీ గుడ్, హైర్ ఏ పర్సన్. సో మనకి ఏం కావాలి? పర్సన్స్ కావాలి. మీరన్న లాంగ్వేజ్లోనే పిఆర్ఎస్ఎన్ఎస్ పర్సన్స్ అని అనుకోవచ్చు, లేకపోతే డైలీ వేజ్ లేబర్ అనొచ్చు, ఎల్ఏబిఓ యూఆర్, లేకపోతే కంపెనీ స్టాఫ్ వెళ్ళి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో మనం చిన్నప్పుడు చూస్తే స్కూల్కి కావాలంటే పెద్ద పెద్ద టీచర్లు అక్కడ వర్క్ చేసిన వాళ్ళు వచ్చి, టీచర్స్ వచ్చి మనకు ప్యాంప్లెట్ ఇచ్చేవాళ్ళు. నారాయణ శ్రీ చైతన్య కూడా ఇప్పుడు అలాగే చేస్తుంది, ఎందుకంటే అది ఒక ట్రస్ట్ అన్నమాట. సో పర్సన్స్, డైలీ వేజ్ లేబర్స్, లేకపోతే లేకపోతే ఎవరు స్టాఫ్ అనుకోవచ్చు, సింపుల్ గా స్టాఫ్ ఆర్ ఎంప్లాయీస్ అనుకోవచ్చు అనమాట. ఓకే డన్. సో ఈ డైలీ వేజ్ లేబర్స్, ఈ పర్సన్స్ అనేది డైలీ వేజర్స్ అంటే మన వాళ్ళే కాబట్టి స్టాఫ్ అనేది పక్కన పెడుతున్నాను. వీళ్ళతో ఏంటంటే నేను రఫ్ గా మాట్లాడవచ్చు, ఎక్కువ పేమెంట్ ఇచ్చి ఎక్కువ పని చేయించుకోవచ్చు. కరెక్టేనా? ఎస్ ప్లీజ్, మీరు ఎస్ నో అని టైప్ చేస్తే చాలు, ఐ విల్ గెట్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఓకే, యా, కాన్ఫిడెంట్ గా చెప్తాను. మీరు ఎస్ అని టైప్ చేస్తే ఐఎమ్ గోయింగ్ టు గెట్ లాట్ ఆఫ్ బూస్ట్. ఓకే డన్. సో ఈ పర్సన్స్ డైలీ వేజ్ వేవర్స్ అంటే నేను పైసలు ఇస్తా కాబట్టి పని చేయమంట. సో నా ఫ్రెండ్స్ని పిలుస్తా, నా పేరెంట్స్ని పిలుస్తా, నా స్టాఫ్ని పిలుస్తా అంటే కోపంలో ఒక మాట అంటే వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. కాబట్టి వీళ్ళతో కావాలి. మళ్ళీ వీళ్ళకి నేను ఎంత పే చేయాలి సార్ పర్ డే? ఫోన్ ఇస్తే అయిపోతుందా? యూ మస్ట్ ఇన్వెస్ట్ అనమాట, యూ మస్ట్ ఇన్వెస్ట్. ఇంకేం చేయొచ్చు సార్? ఇంకేం చేయొచ్చు సార్? 1,00,000 ప్యాంప్లెట్స్ పంచాలంటే పర్సన్స్ ఆర్ డైలీ వేజ్ వేనర్స్. సో ఐ కెన్ డిస్ట్రిబ్యూట్ ఇన్ పేపర్స్, DISTRIBUT, డిస్ట్రిబ్యూట్ ఇన్ పేపర్స్. కరెక్టేనా? మీకు డైలీ న్యూస్ పేపర్స్ వస్తాయి, ఒక న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే మల్టిపుల్ ప్యాంప్లెట్స్ ఉంటాయి. డిస్ట్రిబ్యూషన్ ఇన్ పేపర్స్. ఓకే, సో దీనికి కాస్ట్ కావాలి, దీనికి ఇన్వెస్ట్మెంట్ కావాలి, INVEST ఇన్వెస్ట్మెంట్ కావాలి, ప్లస్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ పేపర్స్కి కూడా ఇన్వెస్ట్మెంట్ కావాలి. అంతే కదా? ఇన్వెస్ట్మెంట్ అనేది కావాలి, INVEST. సో మెల్లగా తీసుకొని పోతున్నానండి. ఓకే, న్యూస్ పేపర్స్ కావాలి. సరే, మార్కెట్లో ఇవి రెండు ఎవర్ గ్రీన్ కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు టేక్ దీస్ 2 రీజన్స్. ఓకేనా? ద ఫస్ట్ రీజన్ ఈస్ దిస్ వన్, అండ్ సెకండ్ రీజన్ ఈస్ దిస్ వన్. సార్ వీళ్ళకి ఎంత ఏమి ఇవ్వాలి సార్ పర్ డే? సో ఇప్పుడున్న మార్కెట్లో నేను పర్సన్స్కి, డైలీ వేజ్ లేబర్స్కి నేను అమౌంట్ ఇవ్వాలంటే మినిమం 500 రూపీస్ అడుగుతాడు. 500 రూపీస్ అడతాడు. ఈ 500 రూపీస్ అడిగిన దానికి వాళ్ళు ఇస్తే సరిపోదా అంటే, సో వీళ్ళకి ఏమి ఇచ్చాను నేను? ఓ 200 కాకపోతే 500 ఇస్తున్నాను కాబట్టి 500 డిస్ట్రిబ్యూట్ చేయమంటాడు. PAPERS అంటే ప్యాంప్లెట్స్ అంటున్నాను, PAMPHLETS ప్యాంప్లెట్స్ అంటున్నాను అనమాట. అంటే అది చిన్నదో పెద్దదో ఇంటికి వెళ్ళేసి డోర్ స్టెప్ డెలివరీ ఇవ్వమంటున్నాను. డోర్ స్టెప్ డెలివరీ, DELIVERY, డోర్ స్టెప్ డెలివరీ ఇవ్వమంటున్నాను. చేస్తారా 100%? యా, అది సెకండరీ థింగ్. ఫస్ట్ ఒక పాయింట్కి వచ్చాం కదా, చేస్తారా? 100% చేస్తారా? మన వాళ్ళైతే చేయవచ్చు, మన వాళ్ళు కాబట్టి మన వాళ్ళు ఎస్, ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఎస్ అండ్ ఐఎమ్ గెటింగ్ బోత్ ద ఆన్సర్స్. కొంతమంది ఎస్ అంటున్నారు, కొంతమంది నో అంటున్నారు. కాన్ఫిడెన్స్ మిస్ అవుతుంది. సో ప్లీజ్ మేక్ ఏ నోట్, ఏదో కోట్లు అంటారు కదా, ప్లీజ్ మేక్ ఏ పాయింట్ నోట్ అని XYZ. సో 500 ప్యాంప్లెట్ డోర్ స్టెప్ డెలివరీ చేయమంటే వాళ్ళు ఒక్కొక్క ఇంటికి వెళ్ళేసి ఒక ప్యాంప్లెట్ ఇచ్చి వాళ్ళ డీటెయిల్స్ రాసుకుంటారో లేదో తెలియదు, ఇస్తారు. 100 ప్యాంప్లెట్స్ పంచారు, 400 ప్యాంప్లెట్స్ అమ్ముకుంటారు అనమాట. చూస్తుంటారు ఇది. ఒకటేసారి బల్క్ ప్యాంప్లెట్స్ ఇస్తారు, స్క్రాప్ అంటే ఇనుప సామాన్కి వెళ్ళిపోతుంది, పాత ఇనుప సామాన్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే ట్రస్ట్ మిస్ అవుతుంది. సో వర్క్ జరుగుతుందా లేదా అని చెప్పేసి హ్యూజ్ మానిటర్ అనేది చేయాలి, హ్యూజ్ MONIT హ్యూజ్ మానిటర్ అనేది చేయాలి విత్ అవర్ పర్సన్స్, విత్ అవర్ PRSNS. సో కొంచెం ప్రాబ్లం అయితే ఉంది. సరే, ఇంటింటికి ఇస్తాడా లేదా? సో నేను 500 ఇచ్చాను, 100 అన్న పోతుంది కదా, ఒక్కొక్క ఇంటికి వెళ్ళి 5 రూపాయలు ఖర్చు పెడుతున్నా అనుకుంటాడు. అదే డిస్ట్రిబ్యూషన్ ఇన్ పేపర్స్ అంటే పోనీ పేపర్స్ వాళ్ళకి వెళ్తుంది కదా, వాళ్ళు ఇస్తారా మనకి? ఎస్ ప్లీజ్, దే విల్ గివ్ ఆర్ నాట్ గివ్. ఓకే, పేపర్స్ అంటున్నా. సో మీకు ఒక్కొక్క పేపర్లో ఒక పేపర్ వస్తుంది అంటే ఒక పేపర్లో ఒకటే ప్యాంప్లెట్ వస్తుందో, ఒక్కొక్కసారి డబల్, త్రిబల్, బంచ్ వస్తుంది. కరెక్టేనా? బంచ్ వస్తుంది. కరెక్టేనా? యా, ఒక్క ప్యాంప్లెట్ రాదండి. అతను హ్యూమన్ బీయింగ్ కాబట్టి ఒక్కొక్క పేపర్ తీసి ఒక్కొక్క ప్యాంప్లెట్ లీఫ్లెట్ దాని లోపల పెట్టి వేస్తాడు. ఒక్కొక్కసారి 2 రావచ్చు, 3 రావచ్చు.
ఒకవేళ అతనికి ఎనర్జీ ఉంది కాబట్టి వేస్తాడు, ఫస్ట్ డే సెకండ్ డే వేస్తాడు, థర్డ్ డే ఫోర్త్ డే అలా తీసుకొని పోవాలంటే అది తీసుకొని పోయి స్క్రాప్ లో పడేస్తాడు. మనం హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి వేరే హ్యూమన్ బీయింగ్ కి నమ్మాలంటే వీ నీడ్ టు మానిటర్. మానిటర్ లేకపోతే వర్క్ జరగదు. కరెక్టేనా? యా, పర్ఫెక్ట్. ఏం చేస్తాడు? ఫస్ట్ డే ఓకే, ఫస్ట్ డే హీ విల్ హీ విల్ పుట్ హీ ఆర్ షీ హీ విల్ పుట్ ఇన్ పుట్ ఇన్ పేపర్, పిఏపిఆర్. సో సెకండ్ డే ఏమవుతుంది సార్? ఓకే. థర్డ్ డే ఏమవుతుంది సార్? ఐ డోంట్ నో, ఐ డోంట్ నో, ఐ డోంట్ నో. సో ఇక్కడ మీకు లాజిక్ ఏమైంది సార్? ఇక్కడ పేపర్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా కానీ ఈస్ గోయింగ్ టు ఆస్ సమ్ చార్జెస్ అనమాట. ఇలా చార్జెస్ ఎట్లుంటాయి తెలుసా? ఇలా చార్జెస్ ఎట్లుంటాయి తెలుసా? మీరు 100 పేపర్స్కి ఇవ్వాలి అంటే, మీరు ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రిబ్యూట్ ఇన్ 100 పేపర్స్, వీ నీడ్ టు గివ్ ఎంత సార్? ఎంత ఇవ్వాలి తెలుసా? వర్స్ట్ కేసెస్ ఓ 50 రూపీస్ అని ఇవ్వాలి. వర్స్ట్ కేసెస్ 50 రూపీస్ అని ఇవ్వాలన్నమాట. 1000 ప్యాంప్లెట్స్ ఉన్నాయి సార్, 1000 ప్యాంప్లెట్స్ ఉన్నాయి సార్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు సార్? ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ టు ఆఫ్లైన్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. గెట్ రెడీ. సో 1000 ప్యాంప్లెట్స్ ఉన్నాయి సార్. 1000 ప్యాంప్లెట్స్ అంటే 1000 పేపర్లో నింపాలి అతను. కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు పే 500 రూపీస్ అనమాట. కరెక్టేనా క్యాల్కులేషన్? వాయిస్ క్యాల్కులేషన్ కరెక్టేనా? క్యాల్కులేషన్ కరెక్టేనా? ఒక్కొక్క పేపర్ తీయాలి, ప్యాంప్లెట్ పెట్టాలి. మీరైనా నేనైనా అడతాం. నాది కాబట్టి ఒక రోజు చేస్తా, రెండో రోజు మూడో రోజు నా వల్ల కాదు, ఎందుకంటే నాకు చాలా పనులు ఉంటాయి. సో ఇక్కడ లాజిక్ ఏం చేశారంటే, వెన్ ఐ గో ఫర్ ప్యాంప్లెట్స్ అంటే న్యూస్ పేపర్ అయినా దీంతోనైనా ఉంది, PAMPHLETS ప్యాంప్లెట్స్ దగ్గరికి వెళ్తున్నాను. ఏమవుతుంది సార్? ఇక్కడ అందరు ఉన్నారు కాబట్టి అర్థం కావడానికి చెప్తున్నానండి. జస్ట్ ఫస్ట్ డే సెషన్ కదా, ఇంట్రెస్టింగ్ గా ఎంగేజ్ చేయడానికి చూస్తున్నాం. గెట్ రెడీ ఫర్ దట్. ప్యాంప్లెట్స్ ఉన్నాయి, పర్ డే ఇస్ గోయింగ్ టు టేక్ అండ్ 500 రూపీస్. సో నేను ఎన్ని ప్యాంప్లెట్స్ పెట్టాను సార్? 500 రూపీస్. దేనికి తీసుకుంటున్నారు సార్ అంటే పర్ డే అనమాట, పర్ డే. సో అతను డైలీ అంటే ఇది ప్యాంప్లెట్స్ కాన్సెప్ట్, ఇది 500 రూపీస్ పర్ డే అనమాట. 500 రూపీస్ పర్ డే పర్ పర్సన్, పర్ PERSON పర్సన్. సో ఇది లాజిక్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. డన్. తర్వాత ఏమైంది సార్? ఒక పర్సన్తో అవుతుందా? మన దగ్గర ఎన్ని ప్యాంప్లెట్స్ ఉన్నాయి సార్? 1 lakh ప్యాంప్లెట్స్ ఉన్నాయి. 3, 4, 5 1 lakh ప్యాంప్లెట్స్ ఉన్నాయి. 1 lakh ప్యాంప్లెట్స్ పంచాలంటే నాకు 10 days టైం కావాలి, 10 days టైం కావాలి. సో అతను ఎన్ని పంచాలి? డైలీ 10,000 పంచాలి. 10K ప్యాంప్లెట్స్ 10 days డిస్ట్రిబ్యూట్ చేయాలి, 10 days డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో 10 days ఇంటూ ఇది ఏంటి సార్? ఇది డేస్ అన్నమాట. ఇంటూ ఏం కావాలి సార్? 10 persons, PRSONS మీరు అన్నట్టే 10 persons కావాలి. ఇంటూ పర్ డే ఎంత సార్? 500 రూపీస్ అన్నమాట. సో ఒక్కసారి క్యాల్కులేట్ చేయండి ఎంత అవుతుందో. ప్యాంప్లెట్స్ అనుకుంటున్నాను, నా దగ్గర 1 lakh ప్యాంప్లెట్స్ ఉన్నాయి. 1 lakh ప్యాంప్లెట్స్ ఉన్నాయి, 10 days లో పంచాలి. కాబట్టి 10 days 10 persons ఒక్కొక్కరికి 500. ఎంతనో చెప్తారా క్యాల్కులేషన్? క్యాల్కులేషన్ ఎంత సార్? 5Kనా? 5Kకి ఏం రాదు సార్? 500 into 10 అంటే 5,000. 5,000 into 10 అంటే 50,000. సింపుల్. సో ఇంకొక ఎగ్జాంపుల్ మీకు అర్థమైపోతుంది, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ నాకు ఏమవుతుంది సార్ అంటే 15,000 ప్లస్ 15,000 ఏంటి సార్ అంటే ప్రింటింగ్ కాస్ట్, PRINTNG ప్రింటింగ్ కాస్ట్ ప్లస్ 50,000 దేనికి సార్ అంటే EMPLOS ఎంప్లాయీస్కి ఇవ్వాలి నేను, అంటే డిస్ట్రిబ్యూటింగ్ అనమాట. 50,000 ఫర్ డిస్ట్రిబ్యూటింగ్, DISTRIBUTING డిస్ట్రిబ్యూటింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లాజిక్ అర్థమైతే అయిపోతుంది. సో మొత్తం ఎంత సార్ అంటే 65K. ఈ 65K నేను కష్టపడి పెడుతున్నాను కదా, నాకు బిజినెస్ వస్తుందో లేదో తెలీదు. ట్రాకింగ్ ఇస్ పాసిబుల్. ట్రాకింగ్ చేయగలుగుతానా? అతను ప్రతి ఒక్కరి ఇంటికి పోయి ఇస్తున్నాడా లేదా, లేకపోతే న్యూస్ పేపర్లో పెడుతున్నాడా లేదా తెలుస్తుందా? సో ఇదే ప్యాంప్లెట్ మీరు ఈ పర్సన్కి కూడా అప్లై చేసుకోవచ్చు, డోర్ టు డోర్ స్టెప్ కూడా మీరు చేసుకోవచ్చు. అవుతుందా? లేదు. పోనీ బిజినెస్ వస్తుందా అంటే ఎస్, సమ్ వాట్ బిజినెస్, సమ్ వాట్ బిజినెస్, సమ్ వాట్ బిజినెస్ అన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నారు సార్ అంటే ఎస్, దిస్ ఈజ్ అవర్ డిజిటల్ మార్కెటింగ్. సో అక్కడ ఉన్న కాన్సే ఇక్కడ మనం ప్రోస్ కింద వాడుకుంటున్నాం. సో ఇదే ప్రాసెస్ నేను వెన్ ఐ ఇన్వెస్ట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే ఏం కావాలో నేను మళ్ళీ చెప్తాను. వెన్ ఐ ఇన్వెస్ట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అంటే 65,000 రూపీస్ నేను పెడుతున్నాను సార్ డిజిటల్ మార్కెటింగ్ లో. మీరేమి ఇస్తారు సార్ నాకు? నేను అంటే 1 lakh ప్యాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే మ్యాన్ పవర్ కావాలి, టైము కావాలి, ఎనర్జీ కావాలి. సో అతనికి హెల్త్ బాగుంటే ఓకే, హెల్త్ బాగాలేకపోతే ఇవన్నీ అడిషనల్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో ఇప్పుడు నేను 65,000 పెడుతున్నాను. వాట్ షుడ్ ఐ సే? మీరు నాకు 65,000 డిజిటల్ మార్కెటింగ్ ఇస్తే మేము ఇస్తారు సార్. ఐ విల్ షోకేస్ టు గన్ షాట్ పీపుల్ అంటే ఏంది సార్? ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకే చూపిస్తాను అన్నమాట. వెరీ 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 ఇంపార్టెంట్. కరెక్టేనా? ఇది తెలుసా ఎవరికన్నా?
మనీ వేస్ట్ మెయిన్ పాయింట్ లేదండి, బోత్ ఆర్ ఇంపార్టెంట్. చెప్తాను ఇంకా అక్కడికి రాలేదు. సో నేను డిజిటల్ మార్కెటింగ్ అంటే నేను ప్రొఫెషనలా, ప్రోనా, బేసికా, ఇంటర్మీడియటా, బిగినర్ అని చెప్పేసి యు ఆర్ గోయింగ్ టు డిసైడ్ మీ ఫస్ట్ డే కాబట్టి మెల్లగెళ్తున్నా. ఇదే 65,000 ఇట్స్ ఎ వరస్ట్ కేస్, ఇట్స్ ఏ వరస్ట్ కేస్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, రేపు మీకు ప్రాజెక్ట్ వస్తే సార్ మీకు 1,00,000 పాంప్లెట్స్ అంటే మినిమం 50,000 నుంచి 60,000 ఖర్చు వస్తుంది కదా, అదే 50,000 నుంచి 60,000 మాకు ఇవ్వండి, మేము ఎలా చేసి చూపిస్తామో మీకు బిజినెస్ ఇస్తామని చెప్పాలి. ఎందుకంటే ఐ హావ్ డన్ దిస్ లైక్ లాట్స్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ వర్క్ అన్నమాట. ఒకటి కాదు రెండు కాదు, 27 బిజినెస్ కి నేను హెల్ప్ చేశాను. 27 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ అన్నమాట, నాట్ ఏ సింగిల్ కేటగిరీ. సో అక్కడ ఉన్న లాజిక్స్ ఇక్కడ మీకు చెప్తున్నాను. సో ఇదే 65,000 నాకు ఇస్తే ఐ విల్ షోకేస్ టు గన్ షాట్ పీపుల్ అనమాట. అంటే ఎవరికైతే అవసరం ఉందో, ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి చూపిస్తాను. చూపిస్తే ఏమవుతుంది సార్, ఐ క్యాన్ నో, ఓకేనా, ఐ విల్ నో, ఐ విల్ హ్యావ్ ద కస్టమర్స్ యూఎస్టీఓఎంఆర్ కస్టమర్ డీటెయిల్స్ అన్నమాట. సో కస్టమర్ డీటెయిల్స్ ఏంటంటే ఏం కావాలి సార్ అంటే లీడ్ జనరేషన్ కావాలన్నమాట. వీఆర్ గోయింగ్ టు కాల్ అస్ లీడ్, GENERAT. సార్ ఏం సార్ సబ్జెక్ట్ డెప్త్ లోకి వెళ్తారా? ఏం లేదు, లీడ్ జనరేషన్ ఇస్ నథింగ్ బట్ ఏ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో అతను నేమ్ ఏంది అంటే, ఇప్పుడు ఒక ఇంటికి వెళ్తాను, ఒక పాంప్లెట్ ఇస్తాను, అతని డీటెయిల్స్ ఏమంటే ఎందుకు ఇవ్వాలి అంటాడు అనమాట. సింపుల్ ఆన్సర్. అదే నేను లీడ్ జనరేషన్ చేశాను అనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ లో వన్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఇస్ లీడ్ జనరేషన్. ఈ లీడ్ జనరేషన్ నేను చేసేసి ఏమిస్తున్నాను సార్, ఇతనికి ఈ వెహికల్ రిక్వైర్మెంట్ ఉంది, ఇతన్ని మీరు ప్రాపర్ గా కాల్ చేసి మీరు మాట్లాడితే మీకు బిజినెస్ కన్వర్ట్ అవుతుంది అని చెప్తామన్నమాట. కరెక్టేనా ఇది? కరెక్టేనా ఇది? చెప్తాను. ఇదేంటంటే మార్కెటింగ్ లో ఒక వన్ ఆఫ్ ది మాడ్యూల్ అన్నమాట. సింపుల్ ఆన్సర్. ఐ విల్ హ్యావ్ ద కస్టమర్ డీటెయిల్స్, లీడ్ జనరేషన్ చేస్తాను. కస్టమర్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి నాకు ఏమేమి వస్తాయంటే అతని నేమ్ వస్తుంది, మొబైల్ నంబర్ వస్తుంది, సో తర్వాత ఈమెయిల్ ఇస్తే ఆ ఈమెయిల్ ఇస్తాడు, అతని ఏరియా తెలుసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం INTERS, ఇది నేను వెహికల్ ఇంట్రెస్ట్ అంటున్నాను కాబట్టి సో ప్రస్తుతం రన్నింగ్ మోడల్ కాబట్టి ఏదో ఈవీ, మీరు ఎలక్ట్రిక్ వెహికల్ అన్నారు కాబట్టి మీరు ఈ ఏరియా నుంచి చేస్తున్నారు కదా, ఇక్కడ ఆఫర్ ఉందని చెప్పేసి ప్రాపర్ గా కమ్యూనికేట్ అయ్యి నేను బిజినెస్ అనేది క్లోజ్ చేస్తాను అన్నమాట. వీ హ్యావ్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్. సార్ మళ్ళీ ఇక్కడ వరకు కావాలంటే ఏం కావాలి సార్ అంటే, ఎస్. సో ఇప్పుడు చెప్పండి, ఆఫ్లైన్ బెస్ట్ ఆన్లైన్ అంటే, ఇంకా అయిపోలేదు, గివ్ మీ మినిట్. సో ఐ క్యాన్ ట్రాక్ ఐ క్యాన్ ట్రాక్ ఐ విల్ హ్యావ్ ఐ విల్ హ్యావ్ కస్టమర్ డీటెయిల్స్, కస్టమర్ DETLS డీటెయిల్స్. తర్వాత ఇంకేదైనా ప్రోడక్ట్ లాంచ్ అయినా, కొత్త ఆఫర్ అయినా, ఐ విల్ ఎంగేజ్ దెమ్, ఎంగేజ్ దెమ్ అగైన్ అండ్ అగైన్, అగైన్ అండ్ అగైన్. ఇప్పుడు మీరు ఏదైనా ఒక రెస్టారెంట్ కావచ్చు, ఒక హోటల్ కావచ్చు, ఒక మూవీ కానీ బుక్ మై షోకి వెళ్ళారు, జొమాటోలో బుక్ చేసుకుంటే మీకు ఆఫర్లు, డిస్కౌంట్స్ అన్ని పంపిస్తుంటాడు కదా. మళ్ళీ ఇది ఉంది, ఇది కొను, లేకపోతే అమెజాన్లో గ్రేట్ ఇండియన్ సేల్ ఉంది, ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ ఉంది, ఈ ఆఫర్ ఉంది, వస్తూనే ఉంటాయి మెసేజెస్. ఎస్ అండి, దే ఆర్ గోయింగ్ టు రీఎంగేజ్ యూ, మళ్ళీ ఎంగేజ్ చేస్తూనే ఉంటాడు అనమాట. సో ఇవన్నీ ఎస్, రీటార్గెట్ అంటే టెక్నికల్ గా వెళ్ళడం లేదండి, విల్ డిస్కస్ లేటర్, అర్థం కావడానికి చెప్తున్నాను. ఐ కెన్ ట్రాక్, ఐ విల్ హ్యావ్ కస్టమర్ డీటెయిల్స్, ఐ విల్ ఎంగేజ్ దెమ్. అది మొబైల్లో చేయాలా, ఆఫ్లో చేయాలా, చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు మీరు చెప్పండి, విచ్ ఈస్ బెస్ట్. ఇంకా చాలా ఉంది, ఇట్స్ జస్ట్ ఏ బేసిక్స్. ఆన్లైన్ బెస్టా, ఆఫ్లైన్ బెస్టా? ఎస్, ఆన్లైన్ బెస్టా, ఆఫ్లైన్ బెస్టా? ఎస్, థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్. సో నా ఆన్సర్ ఏం చేస్తారంటే సార్, మై ఆన్సర్ ఈస్, ఇక్కడ నేను మీ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్, నా పేరు సుబ్రహ్మణ్యం కాబట్టి మై ANSWR, మై ఆన్సర్ ఈస్ యూ మస్ట్ హ్యావ్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అన్నమాట. యూ మస్ట్ హ్యావ్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మార్కెటింగ్ స్ట్రాటజీస్, STRATEGIS, ఆఫ్లైన్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ అంటే ఏంటంటే చెప్తుంటారు కదా, అది అలా కాదు ఇలా చేయి, ఇలా కాదు అలా చేయి, అలా చేసి ఇలా వస్తుంది, ఇలా చేసి అలా వస్తుంది. మనము స్కూలింగ్లో చూసాము, అకాడమిక్లో చూసాము, ఇంటర్మీడియట్లో చూసాము, డిగ్రీలో చూసాము, ఇప్పుడు కూడా చూస్తున్నాం అనమాట. స్ట్రాటజీస్ నథింగ్ బట్ ఏ స్మాల్ డిస్కషన్, ఇలా చేసి ఇలా వస్తుందని చెప్తాం. మళ్ళీ ఇది రియల్ టైం ఇంప్లిమెంటేషన్ ఏంది సార్, చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఒక బిజినెస్కి చేయాలంటే ఏం చేయాలి సార్ అంటే, వీ మస్ట్ హ్యావ్ ద బోత్ అనమాట. ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఆన్లైన్లో ఉంది, ఆఫ్లైన్లో ఉంది అంటే ట్రస్ట్ బిల్డ్ అవుతుంది, వాళ్ళకి బిజినెస్ అనేది డ్రాస్టిక్గా పెరుగుతుంది. డన్, ఇక్కడికి క్లోజ్ చేద్దాం. ఈ బేసిక్స్ ఓకేనా? స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే లైట్ చేసుకోండి. ఈ బేసిక్స్ ఓకేనా? కొంచెం అర్థమైందా? అరే ఆన్లైన్ మార్కెటింగ్ ఇలా ఉంటుంది, ఆఫ్లైన్ మార్కెటింగ్ ఇలా ఉంటుంది, కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందా? డన్. సో ఇప్పుడు నేను ఇంకొంచెం డీటెయిల్గా ఇస్తా. వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్, MARKETING, వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్? ఇప్పుడు చెప్తాను చూడండి. అంటే అర్థం కావడానికి ఎందుకు నేర్చుకుంటున్నానో నేను తెలుసుకోవాలి. మీ ఎగ్జాంపుల్ 1 month లోపల మీకు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఒక షోరూమ్కి వెళ్తారు,
అది 2 వీలర్ షోరూమా, 4 వీలర్ షోరూమా, ఒక హాస్పిటలా, ఒక ఇంటీరియర్ డిజైనా, లేకపోతే ఇంజనీరింగ్ వర్క్స్గా, ఐ డోంట్ నో. సార్ నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తా అంటాడు. ఏం ఏం చేస్తావు సార్ అంటాడు. మీకు బిజినెస్ తెప్పిస్తా అంటాడు. సరే తెప్పి ఎంత కావాలంటాడు. ఎంత కావాలంటే మీరు పాయింట్ బ్లాంక్. మళ్ళీ నేను ఆల్రెడీ చేస్తున్న దానికి దీనికి డిఫరెన్స్ అయితే తెలియదు. ఇది ఒక్క ఎగ్జాంపుల్ తోని యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ కంప్లీట్ పిక్చర్ అన్నమాట. ఓకేనా? డన్. ఐ గాట్ యువర్ పాయింట్. గెట్ రెడీ. సో వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? మీరు ఆల్రెడీ నా సెషన్ వినుంటారు. ప్రీవియస్ స్టూడెంట్స్ అయితే, కొత్త స్టూడెంట్స్ అయితే మళ్ళీ వినండి. అయితే ఇంకొకసారి వినండి. సార్ నాకు డిజిటల్ మార్కెటింగ్ తెలుసు సార్, నాకు ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక్కసారి వినండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్స్ మై ఓన్ డెఫినేషన్. ఇట్స్ ఏ FAN. ఏంటి సార్ గుర్తుందా ఎవరికన్నా? థ్యాంక్స్ అలాట్ అండి. చెప్తాను చాలా ఉన్నాయి ఇందులో, చాలా ఉన్నాయి. ఐఎమ్ గోయింగ్ టు రివీల్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఏ ఫెంటాస్టిక్ వే. ఇట్స్ ఏ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే లైట్ తీసుకోండి. ఇట్స్ ఏ ఫెంటాస్టిక్ వే టు గ్రో ఎనీ బిజినెస్, లోకల్లీ అండ్ గ్లోబల్లీ. ఇట్స్ ఏ ఫెంటాస్టిక్ వే టు గ్రో ఎనీ బిజినెస్ లోకల్లీ, గ్లోబల్లీ. నువ్వు లోకల్ గ్లోబల్ నాకు అవసరం లేదు. నేను నీకు పవర్ఫుల్ టూల్స్, పవర్ఫుల్ ప్లాట్ఫామ్స్ ఇస్తాను, నువ్వు బిజినెస్ చేసుకో అంటుంది. మళ్ళీ ఇదేని యూజ్ చేసుకోవాలి సార్? యూజింగ్ డిజిటల్ మీడియా ఛానల్, CHANNELS, your strategies or digital or online strategies. కొంతమంది దీని ఏమంటారు తెలుసా? ఆన్లైన్ మార్కెటింగ్ అంటారు. MARKET మార్కెట్. ఎస్, ఇట్స్ కరెక్ట్. కానీ కొంతమంది ఏమంటారు తెలుసా? నెట్వర్క్ మార్కెటింగ్. మార్కెట్లో ఎట్లయిందంటే జంక్ అయిపోయింది. సో దిస్ ఈజ్ నాట్ నెట్వర్క్ మార్కెటింగ్, WORK. సో వాళ్ళకు ఒక ప్రొఫెషనల్ గా చెప్పుకుంటున్నారు అనమాట. ఓకేనా? ఎస్, జస్ట్ ఏ మినిట్ సార్, మిడిల్లో వాయిస్ కట్ అవుతుందా? ఓకే. వాయిస్ క్లియర్ అందరికి? ఎస్ ప్లీజ్. వాయిస్ క్లియర్గా ఉందా? స్క్రీన్ క్లియర్గా ఉందా? థ్యాంక్స్ అలాట్. మేబీ సమ్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. సారీ ఫర్ disturbance. Session is recording. It will be uploaded to the portal. Okay, get ready. So this is not network WORK, నెట్వర్క్ మార్కెటింగ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి. మార్కెట్ లో చైన్ సిస్టమ్ అనేది ఉంటుంది. నువ్వు జాయిన్ చెప్పి, నన్ను జాయిన్ చెప్పి, హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ నుంచి ప్రతి ఒక్క దగ్గర ఇది ఉందన్నమాట. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటారు. సో దిస్ ఇస్ నాట్ ఏ నెట్వర్క్ మార్కెటింగ్. వీఆర్ ద ప్రొఫెషనల్స్. సార్ నేను డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటాను కదా, నాకు అర్థమైంది ఇది ఒక డెప్త్. మళ్ళీ ఇది ఏంది సార్? అందుకని రెడ్ మార్క్ లో పెడుతున్నాను. దిస్ ఇస్ నాట్ నెట్వర్క్ మార్కెటింగ్. చాలా డిఫరెన్స్ ఉంది. నువ్వు జాయిన్ చేపి, నీ జోబులోకి వెళ్ళి పైసలు పెట్టు, వేరే జోబులోకి వెళ్ళి పైసలు పెట్టు, అది చేద్దాం ఇది చేద్దాం అంటున్నారు. సో డోంట్ ఫాల్ ఇన్ దాట్. ఇట్స్ వెరీ డేంజర్. యా, థ్యాంక్ యూ మొహమ్మద్. యా, థ్యాంక్ యూ. దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇది క్లియరా? MLM, మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఇట్స్ ఏ మల్టీ లెవెల్ మార్కెటింగ్. సో మీరన్న ఫార్మాట్లో అది కూడా రాస్తున్నాను. దిస్ ఇస్ నాట్ ఏ నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ ఏ మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఓకేనా? గెట్ రెడీ ఫర్ దిస్. సో యాక్చువల్గా ఏందో మీకు తెలుసు అనమాట. యాక్చువల్గా ఏందో మీకు తెలుసు. వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్? It's a fantastic way to grow any business locally, global using digital media channels or digitally or online strategies or online marketing. Yes, you can say online marketing. Sorry, what are? So I'm going to write some more things. చాలా interesting గా ఉంటుంది. What are digital media, STRATEGIES strategies or channels, CHANNELS. అసలు ఏంటి సార్ ఇది? తెలుసుకుందామా డీటెయిల్గా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఇఫ్ యూ టైప్ ఎస్ దెన్ ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ. కొత్తగా రాస్తున్నా అర్థం కావడానికి. ఎస్ ప్లీజ్, వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. వాట్ ఆర్ డిజిటల్ మీడియా స్ట్రాటజీస్ ఆర్ డిజిటల్ మీడియా ఛానల్స్? సార్ ఇప్పుడు జొమాటో ఉంది, అందరికీ తెలుసా? జొమాటో ఉంది తెలుసా అందరికీ? జొమాటో, యూ కెన్ టైప్ జొమాటో. జొమాటో ఎందుకు చెప్తున్నారు సార్? కాసేపట్లో తెలుస్తుంది. జొమాటో ఇప్పుడు ఒక బ్యాగ్ మీద ఒకటి రాస్తున్నాడు అండి కొత్తగా. చూశారు ఎవరన్నా? ఐడియా ఉంది ఎవరికన్నా? డెఫినేషన్ ఐడియా ఉందా? అంటే ఒక వర్డ్ రాస్తున్నాడు. హైదరాబాద్, బోత్ ఏపీ అండ్ తెలంగాణలో అమ్మతోడు ఆన్ టైం డెలివరీ చేస్తా అంటున్నాడు. ఏమనంటూ రాస్తున్నాడు అతను? అమ్మతోడు ఆన్ టైం డెలివరీ చేస్తా అంటున్నాడు. విన్నారా ఇది ఎప్పుడన్నా? చూశారా? వాయిస్ మధ్యలో హ్యాంగ్ అవుతుందా? ఓకే, జస్ట్ ఏ మినిట్. చూశారా? ఇప్పుడు చూడండి. ఎవరైతే జొమాటో డెలివరీ బాయ్స్ ఉంటారో, జొమాటో వాళ్ళ ప్రిన్సిపల్ స్ట్రాటజీ ఏం చేశారు? అమ్మతోడు ఆన్లైన్ డెలివరీ చేశారు. నువ్వు ఆకలిగా ఉన్నావు కదా, నీకు ఏం చెప్పాలో తెలియదు. సో ఈస్ గోయింగ్ టు అడ్వర్టైజ్ ఇన్ ఏ నేటివ్ వే అన్నమాట. సో ఇప్పుడు జొమాటోలో అమ్మతోడు ఆన్లైన్ డెలివరీ చేస్తా అంటాడు. సెకండ్ మినిట్ అతనికి ఆకలి అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాను, ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ జొమాటో. ఐఎమ్ ఏ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ ఇన్ FLM, committed to FLM. I'm not promoting Zomato. I'm just exploring the strategies. సార్ ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది,
నేను టీ తాగుతాను అంటే నాకు చాయ్ ఇష్టం, నాకు చాయ్ కావాలా, కాఫీ కావాలా, లేకపోతే ఒక బర్గర్ కావాలా, ఏదైనా డిష్ కావాలనే తర్వాత థింగ్. ఇప్పుడు నేను అది యాడ్ చూశాను, సంథింగ్ ఏదో వెహికల్ మీద పోతుంటే అమ్మతోడు ఆన్లైన్ డెలివరీ చేస్తా అంటాడు, ఆకలి అవుతుంది అంటాను నేను, నాకు ఆకలి అవుతుంది అంటాను, నేనేం చేస్తాను ఎంబటే, ఏం చేస్తారు సార్ మీరు, మీరు ఏం చేస్తారు, వాయిస్ బ్రేకింగ్గా, జస్ట్ ఏ మినిట్, జొమాటో బుక్ చేస్తారు, జస్ట్ ఏ మినిట్, జస్ట్ ఏ మినిట్, నా వాయిస్ ఐ హావ్ కనెక్టెడ్ టు అనదర్ వైఫై, సో దిస్ విల్ బి నాట్ రిపీటెడ్, దిస్ విల్ బి నాట్ రిపీటెడ్, ఓకే. ఆర్డర్ పెడతారా సార్, నాకు ఆకలి అవుతుంది ఆన్లైన్లో అంటే నేను ఎక్కడో చూశాను, అమ్మ తోడు ఆన్లైన్ డెలివరీ చేస్తా అని చెప్పేసి రాసిండు అనమాట మంచిగా, అంటే తెలుగులోనే ఇంగ్లీష్ వాడతాడు, ఏఎంఎంఏ అమ్మ టీహెచ్ఓడి తోడు ఆన్లైన్ డెలివరీ చేస్తా అన్నాడు. సరే ఆకలిగా ఉంది 10 నిమిషాల్లో రావాలి కాబట్టి వస్తాడు డెలివరీ చేస్తాడు, మీరు ఎలా బుక్ చేస్తారని అడుగుతున్నా, జస్ట్ మినిట్, మీరు ఎలా డెలివరీ చేస్తారు అంటే మీరు ఎలా బుక్ చేసుకుంటారు, యూజింగ్ యాప్, యాప్ లేకపోతే మొబైల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే, యా థ్యాంక్స్ అలాట్ అండి, అది స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, యూబర్ ఈట్స్ కావచ్చు, క్లౌడ్ కిచెన్స్ కావచ్చు, ఎక్స్వైజెడ్ వి డోంట్ కేర్, ఓకేనా. సో అది చూసేసరికి నేను జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, మీకు నచ్చిన దాంట్లో చేసుకుంటారు. సో మీరు అంటుంది ఏం చేస్తారంటే, సో ప్రతి ఒక్క దానికి ఇక్కడ యాప్ అంటున్నారు కదా, సో ఇఫ్ యూ వాంట్ టు డూ డిజిటల్ మార్కెటింగ్, ఓకేనా, వెబ్సైట్ ఈస్ మ్యాండేటరీ, MANDATORY, వెబ్సైట్ ఈజ్ మ్యాండేటరీ, నో వెబ్సైట్, నో వెబ్సైట్, నో డిజిటల్ మార్కెటింగ్ అన్నమాట, నో వెబ్సైట్, నో డిజిటల్ మార్కెటింగ్, దిస్ ఇస్ అ ఫస్ట్ ప్రిన్సిపల్ అండి. డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే వెబ్సైట్ కావాలి సార్, వెబ్సైట్ లేకుండా నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తా అంటారు కొంతమంది, ఇన్స్టాగ్రామ్ అంటారు, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఏంటి సార్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కావాలంటే వెబ్సైట్ ఉండాలి, వెబ్సైట్ లోపల సోషల్ అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటారు, సింపుల్ ఆన్సర్, నో వెబ్సైట్, నో డిజిటల్ మార్కెటింగ్. సార్ నాకు వెబ్సైట్ వద్దు సార్, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నా అంటే ఇన్స్టాగ్రామ్ కూడా ఒక వెబ్సైట్, సింపుల్ ఆన్సర్, ఇఫ్ యూ వాంట్ టు డూ డిజిటల్ మార్కెటింగ్ వెబ్సైట్ ఈస్ మ్యాండేటరీ. అది సోషల్ మీడియానా వేరే ప్లాట్ఫామ్స్ తర్వాత తెలుసుకుందాం, నో వెబ్సైట్, నో డిజిటల్ మార్కెటింగ్, ఇది క్లియర్ అందరికీ సార్. ఇది ఉంది కాబట్టే యాప్స్ ఉన్నాయన్నమాట, ఇది ఉంది కాబట్టే యాప్స్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం వెబ్సైట్లో అప్డేట్ చేస్తారనమాట, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం వెబ్సైట్ అప్డేట్ చేస్తారు. నేను కంప్లైంట్ ఇవ్వాలన్నా వెబ్సైట్కి వెళ్ళాలి, బుకింగ్స్ కావాలన్నా చేసుకోవాలి, ఏదైనా డంప్ చేయనా కానీ వెబ్సైట్ కావాలి. సో నో వెబ్సైట్, నో డిజిటల్ మార్కెటింగ్. సరే, సో ఏదో అన్నారు సార్ అర్థమైంది. సో ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఇస్ మనకి ఏం కావాలి సార్ అంటే వెబ్సైట్ అనేది మ్యాండేటరీ, నో వెబ్సైట్, నో డిజిటల్ మార్కెటింగ్. మళ్ళీ వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలి సార్, వితౌట్ అంటే ఇది జస్ట్ బేసిక్ డే ఫస్ట్ డే అనమాట, వితౌట్ యూజింగ్ ఎనీ కోడింగ్ లాంగ్వేజెస్, CODING కోడింగ్, LINGUAGS, వితౌట్ యూజింగ్ ఎనీ కోడింగ్ లాంగ్వేజెస్ we are going to design EXELL అంటే ఎక్సలెంట్ వెబ్సైట్స్ అన్నమాట, ఎక్సలెంట్ వెబ్సైట్స్. సరే, ఏదో స్టూడెంట్స్ అడిగారు కాబట్టి ఈరోజు నేను ఆ స్టూడెంట్ నుంచి కొన్ని వెబ్సైట్స్ తీసుకున్నాను అనమాట శాంపుల్స్. వితౌట్ చూసింగ్ ఎనీ కోడింగ్ లాంగ్వేజెస్ వీఆర్ గోయింగ్ టు డిజైన్ ఎక్సలెంట్ వెబ్సైట్స్. సార్ నాకు ఆపరేటింగ్ రాదు, మొబైల్ వాడడం వస్తే సరిపోతుంది. మీరు డిజిటల్ మార్కెటింగ్ ప్రాపర్గా చేయాలి అంటే, సో ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ గోయింగ్ టు షోకేస్, నథింగ్ టు వరీ. ఇక్కడ స్టార్టింగ్లో రాస్తున్నాను, ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో సరే, కిందనే రాద్దాం తీయండి, జస్ట్ ఎ మినిట్. సో ఇక్కడ రాస్తున్నాను, నో వెబ్సైట్, నో డిజిటల్ మార్కెటింగ్. ఇఫ్ యూ వాంట్ టు డూ డిజిటల్ మార్కెటింగ్, if you want to do digital marketing, you must have మినిమం మొబైల్ అనేది ఉండాలి, MINI మినిమం మొబైల్ అనేది ఉండాలి, ప్లస్ INTR అనేది ఇంటర్నెట్ ఉండాలి. సార్ నేను ఫాస్ట్గా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ డీల్ చేయాలి, అస్సలు కాంప్రమైజ్ కాను, ఎక్సలెంట్గా డెలివరీ చేయాలి, నాకు అన్నీ తెలుసు అంటే యూ మస్ట్ హ్యావ్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అనేది ఉండాలన్నమాట. సార్ మొబైల్లో చేస్తానంటే అన్ని వర్షన్స్ మనం మొబైల్లో చేయలేమన్నమాట. మొబైల్లో చేశారంటే కొన్ని యాప్స్తో ఎట్లా చేయాలో చెప్తాను, బట్ మొబైల్తో పాటు ల్యాప్టాప్ ప్లస్ డెస్క్టాప్ ప్లస్ ఇంటర్నెట్ అనేది మ్యాండేటరీ. సార్ నేను 10,000 ఫోన్ వాడుతున్నా, ఎస్ యూ క్యాన్ ప్రొసీడ్. నేను బేసిక్ ఫోన్ 8,000 9,000 పెట్టి తీసుకున్న ప్రొసీడ్, మళ్ళీ దీనికి 30,000 40,000 పెట్టాల్సిన అవసరం లేదు. సార్ నా దగ్గర ఓల్డ్ ల్యాప్టాప్ ఉంది, ఓల్డ్ డెస్క్టాప్ ఉంది, బేసిక్ కన్ఫిగరేషన్ ఉంది, మోర్ దెన్ ఎనఫ్. సార్ నాకు ల్యాప్టాప్ లేదు, ల్యాప్టాప్ కొందాం అనుకుంటున్నా అంటే సెకండ్ హ్యాండ్స్లో తీసుకోండి, డోంట్ బై
ఎక్స్పెన్సివ్ ల్యాప్టాప్ 30,000 కూడా పెట్టకండి. మీరు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్స్ విత్ 15 days వారంటీతోని అష్యూరెన్స్ తోని మీకు ఇస్తాడనమాట. ప్రాబ్లం ఉందంటే 15 days మీరు రిప్లేస్ కూడా చేసుకోవచ్చు. యు ఆర్ గోయింగ్ టు గెట్ అట్ అ కాస్ట్ ఆఫ్ జస్ట్ 10,000 రూపీస్ తోని ల్యాప్టాప్ తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ యువర్ ఓన్ ఇన్వెస్ట్మెంట్. సో నేను 30,000 కొంటా, 30,000 కావాలి, 40,000 కావాలి, ₹1,00,000 కావాలని చెప్పి ఇంట్లో అడగండి. ఇట్లా సెకండ్ హ్యాండ్ తీసుకుంటున్నాను, దీన్ని ఎలా సంపాదించాలో నేను చెప్తాను. నథింగ్ టు వరీ. ఓకేనా? ఇది ఫస్ట్ సెషన్ కాబట్టి చాలా డీటెయిల్గా మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఇఫ్ యూ వాంట్ టు డూ డిజిటల్ మార్కెటింగ్, యూ మస్ట్ హ్యావ్ మినిమం మొబైల్ అనేది ఉండాలి. ఇక్కడ హైలైట్ చేస్తున్నాను, గెట్ రెడీ. నాకు మొబైల్ ఉండాలి. సరే, కనిపించడం లేదా? ఐ రిక్వైర్డ్ దిస్ 3 things అనమాట. ఏమేం కావాలి సార్? మొబైల్ అనేది కావాలి నాకు. సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ అనదర్ వర్డ్స్. మొబైల్ అనేది ఉండాలి, ఇంటర్నెట్ ఉండాలి, ల్యాప్టాప్ డెస్క్టాప్ అనేది ఉండాలి. ఇవన్నీ మ్యాండేటరీ అన్నమాట. ఇది ఉంటే సరిపోతుంది. నా బ్రెయిన్ ఏమైనా పెట్టాలా సార్ అంటే 0.1% బ్రెయిన్ ఉండాలి. సో అందరికి ఉంది కదా, నథింగ్ టు వరీ. నాకు కూడా ఉండదు అప్పుడప్పుడు. సో మర్చిపోతాను అనమాట. 0.1 పెడితే చాలు, 1% కూడదు. 0.1 మన థింకింగ్ ప్రాసెస్ ఉంటే చాలు. అట్ ద సేమ్ టైం 1% టైం డైలీ, 1% టైం డైలీ, DAILY డైలీ. సో తప్పుగా అనుకోకండి, ఫ్లోలో వచ్చింది. 0.1% బ్రెయిన్ పెడితే చాలన్నమాట. సో ఇబ్బందిగా ఉన్నా, నథింగ్ టు వరీ. క్లియరా ఇదంతా? ఐఎమ్ గోయింగ్ టు షో కేస్ అండి. ఇది క్లియరా? ఏమేమి ఉండాలి సార్ డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే? నా క్లాసెస్ వినాలి, ఫస్ట్ స్కిప్ చేయకండి. నా క్లాసెస్ వినాలి, అది కూడా రాసా కావాలంటే. యూ మస్ట్ యూ మస్ట్ యూ మస్ట్ లిజన్, లిజన్ మై క్లాసెస్, CLA SSS. సార్ మీరు క్లాసెస్ రాయలేదు సార్, నాకు అవసరం లేదంటే అది నాకు తెలియదండి. మినిమం మొబైల్ ఉండాలి, ఇంటర్నెట్ ఉండాలి, ల్యాప్టాప్ డెస్క్టాప్ అది పాతదన్నా పర్వాలేదు, వద్దు అంటే 10,000లో పెడితే వస్తుంది చాలు. 0.1% బ్రెయిన్, 1% టైం డైలీ. యూ మస్ట్ లిజన్ మై క్లాసెస్. క్లియరా? 1% ఓపిక. ఓకే, థ్యాంక్ యూ అండి. క్లియరా? రైట్ సార్. వెబ్సైట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వెబ్సైట్ అనేది కావాలి. వెబ్సైట్ కావాలంటే ఏం చేయాలి సార్ అనేది డీటెయిల్గా చెప్తాను. వితౌట్ చూసింగ్ ఎనీ కోడింగ్ లాంగ్వేజెస్ వీఆర్ గోయింగ్ టు డిజైన్ ఎక్సలెంట్ వెబ్సైట్స్. సార్ ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా? ఈ రోజే నా స్టూడెంట్స్ నుంచి తీసుకున్నానండి. ఈ రోజే నా స్టూడెంట్ నుంచి కొన్ని వెబ్సైట్ తీసుకున్నాను. కెన్ ఐ షోకేస్? ఇఫ్ యూ టైప్ ఎస్ దెన్ ఐమ్ గోయింగ్ టు షోకేస్. మీరు ఎస్ అని టైప్ చేస్తే నేను షోకేస్ చేస్తాను. యా, థ్యాంక్స్ అలాట్ అండి. సో ఎస్ జస్ట్ ఏ మినిట్. డెస్క్టాప్లో ఏదో ఫోల్డర్ పెట్టాను, స్టూడెంట్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి. దిస్ ఈస్ ద వన్ రాజస్థాన్ బేస్డ్, వాళ్ళు ఫ్రీలాన్సింగ్ కింద చేస్తున్నారు. ఫ్యూచర్ ఈస్ డిజిటల్, ఆర్అంట్ యూ అప్గ్రేడ్ అని చెప్పేసి ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీకి మన స్టూడెంటే. కరెంట్ బ్యాచ్, ఇట్స్ నాట్ ఇది DM15, DM14 కరెంట్ బ్యాచ్ ఉంది అనమాట. వాళ్ళది ఒక ఏజెన్సీ ఉంది, ఏజెన్సీ ఒక వెబ్సైట్ అనమాట ఇది. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి లీగల్ క్యాపిటల్ అనమాట. అయితే నా ఫేవరెట్ స్టూడెంట్ పవన్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఇన్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్, కంపెనీస్ చేస్తాడు, ఫ్రీలాన్సింగ్ కూడా చేస్తాడు. లీగల్ క్యాపిటల్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంది, వాళ్ళకి వెబ్సైట్ డిజైన్ నుంచి మొత్తం A to Z ఇతనే అనమాట. థర్డ్ వన్ వచ్చేసి ఇది manmade-ai.com అనమాట. ఇది ఒక AI బేస్డ్ కంపెనీ. దే ఆర్ గోయింగ్ టు డెలివర్ AI సొల్యూషన్స్. మన స్టూడెంట్ దీంట్లో కూడా చేస్తున్నారు. ఓకేనా? ఈజ్ ఎ ఫ్రీలాన్సర్ ఆల్సో. హిజ్ నేమ్ ఇస్ రాజశేఖర్, DM12 బ్యాచ్. తర్వాత ఇది వచ్చేసి RS అబ్రాడ్. మీకు ఎగ్జాంపుల్ చూపించాను, ఇంకా కొన్ని వస్తాయి కొత్తగా, అవి కూడా చూపిస్తాను. ఇది జస్ట్ మీకు స్క్రీన్ షాట్ తీసుకున్నాను అంతే. ఓకేనా? rsabroad.com. ఇతను ఒక కంపెనీ స్టార్ట్ చేసుకున్నాడు, వెబ్దేవా అని చెప్పేసి. ఈస్ గోయింగ్ టు పుల్ లాట్ ఆఫ్ క్లయింట్స్ అనమాట. ₹1000 పెడితే 10 క్లయింట్లు వస్తారంటే ఎవరన్నా చేస్తారు. మళ్ళీ ఎలా తెచ్చుకోవాలి సార్? ఐఎమ్ గోయింగ్ టు ట్రైన్ యూ. తర్వాత ఏంది సార్? ఇది ఒకటి ఏంటంటే ఒక గ్రోసరీ స్టోర్ లాంటిది అనమాట, క్రాప్ సైకిల్ అని చెప్పేసి. తర్వాత ఏంది సార్ అంటే ఇది కూడా ఏంటంటే GSHRA accountants.in అనమాట. ఇట్స్ ఏ CA అండ్ కంపెనీ సర్వీసెస్ బేస్డ్ వెబ్సైట్. ఇది వచ్చేసి ఎన్గురు గ్లోబల్ సొల్యూషన్. ఇలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. దీస్ ఆర్ జస్ట్ శాంపుల్స్. ఇద్దరు ఇచ్చిన డేటా అండి, ఇద్దరు ముగ్గురు ఇచ్చిన డేటా. బాగున్నాయి వెబ్సైట్స్. ఈ రోజే తీసుకుని ఇక్కడ మీరు చూడొచ్చు డేట్ 24/9/19. ఇది నిన్న మొన్న తీసుకోలేదు, వాట్సాప్ చేస్తే నేను కాపీ చేసుకున్నాను. 24/9/19 ఈ రోజు డేట్ అనే కదా. ఎప్పుడు సార్ అంటే మీరు ఇక్కడ డేట్ కూడా చూసుకోవచ్చు. ఓకేనా? డన్. క్లియరా? బాగున్నాయా వెబ్సైట్స్? వెబ్సైట్స్ బాగున్నాయా? ఇట్ జస్ట్ శాంపుల్ అండి, దట్ ఆర్ ఆల్ జస్ట్ శాంపుల్స్. మీరు కూడా చేస్తారు సార్. మీరు నేను చెప్పింది చేస్తే మీకేమొస్తుంది తెలుసా? వితౌట్ యూజింగ్ ఎనీ కోడింగ్ టెక్నాలజీస్ యు ఆర్ గోయింగ్ టు డిజైన్ ఎక్సలెంట్ వెబ్సైట్స్. ఫస్ట్ వన్. సెకండ్, క్లయింట్స్ కూడా చెప్తాను నికేతన్. ఐఎమ్ గోయింగ్ టు షోకేస్ హౌ టు గెట్ ద క్లయింట్స్. వాళ్ళ కొటేషన్ ఇవ్వాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలో మొత్తం చెప్తాను. ఇట్స్ జస్ట్ ఎ ఫస్ట్ సెషన్. సెకండ్ వన్, నాకు కస్టమర్ చాలా హెడేక్ ఉన్నారు సార్. అంటే మార్కెట్లో 100% క్లయింట్స్ చాలా స్మూత్గా ఉంటారు కదా, కొంచెం హార్డ్గా ఉంటారు, రబిష్గా ఉంటారు, వాళ్ళకి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలన్నమాట. సో క్లయింట్ వచ్చేసి గజిబిజి చేసి ఒక పేపర్ మీద పెద్ద డయాగ్రామ్ వేసి ఇచ్చాడు అనమాట. ఇది నేను రియల్ టైంలో చూశాను. ఎంత చేసినా నచ్చదు, కానీ క్లయింట్ మైండ్లో ఉన్నది ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం నచ్చుతుంది. ఇట్స్ ఎ స్మాల్ సైకాలజీ.
ఇక్కడ నేనేమన్నా అంటే మీరు గంట సేపు కూర్చున్నారు client తోని, లేకపోతే మీరు రేపు ఒక జాబ్ ఎక్కారు, మీకు మీ బాస్ కావచ్చు, మీ మీద హెడ్ ఇంకెవరన్నా కావచ్చు, పెద్ద డయాగ్రామ్ వేసి మీ చేతిలో పెట్టారు, దీన్ని వెబ్సైట్ లాగా చేయమంటారు, మళ్ళీ చేస్తారా మీరు? చేస్తారా మీరు? చెప్తాను అన్నీ చెప్తానండి. చేస్తారా మీరు? ఐఎమ్ గోయింగ్ టు ట్రైన్ యూ అండి. నథింగ్ టు వరీ, ఐఎమ్ గోయింగ్ టు ట్రైన్ యూ. నీకు పెద్ద తలకాయ నొప్పి మీ బాస్, మీ ఎంప్లాయీస్ అంటే మీ మీద ఎవరైతే హెడ్గా ఉంటారో వాళ్ళు తెచ్చి మీ చేతిలో పెడతారు, మేనేజర్ కావచ్చు, XYZ కావచ్చు, వైట్ పేపర్ ఇచ్చి మీ చేతిలో పెడతారు, ఇది చేయమంటారు. మళ్ళీ ఎన్ని డేస్లో చేయాలి సార్? ఎలా స్టార్ట్ చేయాలి సార్? ఆ డయాగ్రామ్ ప్రాపర్గా వెబ్సైట్లో ఎలా పెట్టాలి సార్? దాని లోపల టెక్స్ట్ ఎట్లా పెట్టాలి, ఇమేజ్ ఎట్లా పెట్టాలి, వీడియో ఎట్లా పెట్టాలి, ప్రతి ఒక్కటి మీకు అర్థమవుతుంది అన్నమాట. సో అది కావాలంటే వితౌట్ యూజింగ్ ఎనీ కోడింగ్ లాంగ్వేజ్ వీఆర్ గోయింగ్ టు డిజైన్ ఎక్సలెంట్ వెబ్సైట్స్ యూజింగ్ 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 దేని యూజ్ చేయాలి సార్? సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ అన్నమాట. సిఎంఎస్ ప్లాట్ఫామ్, దీని గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. సో వెబ్సైట్ అనేది మ్యాండేటరీ. ఈ వెబ్సైట్ అనేది ఏంటి సార్ అంటే ఇట్స్ జస్ట్ ఏ నేమ్, ఇట్స్ జస్ట్ ఏ నేమ్ అన్నమాట. మనకి ఇంటి పేరు ఎట్లుంటుందో వెబ్సైట్కి కూడా ఒక నేమ్ ఉంటుంది, వాళ్ళ బిజినెస్కి ఒక నేమ్ ఉంటుంది అనమాట. ఇట్ జస్ట్ ఏ ప్రొఫెషనల్, PROFESSM, ప్రొఫెషనల్ బిజినెస్ నేమ్ అనమాట. చాలా డీటెయిల్గా తెలుసుకుందాం, ఓకేనా? దిస్ ఇస్ ఓన్లీ ఫస్ట్ మాడ్యూల్. ఇది మీరు చాలా డీటెయిల్గా, చాలా ఎక్సలెంట్గా తెలుసుకుంటారండి, ఓకేనా? దీస్ ఆర్ ద మాడ్యూల్స్ వీఆర్ గోయింగ్ టు కవర్. జస్ట్ ఏ మినిట్, ఏమైంది రావడం లేదు? ఓకే, గాట్ ఇట్. గెట్ రెడీ. కొంచెం ఎక్స్పాండ్ చేస్తాను. డన్. సెకండ్ వన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా? చెప్తాను డీటెయిల్గా చెప్తాను. సిఎంఎస్ అంటే ఏంటి సార్ అంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. మీరు అడుగుతున్నారు కాబట్టి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. దీని మీద మనకు 10+ సెషన్స్ ఉంటాయి. సిఎంఎస్ ఈజ్ ఏ CONT ఏంటి? కంటెంట్ MANAGEM ఏంటి? మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నమాట. మన స్టూడెంట్స్ కూడా ఇలాగే చేస్తున్నారు. ఇదేందుకు వాడాలి సార్? బయట టెక్నాలజీస్ లేదా బ్యాంకులు ఎలా వాడుతున్నాయి, మనం ఎట్లా వాడాలి, టికెటింగ్ సిస్టమ్ ఎలా వాడుతుంది, హాస్పిటల్స్ వాళ్ళు ఎలా వాడుతున్నారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా వాడుతుంది, ఇవన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం మనం, ఓకేనా? సిఎం ఇస్ ఏ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. యూ క్యాన్ డిజైన్ డిజైన్ వెబ్సైట్స్ వితౌట్ కోడింగ్ లాంగ్వేజ్, CODNG, కోడింగ్. LANGUAG, ఇది మీకు థర్డ్ రోజు చాలా డీటెయిల్గా చెప్తాను. GUAG, రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. సార్ మరి వెబ్సైట్ ఉంటే సరిపోదా సార్ అంటే రాదు. ఇప్పుడు నేను ఒక ఫోటో తీస్తున్నా లేకపోతే ఇంకేదైనా చేస్తున్నా, ఒక వీడియో తీస్తున్నా, నాకేం కావాలి సార్? కెమెరా కావాలి. ఆ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది సార్? నేను ఒక ఫోటో తీసాను, ఒక వీడియో తీసాను, ఆ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎస్ ప్లీజ్, వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. మెమొరీ, స్టోరేజ్. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ ఆన్సర్స్. సో ఈ వెబ్సైట్ లోపల ఉన్న కంటెంట్ అంతా ప్రాపర్గా నేను పెట్టాలి. ఎంతమంది ఓపెన్ చేసినా ఓపెన్ కావాలి. మీరు చూసే ఆహా సర్వర్ డౌన్ అయింది, అప్పుడప్పుడు కొన్ని వెబ్సైట్స్ కూడా డౌన్ అవుతుంటాయి. సో ఎంతమంది యాక్సెస్ చేసి ఒకటే నిమిషంలో 100 మంది ఓపెన్ చేసినా, ఒకటే సెకండ్లో 100 మంది ఓపెన్ చేసినా లోడ్ కావాలి, 1,00,000 మంది ఓపెన్ చేసినా లోడ్ కావాలి, 1 crore పీపుల్లో క్లిక్ చేసినా లోడ్ కావాలన్నమాట. మళ్ళీ అది కావాలంటే ఏం కావాలి సార్ అంటే మనకి హోస్టింగ్ కావాలి. టెక్నికల్ గా చెప్పాలంటే హోస్టింగ్ అంటాం అనమాట. సో సర్వర్ కూడా ఉంటుంది, స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సర్వర్ అంటాం. సో దీని గురించి ఏం తెలుసుకుంటాం సార్ అంటే అసలు ఈ హోస్టింగ్ ఏంది, సర్వర్ ఏంది, దీని లోపల టైప్స్ ఏమేమి ఉన్నాయి, మనకి ఎట్లా కావాలి, క్లయింట్కి ఏమేమి కావాలి. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. హోస్టింగ్ ఆర్ సర్వర్, ఇట్స్ జస్ట్ ఏ హోస్టింగ్ అనమాట. ఇట్స్ జస్ట్ ఏ స్టోరేజ్, STORAG, స్టోరేజ్ లైక్ ఫోన్ అనమాట. ఫోన్, ఈ ఫోన్ లోపల ఏమేమి ఉంటుంది సార్ అంటే మనకు తెలుసు కదా. ఏమేమి ఉంటుంది సార్? OS, ఆపరేటింగ్ సిస్టమ్, లైనక్స్ అంటే ఆండ్రాయిడ్ వాడుతున్నాము, కొంతమంది iOS వాడతారు. దాంతోపాటు ఏముంటుంది సార్? PROCESSOR, ప్రాసెసర్ ఉంటుంది. కెమెరా ఉండదు అనమాట, హోస్టింగ్ లో కెమెరా ఉండదు. సో ఇట్ జస్ట్ స్టోరేజ్ లైక్ ఫోన్. OS ఉంటుంది, ప్రాసెసర్ ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, రామ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఏ వెబ్సైట్ ఎట్లా పెట్టాలి, ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ పెడతారు, చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. దిస్ ఈస్ ద సెకండ్ మాడ్యూల్. యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ వెరీ బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్ అనమాట. ఎంత ఉండాలి సార్? ఇవన్నీ లేటర్గా డిస్కస్ చేద్దాం. థర్డ్ వన్ ఏం సార్? ఇవి రెండు ఉంటే సరిపోదు కదా. వి రిక్వైర్డ్ కంటెంట్ మార్కెటింగ్. మరి కంటెంట్ మార్కెటింగ్ అంటే ఏంది సార్? వెబ్సైట్ లోపల ఏముంటుంది సార్? అందరికీ తెలుసు కదా. కొన్ని ఇమేజెస్ ఉంటాయి. ఏముంటుంది సార్? ఇమేజెస్ ఉంటుంది, టెక్స్ట్ ఉంటుంది, ఇంకేముంటుంది సార్? సమ్ గుడ్ కలర్స్, COLORS, కలర్స్ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్స్ అనే ఇమేజెస్ మీకోసం రాస్తున్నాను. బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, లేకపోతే మీ ఫార్మాట్లో స్లైడర్స్, ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటారు కాబట్టి స్లైడ్స్ ఉంటాయి. ఇంకేమరు ఉంటాయి ఇవి కాకుండా?
ఇవి కాకుండా ఇంకేముంటుందా? ఎస్ ప్లీజ్. ఇది కాకుండా ఇంకేమైనా ఉంటుందా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. లోగోస్, లింక్స్, ఓకే మీరు అన్నది లింక్స్ అన్నమాట. సార్ ఇవన్నీ కావాలంటే ఏం కావాలి సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ ఏ కంటెంట్. ఈ ప్రాపర్ కంటెంట్ అంటే ఏంది? వాట్ ఈస్ కంటెంట్? సిఓఎన్టీఎన్టీ కంటెంట్. ఈ కంటెంట్ ఈస్ నథింగ్ బట్ అది ఇమేజ్ కావచ్చు. సరే ప్రాపర్ గా సింపుల్ గా చెప్పాలంటే కంటెంట్ మార్కెటింగ్ లో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఇమేజెస్, టెక్స్ట్, తర్వాత వీడియోస్, ఇంకా ఏదన్నా దీని కిందకి వస్తుంది అనమాట. ఆ లింక్ క్లిక్ చేసిన లింక్ లో టెక్స్ట్ ఉంటుంది అనమాట. నథింగ్ టు వరీ. వాట్ ఈజ్ ఏ కంటెంట్ అంటున్నా. కంటెంట్ అంటే ఏంది సార్? ఇమేజ్ కావచ్చు, ఇదంతా అయిపోయింది అనమాట. ఓకేనా? ఈ కంటెంట్ అనేది ఎలా తీసుకోవాలి? 100 వర్డ్స్ పెట్టాలా? వెబ్సైట్ లోపల ఎంత పెడుతున్నారు? ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను హైదరాబాద్ ఉన్నాను కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు టైప్ HYDRABED అని చెప్పేసి రాస్తున్నాను. ఎప్పుడైతే నేను హైదరాబాద్ అని చెప్పేసి గూగుల్లో టైప్ చేస్తానో యు ఆర్ గోయింగ్ టు గెట్ ద ఫస్ట్ వికీపీడియా ఆన్సర్. ఈ వికీపీడియా వెబ్సైట్ ఎవరు హోస్ట్ చేస్తున్నారు? దీని లోపల కంటెంట్ ఎలా పెడుతున్నారు? లింక్స్ ఏంది? ఇదంతా ఏమంటారు సార్? దిస్ విల్ కాల్డ్ అస్ కంటెంట్ అనమాట. ఇది ప్లేన్ టెక్స్ట్ అనమాట. ఒకప్పుడు వేరేలాగా ఉండదు. ఆఫ్టర్ 10 years దే హావ్ చేంజ్ ద డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డ్ అంటే ఏంది అంటే ఇలాంటి కంటెంట్ మన వెబ్సైట్ లో పెట్టొచ్చా, పెట్టాలంటే ఏమేం కావాలి? ఇప్పుడు ఓపెన్ చేస్తాను, చిన్నప్పటి నుంచి ఇది అలాగే ఉంది. మీకు ఏదైనా ప్రాజెక్ట్స్ కావాలి అకాడమిక్ లో కన్నా ఫస్ట్ ఓపెన్ చేసే వెబ్సైట్ వికీపీడియా అనమాట. అంతేనా? మళ్ళీ డేటా ఎలా పెడుతున్నారు సార్? హౌ దే ఆర్ డూయింగ్? దట్ ఈస్ ఆల్సో సిఎంఎస్ ప్లాట్ఫామ్ అన్నమాట. మళ్ళీ ఇదంతా ఎలా పెడుతున్నారు సార్? మొత్తం ఓపెన్ చేస్తే కంటెంట్ ఉంటుంది. ఇమేజ్ అయితే ఇమేజ్ కంటెంట్, వీడియో అయితే వీడియో కంటెంట్ అంతే. సో ఈ కంటెంట్ ఎలా పెట్టాలి? యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ ఏ కంటెంట్ మార్కెటింగ్ అనమాట. కంప్లీట్ కంటెంట్ మార్కెటింగ్ వస్తుంది. దాంట్లో మీరు ఇమేజ్ తెలుసుకుంటారు, వీడియోస్ తెలుసుకుంటారు, లేకపోతే మీకు నచ్చింది. సారీ సారీ, ఐఎమ్ గోయింగ్ టు క్లియర్ దిస్ వన్. సో మొత్తం ఇక్కడనే వచ్చేస్తుంది అనమాట మనకి. ఓకేనా? కంటెంట్ మార్కెటింగ్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఇమేజెస్, టెక్స్ట్, వీడియోస్. ఈ టెక్స్ట్ ఈస్ నథింగ్ బట్ ఏ క్యారెక్టర్స్, వర్డ్స్, పారాగ్రాఫ్స్, ఆ సెంటెన్స్ ఏంది, డేటా ఎలా పెట్టాలి, యు ఆర్ గోయింగ్ టు లెర్న్ లాట్ ఆఫ్ కంటెంట్ అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు రైట్, కొంతమందికి ఇబ్బంది కాబట్టి సిఓఎన్టీ అంటే కంటెంట్ అని చెప్పి రాస్తున్నాను అనమాట. కంటెంట్ మార్కెటింగ్ ఎలాంటి బిజినెస్ కి ఎలాంటి కంటెంట్ జనరేట్ చేయాలి? నేను ఒక షోరూమ్ అని ఇంతకు ముందు 2 వీలర్ అన్నాను. ఆ 2 వీలర్ ఒక షోరూమ్ లోపల కంటెంట్ ఎలా పెట్టాలి, కాంటాక్టర్స్ ఎలా పెట్టాలి, పేజెస్ ఎలా డిజైన్ చేయాలి, పోస్ట్ ఎలా పెట్టాలి, ఇమేజెస్ ఎట్లా పెట్టాలి, వీడియోస్ ఎట్లా పెట్టాలి, కస్టమర్ ఫీడ్బ్యాక్స్ ఇస్తే కస్టమర్ ఫీడ్బ్యాక్స్ పెట్టాలి. లేకపోతే ఆ వెబ్సైట్ లోపల కొన్ని ఆ వెబ్సైట్ ఆ కంపెనీ వాళ్ళకి కొన్ని అవార్డ్స్ వచ్చాయన్నమాట. కొన్ని ఫంక్షన్స్కి వెళ్తే వాళ్ళని సెలబ్రేట్ చేశారు. లేకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు ఇంకెవరో XYZ వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నారు. ఆ డేటా నేను ప్రాపర్గా ఎట్లా ఎక్స్ప్లోర్ చేయాలి? స్టూడెంట్కి అర్థమయ్యే ఫార్మెట్లు ఎలా పెట్టాలి, పెద్దవాళ్ళకి అర్థమయ్యే ఫార్మెట్లు ఎలా పెట్టాలి, ఒక డాక్టర్కి ఎలా చెప్పాలి, స్టూడెంట్కి ఎలా చెప్పాలి, టీచర్కి ఎలా చెప్పాలి, ఆల్ విల్ బి కవర్డ్ ఇన్ కంటెంట్ మార్కెటింగ్ అనమాట. యు ఆర్ గోయింగ్ టు లర్న్ వెరీ గుడ్ థింగ్స్ అనమాట. సరే కంటెంట్ మార్కెటింగ్ ఉంటే సరిపోదు కదా. యు ఆర్ గోయింగ్ టు లర్న్ హౌ టు గ్రాఫిక్ డిజైన్ స్కిల్స్ అనేది ఉండాలి. యు ఆర్ గోయింగ్ టు లర్న్ GRAPH గ్రాఫిక్ డిజైన్ స్కిల్స్ అన్నమాట. సార్ ఇమేజ్ పెట్టాలి అంటున్నారు, మళ్ళీ ఎలా డిజైన్ చేయాలి సార్? ఓకేనా? ఇవన్నీ చెప్తానండి. ఇవన్నీ మన కోర్సులో కవర్ అయితే ఫస్ట్ డే కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ ఇన్ నార్మల్ వే. మళ్ళీ గ్రాఫిక్ డిజైన్ స్కిల్స్ మళ్ళీ దేని వాడుతున్నాం సార్ అంటే కాన్వా గురించి తెలుసు మీ అందరికి. సో కాన్వాతోని మార్కెట్లో ఎలా డిజైన్ చేయాలి, ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి, నేను ఎంత టైం పెట్టాలి, CANVA సారీ, ఇట్స్ ఏ CANVA. మళ్ళీ కాన్వా అనేది ఎలా వాడాలి, దీనికి ఏమేమి ఉంటాయి, ఒక కస్టమర్ వస్తే దాని తగ్గట్టు ఎలా చేయాలి, నేను బ్రౌచర్ డిజైన్ చేయాలా, ఇమేజెస్ డిజైన్ చేయాలా, అడ్వర్టైజ్మెంట్ డిజైన్ చేయాలా, వెబ్సైట్ లోపల ఇమేజెస్ కోసం చేయాలా, సరే కాన్వా వాడి నేను ఏమైనా వీడియోస్ చేయొచ్చా, రీల్స్ చేయొచ్చా, స్టోరీస్ చేయొచ్చా, వెడ్డింగ్ ఇన్విటేషన్ చేయొచ్చా, ఆల్ విల్ బి కవర్డ్ అనమాట. మంచిగా ఉంటుందండి. 2 days చెప్తాను. మినిమం 3.5 to 4 hours ఉంటుంది. మీకు యూట్యూబ్లో ఎక్కడ చూసినా కంటెంట్ దొరికినా నేను చెప్పే స్టైల్ కంప్లీట్లీ డిఫరెంట్. యు ఆర్ గోయింగ్ టు లర్న్ లాట్ ఆఫ్ సీక్రెట్స్ అనమాట. యా, మన సెషన్ అయితే స్టార్ట్ అయ్యి 1 hour అవుతుందండి. ఇంట్రెస్టింగ్గా ఉంది అందరికీ? ఇంట్రెస్టింగ్గా ఉందా? కెన్ ఐ కంటిన్యూ ఆర్ కెన్ ఐ స్టాప్? చిన్న ఫీడ్బ్యాక్ తీసుకోవాలి కదా. ఇంట్రెస్టింగా, చాలా క్లారిటీనా? థ్యాంక్స్ లాట్ అండి. యా, నాకు ఇంకా 6 to 8 అన్నాను కాబట్టి ఇంకా 20 minutes చెప్పి క్లోజ్ చేస్తాను. వన్ స్మాల్ డాటా, ఐ విల్ ఆన్సర్ యువర్ క్వరీస్. సార్ గ్రాఫిక్ డిజైన్ స్కిల్స్ అన్నారు, ఏదేదో చెప్పారు సార్. ఇవన్నీ మీరు లైవ్ లో చూస్తారనమాట. ఒక ఎయిర్టెల్ కంపెనీ పోస్టర్స్ ఎలా చేస్తుంది, ఒక ఇంటెల్ కంపెనీ ఎలా చేస్తుంది, IRCTC వెబ్సైట్ వాళ్ళు ఉన్నారు, దాని లోపల కంటెంట్ ఎలా పెడుతున్నారు, అలాంటి డిజైన్స్ ఎలా చేస్తున్నారు, యానిమేషన్స్ చిన్న చిన్న ఉంటాయి అవన్నీ ఎలా చేస్తారు. ఓకేనా? యు ఆర్ గోయింగ్ టు లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. ఓకేనా? సరే సార్, ఇప్పటివరకు మీరు ఏం చెప్పారు సార్ అంటే ఒక వెబ్సైట్కి సర్వర్ కావాలి, సర్వర్లో అంటే ఇదంతా అయిన తర్వాత డిజైన్ అయిన తర్వాత దాని లోపల కంటెంట్ పెట్టాలి, కంటెంట్ ఉంటే సరిపోదు, లుక్ కావాలి కాబట్టి దాని లోపల ఇమేజెస్ పెట్టారనమాట. సరే ఇవన్నీ పెట్టిన చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేసిన అది మీ వరకు రావాలన్నమాట. అది మీ వరకు రావాలి. అది మీ వరకు రావాలంటే ఏం చేయాలి? ఎగ్జాంపుల్, థ్యాంక్స్ అలాట్. అది మీ వరకు రావాలంటే ఏం చేయాలి? సరే, SEO అంటున్నారు. SEO అంటే ఏంది? సరే చెప్తాను. SEO అనేది నెక్స్ట్ టాపిక్. అది మీ వరకు రావాలంటే మీకు ఏదైనా కావాలంటే గూగుల్లో టైప్ చేస్తున్నారు కదా.
మీకు ఏదైనా కావాలంటే గూగుల్, అదేదో షాపింగ్ అయితే రూఫస్ అని చెప్పేసి ఇప్పుడు అమెజాన్లో ఒక చాట్ బోట్ పెట్టారనమాట. నువ్వు ఎంత డీటెయిల్గా చెప్తే అంత మంచి ప్రోడక్ట్ ఇస్తుంది. ఇది ఎంతమందికి తెలుసో తెలీదు. ఐఎమ్ గోయింగ్ టు రివీల్ దట్. అమెజాన్ అప్లికేషన్ ఉంది, అమెజాన్లో రూఫస్ అనేది ఒక చాట్ బోట్ ఇంటిగ్రేట్ చేశారు. నువ్వు ఎంత డీటెయిల్గా చెప్తే నువ్వు ఇంకా అక్కడ బ్లాక్ అయిపోయినట్టే. సింపుల్ ఆన్సర్. ఓకేనా? సో ఇక్కడ నీకు ఏదైనా కావాలంటే యు ఆర్ గోయింగ్ టు సెర్చ్ ఇన్ గూగుల్ అనమాట. కరెక్టేనా? కరెక్టేనా? లేదు లేదు సార్ నేను చాట్ జీపీటీ వాడతానంటే చాట్ జీపీటీలో వచ్చే కంటెంట్, ఏఐలో వచ్చే కంటెంట్ మొత్తం వెబ్సైట్లో ఉన్న కంటెంటే. ఇట్స్ ఎ సింపుల్. సో యూ ఆర్ గోయింగ్ టు గో ఇన్ సర్చ్. మళ్ళీ వెబ్సైట్ సర్చ్ ఇంజన్ అంటాం. వీఆర్ గోయింగ్ టు కాల్ ఎస్ సర్చ్ ఇంజన్ అంటున్నాం. గూగుల్ ఏనా? ఇఫ్ యూ టైప్ గూగుల్ దెన్ ఐమ్ గోయింగ్ టు కంటిన్యూ. మీరు ఎక్కడ సెర్చ్ చేస్తారు సార్? ఐ నీడ్ టు నో. గూగుల్ ఏనా? అండ్ ద టైమ్ ఈజ్ 7:20. నాకు ఆన్సర్స్ రావడం లేదండి. అర్థమవుతుంది కదా నా భాష? థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే గూగుల్ ఎలా వస్తుంది సార్? గూగుల్ ఎలా వస్తుంది సార్? సో దిస్ ఈస్ ద లాజిక్ అనమాట. గూగుల్లో ఎలా వస్తుంది సార్? గూగుల్కి ఎవరు చెప్తున్నారు సార్? మనము చెప్తామన్నమాట. వీఆర్ ద డిజిటల్ మార్కెటర్స్. అంటే ఒక డెవలపర్, అతనికి 10 years ఎక్స్పీరియన్స్ ఉండని, పర్ మంత్ 1 lakh శాలరీ ఉండనివ్వండి, 1 crore శాలరీ ఉండనివ్వండి, ఆ నెక్స్ట్ స్టేజ్ మన దగ్గరకు వస్తుంది అనమాట. ఎవరి దగ్గరికి సార్ అంటే డిజిటల్ మార్కెటర్స్ పర్సన్స్ దగ్గరికి వస్తుంది అనమాట. ఓకేనా? వెరీ వెరీ ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. కామెంట్స్ లెఫ్ట్లో ఉంది, నేను లెఫ్ట్ సైడ్ చూడడం అనుకోకండి. స్టార్టింగ్ పెడితే ప్రాబ్లం అవుతుందని చెప్పి దెన్ ఐఎమ్ గోయింగ్ టు షోకేస్. ఓకే, డన్. సో గ్రాఫిక్ డిజైనింగ్ స్కిల్స్ అనేది మీకు తెలుసు సార్. గూగుల్లో వచ్చిన ఆన్సర్స్ మీరు చదువుతున్నారు అనమాట. సరే, మళ్ళీ గూగుల్ ఎవరు పెడుతున్నారు సార్? గూగుల్లో పెట్టిన తర్వాత ప్రాసెస్ వేరేది. గూగుల్ లోపల ఎలా పెడుతున్నారు సార్ అంటే వీఆర్ గోయింగ్ టు యూస్ జిఎస్సి అంటాం. జిఎస్సి ఏంది సార్? గూగుల్ తెల్ అలాంటిది కాదండి. ఇట్స్ ఏ సర్చ్ కన్సోల్స్ అంటాం. సో సర్చ్ కన్సోల్స్ అంటాం. వీఆర్ గోయింగ్ టు కాల్ ఎస్ వెబ్ మాస్టర్ టూల్స్. వెబ్ మాస్టర్ టూల్స్. ఎందుకు సార్ ఓన్లీ గూగుల్ అంటున్నారు, వేరే లేవంటే గూగుల్లో ఇండియన్ మార్కెట్ వచ్చేసి 95% ప్లస్ ఉందండి. వరస్ట్ కేస్ 90% అందాం. ఒకప్పుడు వెబ్ మాస్టర్ టూల్స్ అనేవాళ్ళు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ బింగ్ ఉంది, గూగుల్ ఉంది. గూగుల్ అనేది 90% షేర్ అన్నమాట. మళ్ళీ మీరు 90% సైడ్ ఉంటారా, 10% సైడ్ ఉంటారా? ఎస్ ప్లీజ్, వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. మీరు 90% సైడ్ ఉంటారా, 10% సైడ్ ఉంటారా? ఓకే, 90%. సో గూగుల్ని మనం ఏమంటామంటే, సో అది గూగుల్లో పెట్టే ప్రాసెస్ని గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటాం. వీఆర్ గోయింగ్ టు కాల్ ఎస్ గూగుల్ సెర్చ్ కన్సోల్. వెబ్ మాస్టర్ టూల్స్ అంట. ఒకప్పుడు వెబ్ మాస్టర్ అనేవాళ్ళు, ఇప్పుడు గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటున్నారు. సరే సార్, వెబ్సైట్లో అంటే మీరు ఆ వెబ్సైట్ డిజైన్ చేసి గూగుల్కి పెట్టారన్నమాట. అంటే గూగుల్ ఏం చేస్తుంది? గూగుల్ ఒక సాఫ్ట్వేర్ వచ్చి నీ వెబ్సైట్ని మొత్తం స్కాన్ చేసుకొని, ఓ నువ్వు ఆ కంటెంట్ పెట్టావు, ఈ కంటెంట్ పెట్టావు, వీడియోస్ పెట్టావు, ఇమేజెస్ పెట్టావు అని చెప్పేసి ప్రతి ఒక్క క్యారెక్టర్ని స్కాన్ చేస్తుంది అనమాట. ప్రతి ఒక్క క్యారెక్టర్ని స్కాన్ చేసి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి చూపిస్తుంది అనమాట. ఓకేనా? అదంతా ఎలా జరగాలి సార్ అంటే ఫస్ట్ నేను గూగుల్కి చెప్పాలి. నా వెబ్సైట్ రెడీగా ఉంది, నువ్వు నా వెబ్సైట్ని స్కాన్ చేసుకొని నీకు కావాల్సిన వాళ్ళకి చూపి అని చెప్పేసి నేను పర్మిషన్ ఇస్తున్నాను అనమాట. ఏమి ఇస్తున్నాను సార్ అంటే పర్మిషన్ ఇస్తున్నాను. MISSIN పర్మిషన్ అనేది ఇస్తున్నాను. ఓకేనా? ఏమంటాం సార్ అంటే వెబ్ మాస్టర్ టూల్స్, గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటాం. బింగ్ వెబ్ మాస్టర్ టూల్స్ ఉంది. సరే సార్, వెబ్సైట్ అనేది గూగుల్కి సబ్మిట్ చేసిన. సో సబ్మిట్ చేసినప్పుడు నేను కూడా చెక్ చేసుకోవాలి కదా, ఎవరు వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎల్బినార్ నుంచి వస్తున్నారా, హైదరాబాద్ నుంచి వస్తున్నారా, ఇప్పుడు నేను ప్రస్తుతం గచ్చిబౌలిలో ఉన్నా, ఏపీలో నుంచి వస్తున్నారా, తెలంగాణ నుంచి వస్తున్నారా, ఇండియా వైడ్గా వస్తున్నారా, వరల్డ్ వైడ్గా వస్తున్నారా తెలుసుకోవాలి. మళ్ళీ అవన్నీ ఎలా తెలుసుకోవాలి సార్ అంటే ఐ నీడ్ టు ఇన్స్టాల్ గూగుల్ అనలిటిక్స్ అంటాం. ఏమంటాం సార్ అంటే గూగుల్ అనలిటిక్స్ అంటాం. గూగుల్ ANALYTICS వీఆర్ గోయింగ్ టు కాల్ యాస్ గూగుల్ అనలిటిక్స్ అంటాం. ఇది మీకు చాలా డీటెయిల్గా అనలిటిక్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, గూగుల్ సెర్చ్ కన్సోల్కి మన వెబ్సైట్ ఎట్లా యాడ్ చేయాలి, ప్రాసెస్ ఏంది, ఇదంతా బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అన్నమాట. సరే సరే, డన్. అంతా పర్ఫెక్ట్ ఉంది. ఇక్కడ వరకు క్లియరా? 6 పాయింట్స్ క్లియరా? యా, కొంచెం స్లోగా చెప్తాను. ఓకే ఓకే, గాట్ ఇట్. ఇక్కడ వరకు క్లియరా? కొంచెం డెప్త్కి వెళ్తున్నాను. మరీ బేసిక్స్ అంటే నిద్ర వస్తుంది కదా, రేపంచి ప్రాక్టికల్కి వెళ్ళిపోదాం. ఓకేనా? సరే సార్, అంటే వెబ్సైట్కి నేను పర్మిషన్ ఇస్తున్నా. దేని ద్వారా? గూగుల్ సెర్చ్ కన్సోల్ ద్వారా. ఇచ్చిన తర్వాత నేను చెక్ చేసుకోవాలి నా వెబ్సైట్ వర్క్ అవుతుందా లేదా, వాళ్ళు ఎలా వస్తున్నారు, అమ్మాయి వస్తున్నారా, అబ్బాయి వస్తున్నారా, ఎలాంటి వాళ్ళు వస్తున్నారు, iOS నుంచి వస్తున్నారా, ఐఫోన్ నుంచి వస్తున్నారా, మ్యాక్ నుంచి వస్తున్నారా, డెస్క్టాప్ నుంచి వస్తున్నారా, ల్యాప్టాప్ నుంచి వస్తున్నారా, ఇవన్నీ ఎక్కడ తెలుస్తాయి సార్ అంటే గూగుల్ అనలిటిక్స్లో తెలుస్తుంది. మీరు ఏ బ్రౌజర్ వాడతారో కూడా మీకు తెలుసు, మీరు ఏం సెర్చ్ చేస్తున్నారో కూడా తెలుసు, మీరు ఒక్కొక్క వెబ్సైట్లో ఎంతసేపు ఉంటున్నారో కూడా మొత్తం చెప్తుంది అనమాట. దిస్ విల్ కాల్డ్ యాజ్ అనలిటిక్స్ అంటాం, వెబ్ అనలిటిక్స్ అంటాం. టెక్నికల్గా చెప్పాలంటే దిస్ విల్ కాల్డ్ యాజ్ ANALYTICS అనలిటిక్స్ అంటాము. సో మనం వెబ్సైట్ వాడుతున్నాం కాబట్టి వెబ్ అనలిటిక్స్ అంటాం. ANALYTICS వెబ్ అనలిటిక్స్ అంటాం అన్నమాట. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత సార్ నేను
హోస్టింగ్ తీసుకున్నాను, డొమైన్ తీసుకున్నాను, డిజైన్ చేశాను, మీరు అన్నట్టు కంటెంట్ చేశాను, గూగుల్కి పర్మిషన్ ఇచ్చాను, గూగుల్ నా వెబ్సైట్ స్కాన్ చేసుకుంది, అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఓకే. నేను ఏదైనా టైప్ చేస్తే అది గూగుల్కి టాప్లో రావాలి. సో మీరు ఏదైనా గూగుల్లో టైప్ చేస్తే అది ఫస్ట్ రిజల్ట్లో వస్తుందా, లాస్ట్ రిజల్ట్లో వస్తుందా? అంటే మీకు ఏదైనా టైప్ చేశారు, మీరు లాస్ట్ అంటే 1 2 3 4 5 అని చెప్పేసి ఫస్ట్ 10 రిజల్ట్స్, సెకండ్ రిజల్ట్స్, థర్డ్ రిజల్ట్స్, ఫోర్త్ రిజల్ట్స్ అట్లా వస్తూనే ఉంటాయి కదా. హండ్రెడ్స్ ఆఫ్ రిజల్ట్స్ వస్తుంటాయి, థౌజండ్స్ ఆఫ్ రిజల్ట్స్ వస్తుంటాయి. మీరు ఏ రిజల్ట్ని ఓపెన్ చేస్తారు? ఫస్ట్. ఆ ఫస్ట్ రావాలంటే ఏదో ప్రాసెస్ ఉంటుంది కదా. ఆ ఫస్ట్ రావాలంటే మనకు ప్రాసెస్ అంటే మీరు ఎవరైనా చూడండి, స్టార్టింగ్ ఏది ఆన్సర్ ఇస్తే అరే గూగుల్ కరెక్ట్ ఇస్తుంది అనుకుంటారు, గూగుల్ కరెక్ట్ ఇస్తుంది అనుకుంటారు. అక్కడ గూగుల్ కరెక్ట్ ఇవ్వదండి. వీఆర్ ద పర్సన్స్ వీఆర్ గోయింగ్ టు డూ దట్ కైండ్ ఆఫ్ టాస్క్. ఇట్స్ ఎ వెరీ ఇట్స్ ఎ వెరీ ఏమనొచ్చు సార్, హైలీ ఏమనొచ్చు సార్, చాలా గౌరవం అంటాం కదా, ఏదో అంటారు కదా వర్డ్, మీ నుంచి విందాం అనుకుంటున్నాను. చాలా రెస్పెక్టబుల్ జాబ్ అన్నమాట. చాలా రెస్పెక్టబుల్ జాబ్. నువ్వు ఒక ప్రాసెస్ చేస్తే గూగుల్కి అర్థమయ్యే విషయంలో చెప్తే అంటే గూగుల్కి అర్థమయ్యే భాషలో చెప్పాలన్నమాట. సో దీన్ని మనం ఏమంటాం తెలుసా? దిస్ విల్ బి కాల్డ్ యాజ్, సరే, వీఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ ఎస్ఈఓ అంటాం. ఏమంటామండి? ఎస్ఈఓ అంటాం. ఎస్ఈఓ ఇస్ నథింగ్ బట్ ఎస్ఈఆర్, సెర్చ్ ఇంజన్. ఏదో ఒక ప్రాసెస్ ఉంది లోపల, దాన్ని ఆప్టిమైజ్ చేస్తున్నాను. ఎలా ఆప్టిమైజ్ చేయాలి సార్ అంటే, ఇది టెక్నికల్ డెఫినేషన్ వద్దు సార్. ఎవరన్నా సరే, ఎంత పెద్ద పర్సన్ అన్నా సరే చెప్తే అర్థం కావాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు నా తెలుగు మీకు అర్థమవుతుందా మీకు? నా తెలుగు మీకు అర్థమవుతుందా? నా తెలుగు మీకు అర్థమవుతుందా? ఓకే. థ్యాంక్స్ అలా. జస్ట్ సో నాకు తెలుగు అర్థమవుతుంది కాబట్టి ఇట్స్ గుడ్. సరే, నాకు తెలుగు వచ్చు, మీకు తెలుగు వచ్చి అర్థమవుతుంది. నేను హిందీ మాట్లాడతా, కొంతమందికి అర్థమవుతుంది. ఉర్దూ మాట్లాడతా, ఎవరికి అర్థం కాదు, కొంతమంది అర్థం అర్థమవుతుంది. గుజరాతీ మాట్లాడతా, రాదు. మలయాళీ మాట్లాడతా, తెలీదు నాకు. అంటే నాకు నీకు ఒక భాష తెలుసు, అలాగే గూగుల్కి కూడా ఒక భాష తెలుసు అనమాట. ఆ భాష పేరే ఎస్సీఓ. సో ఇట్స్ మై ఓన్ డెఫినేషన్. ఐఎమ్ గోయింగ్ టు కాల్ ఎస్, ఇట్స్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ LANGUAG, లాంగ్వేజ్ ఆఫ్ SERచ్, సెర్చ్ ఇంజన్స్. ఇట్స్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ సెర్చ్ ఇంజన్స్ అన్నమాట. ఇక్కడ సెర్చ్ ఇంజన్ అంటే నాట్ ఓన్లీ గూగుల్, ఇక్కడ గూగుల్ అంటాను, బింగ్ అంటాను, తర్వాత బైదు, చైనీస్ సెర్చ్ ఇంజన్స్ అంటాను. ఇలా మార్కెట్లో చెప్పుకుంటా పోతే వందల కొద్దీ ఉంటాయి. డక్ డక్ గో కావచ్చు, ఇంకా వద్దులేండి, అవి వేరే తర్వాత చూసుకుందాము. సెర్చ్ ఇంజన్ ఇట్స్ ఏ లాంగ్వేజ్ ఆఫ్ సెర్చ్ ఇంజన్స్. నీకొక భాష, నాకొక భాష తెలుసు, ఇద్దరికి తెలుస్తున్న భాష తెలుస్తేనే మనం ప్రాపర్గా కమ్యూనికేట్ అవుతాం, లేకపోతే లెఫ్ట్ టు రైట్ మనకు తెలియదు అనమాట. తర్వాత చూసుకుందాం. సో ఇక్కడ బ్రౌజర్స్కి అర్థమయ్యే భాష అంటే, బ్రౌజర్స్ లోపల సెర్చ్ ఇంజన్ ఉంటుంది, ఆ సెర్చ్ ఇంజన్కి ప్రాపర్గా చెప్పాలి అంటే దాన్ని మనం ఎస్సీఓ టెక్నిక్స్ అంటాం. దీని లోపల మీకు ఆన్ పేజ్ వస్తుంది, ఆఫ్ పేజ్ వస్తుంది, టెక్నికల్ ఎస్సీఓ వస్తుంది, లోకల్ ఎస్సీఓ వస్తుంది, బిజినెస్ పర్పస్ ఎస్సీఓ కూడా చేస్తాం అన్నమాట. ఇక్కడ మనకి ఏమేమి వస్తుంది సార్ అంటే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలా మంది ఆన్ పేజ్ ఎస్సీఓ అంటారు, కొంతమంది వైట్ హ్యాట్ ఎస్సీఓ, బ్లాక్ హ్యాట్ ఎస్సీఓ, గ్రే హ్యాట్ ఎస్సీఓ, ఇంకేదేదో పేరు పెడుతుంటారు. టెక్నికల్ గా మీకు రాస్తున్నా, ఆన్ పేజ్ వస్తుంది, ఆఫ్ పేజ్ ఎస్సీఓ వస్తుంది. ఇదంతా ఎలా చేయాలి సార్? నేను ఉన్నా కదా చెప్పడానికి. ఇక్కడ ఎక్కడ కాంప్రమైజ్ అయినా ఎస్సీఓ మాత్రంలో కాంప్రమైజ్ కాను. ఇట్స్ ఏ హైలీ డెలికేటెడ్ టాపిక్. ఓకేనా? సో డిజిటల్ మార్కెటింగ్ లో ఏదైనా కోర్ కాన్సెప్ట్ ఏదైనా ఉందా సార్ అంటే, దట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎస్సీఓ అన్నమాట. మనకు ఆక్సిజన్ ఎట్లయితే ఇంపార్టెంటో, ఒక బిజినెస్ కి క్లయింట్స్ రావాలంటే వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర సెర్చ్ చేస్తారు. ఆ సెర్చ్ చేసే దగ్గర ప్రాపర్ గా రిజల్ట్ వస్తే వాళ్ళ బిజినెస్ అనేది పెరుగుతుంది. అందుకనే హార్ట్ ఆఫ్ ఎస్ఈఓ అనొచ్చు, లేకపోతే ఆక్సిజన్ ఆఫ్ బిజినెస్ కూడా అనొచ్చు అనమాట. ఇక్కడ మనం ఏమంటాం సార్ అంటే, ఆన్ పేజ్ ఉంటుంది, ఆఫ్ పేజ్ ఉంటుంది, టెక్నికల్ ఉంటుంది, లోకల్ ఎస్ఈఓ ఉంటుంది, బిజినెస్ స్పెసిఫిక్ SPCIFIC స్పెసిఫిక్ ఎస్ఈఓ ఉంటుంది. సో ఇంకొకటి కూడా ఉందన్నమాట. ఏంది సార్? ఏఐ రిలేటెడ్ రిజల్ట్స్, AIRESULTS అంటాం అనమాట. ఇప్పుడు మీరు ఏదైనా టైప్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ వస్తుందా? డైరెక్ట్ ఆన్సర్ వస్తుందా? ఎస్. ఏఐ రిజల్ట్స్ వస్తాయి. మీరు చాట్ జీపీటీకి ఇచ్చినా తెలుస్తుంది, గూగుల్లో టైప్ చేసినా తెలుస్తుంది, మైక్రోసాఫ్ట్లో టైప్ చేసినా మీకు వస్తుంది. దాన్ని ఏమంటాం సార్ అంటే, జనరేటివ్ రిజల్ట్స్ అంటాం. మళ్ళీ అక్కడ ఎలా వస్తుంది సార్ అంటే, ఎస్సీఓ అర్థమైతేనే ఇది అర్థమవుతుంది. మళ్ళీ చాట్ జీపీటీకి తగ్గట్టు నేను అట్లా నా వెబ్సైట్ కూడా నేను టైప్ చేసి చాట్ జీపీటీలో టాప్లో రావాలి, gemini.google.comలో టాప్లో రావాలి. దట్ కైండ్ ఆఫ్, ఓకేనా, దట్ కైండ్ ఆఫ్ ఏమంటారు సార్ చెప్పాలి మీరే. దట్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ విల్ బి ప్రొవైడెడ్ టు యూ. సో ప్లీజ్ నోట్ దట్ వన్. ఎలా చేసి ఎలా వస్తుందో నాకు తెలుసు, ఆల్రెడీ చేశాను. మీరు ఇదంతా ఓల్డ్ టెక్నిక్ అన్నమాట. కొత్త టెక్నిక్ ఏంది సార్? మీది చాట్ జీపీటీలో రాలేదంటే షాక్ అయిపోతాడు. మళ్ళీ చాట్ జీపీటీలో రిజల్ట్ తెప్పిస్తే ఏమవుతుంది? ఓకేనా? ఫోకస్ మొత్తం మీ మీదనే ఉంటుంది అనమాట. కావాలా అట్లా? మీకు అలా ట్రైనింగ్ కావాలా? ఎస్ ప్లీజ్, అలా మీకు ట్రైనింగ్ కావాలా? ఎస్. పర్ఫెక్ట్.
ఇప్పుడు నాది పేరు గొప్ప అనుకుంటాడు, ఆన్లైన్ బాగా చేస్తాడు సార్, చాట్ జీపీటీలో మీద వస్తలేదు అంటాడు. మళ్ళీ ఎవరు చేస్తారు సార్ చాట్ జీపీటీలో? మనమే చేయాలి. చాట్ జీపీటీకి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ని కరెక్ట్గా క్యాచ్ చేసుకుంటే వీ క్యాన్ డెలివర్ దట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అన్నమాట. ఓకేనా? ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తాను. మీరు ఏం చేయాలి సార్ అంటే ప్రాక్టీస్ చేయాలి. నా సెషన్స్ని డైలీ వినాలి. సార్ ఏమంటున్నారు ఒక బుక్లో రాసుకోండి. సో మీకు 70 days 75 sessions అయిన తర్వాత యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ లాట్ ఆఫ్ సబ్జెక్ట్ అనమాట. ఓకేనా? దట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ విల్ బి డెలివర్డ్, నథింగ్ టు వరీ. సరే సార్, ఇది అయిపోయింది. ఎస్సీఓ అయిపోయింది. సార్ ఎస్సీఓ అనేది ఏంది సార్ అంటే థర్డ్ పాయింట్ కూడా చెప్తున్నాను, ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. సో ఇది మీరు మళ్ళీ రిపీట్ అవుతుంది, స్టెప్ బై స్టెప్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇట్స్ ఏ టైం టేకింగ్ ప్రాసెస్. టైమ్ టేకింగ్, పిఆర్ఓసిఎస్ఎస్ ప్రాసెస్ యాజ్ ఎ డెంటల్ అనమాట. డెంటల్లో నాకు పన్ను నొప్పి వచ్చింది, ఇది చాలాసార్లు చెప్తుంటాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, సారీ టు సే. తెలియకపోతే మీరు చేయలేదు, మన ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, మార్కెట్లో ఎవరికొకరికి అంటే ఆ, బయట ఎవరికొకరికి ప్రాబ్లం ఉంటుంది. ఒకటేసారి పోతే పన్ను ఉందంటే పన్ను పీకడం అనమాట, మనం పోతాం మీదికి. కాబట్టి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రాపర్గా అది ఇన్ఫెక్షన్ ఉందో ఏముందో చూసుకొని దానికి కావాల్సిన ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తే మనకు ప్రాపర్గా క్యూర్ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా డెంటల్ లాగానే చాలా ప్రాసెస్ అనేది పడుతుంది. కాంపిటీషన్ తక్కువ ఉందనుకోండి, ఎంబడే రిజల్ట్ వస్తుంది. కాంపిటీషన్ ఎక్కువ ఉందనుకోండి, చాలా టైం పడుతుంది అన్నమాట. ఓకేనా? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు నేను ఒకటి 1,00,00,000 పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసిన. అతను ఫస్ట్ మంత్ చూస్తాడు, సెకండ్ మంత్ అతను ఈఎంఐస్ కట్టాలి, శాలరీస్ కట్టాలి, మెయింటెనెన్స్ చూసుకోవాలి, అతని ఖర్చులకు అతని ఫ్యామిలీ రన్ చేసుకోవడానికి కూడా అతనికి పైసలు ఉండవు. అప్పుడు ఏం చేయాలి సార్? ఇన్స్టెంట్ బిజినెస్ కావాలి. అర్థమవుతుందా లాజిక్? సరే ఇవన్నీ చేయాలంటే టైం పడుతుంది. 1 month ఆగుతా, 2 months ఆగుతారు ఎవరన్నా, 3 months ఆగుతారు ఎవరన్నా? తీసేస్తారా? ఉంటుందా బిజినెస్? అట్లాంటి బిజినెస్ ఉంటాయా? ఉండవు. అది ఏదైనా సరే, ఎంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అయినా సరే, దే నీడ్ దిస్ కైండ్ ఆఫ్ లాజిక్స్ అన్నమాట. వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్, వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. యా నికేతన్ రెడ్డి, ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ దట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఇన్ ఎస్సీఓ, నథింగ్ టు వరీ. ఓకేనా? డన్, డన్. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్. సో మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఇన్స్టెంట్ బిజినెస్ కావాలి. ఇన్స్టెంట్ కాఫీ లాగా, ఇన్స్టెంట్ బ్రూ 2 minutes నూడిల్స్ లాగా, ఇన్స్టెంట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ లాగా వాళ్ళకి ఇన్స్టెంట్ బిజినెస్ అనేది కావాలి. మళ్ళీ ఇన్స్టెంట్ బిజినెస్ కావాలంటే ఏం చేయాలి సార్ అంటే వి రిక్వైర్డ్ ఎస్ఈఎం అంటాం. ఏమంటాం అంటే ఎస్ఈఎం అంటాం. దట్ విల్ కాల్డ్ అస్ సర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అంటాం. అంటే అడ్వర్టైజ్మెంట్స్ అన్నమాట. దిస్ విల్ కాల్డ్ అస్ యాడ్స్ అంటాం. యాడ్స్ ఆర్ నథింగ్ బట్ ఏడివిఆర్టిఐఎస్సిఎంఈ అంటే అడ్వర్టైజ్మెంట్స్ అంటాం అనమాట. సో మీరు యూట్యూబ్లో చూసిన యాడ్స్ వస్తుంది. నేను బాగా వెతికిన ఒక దాని గురించి, అంటే నాకు కావాల్సిన ఒక డౌట్ గురించో, ఇప్పుడు మీరు డిజిటల్ మార్కెటింగ్ గురించి ఎత్తుకుతున్నారు కాబట్టి మీకు ఎంబడే డిజిటల్ మార్కెటింగ్ యాడ్స్ ఉంటాయి. ఎక్కడ ఒక్క రూపాయి కూడా పెట్టకండి. సార్ నాకు 75 days ట్రైనింగ్ ఇచ్చారు, నాకు అర్థం కాలేదంటే ప్రాపర్ రీజన్ చెప్పండి, మీకు అర్థమవుతుంది. కానీ మినిమం 0.1% బ్రెయిన్, 100% కాదు, 1% కూడా కాదు, 0.1% బ్రెయిన్, 1% టైం పెడితే ఇది ఎవరికన్నా అర్థమవుతుంది. చాలా సింపుల్ సబ్జెక్ట్. కానీ మార్కెట్లో జంక్ ఉంది కదా, అది అనుకొని ఇది అనుకొని చేస్తుంటారు. నేను చెప్పింది ప్రాసెస్ స్టార్ట్ చేయండి, ఆటోమేటిక్గా మీకే తెలిసిపోతుంది. నాకంటే 10 times బెటర్గా ఎలా నేర్చుకోవాలి, ఎలా ప్రాజెక్ట్స్ని డెలివర్ చేయాలో ఐఎమ్ గోయింగ్ టు షేర్ లాట్ ఆఫ్ రిసోర్సెస్ అనమాట. జస్ట్ యూ మస్ట్ నీడ్ ఏ ప్రాపర్ టైం ఇన్వెస్ట్మెంట్, అంతే. పేషెన్స్, టైం ఉండాలన్నమాట, అంతే. సో ఇక్కడ నేను ఏమంటున్నాను సార్ అంటే సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అంటే యాడ్స్ అనమాట, అడ్వర్టైజ్మెంట్స్. సో మీరు ఏదైనా బాగా సెర్చ్ చేశారనుకోండి, ఎంబటే యాడ్స్ వస్తాయి. వస్తాయా మీకు? ఎస్ అండి, యాడ్స్ వస్తాయి మీకు ఎంబటే. యాడ్స్ వస్తాయి కదా. ఏమొస్తాయి సార్? నేను ఏదో ఫుడ్ గురించి ఎతికినా వచ్చింది, రెస్టారెంట్ గురించి ఎతికినా వచ్చింది, వెడ్డింగ్ గురించి ఎతికినా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్, వెడ్డింగ్ ఈవెంట్స్ వస్తాయి సార్. నేను ఒక డిష్ గురించి ఎతికినా డిష్ వచ్చింది, నేను ఒక మొబైల్ గురించి ఎతికినా మొబైల్ వచ్చింది, ల్యాప్టాప్ గురించి ఎతికినా ల్యాప్టాప్. సార్ నాకు హెయిర్ ఫాల్ ఉంది, హెయిర్ ఫాల్ క్లినిక్స్ వస్తాయి. ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి సార్? దట్ విల్ బి కాల్డ్ యాజ్ సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అనమాట. మీరు అందరు మొబైల్ ఎత్తుకుతారు కాబట్టి కంపల్సరీ మొబైల్ వస్తుంది. ఓకేనా? ఇంకేది ఎత్తికినా దాని రిలేటెడ్ వస్తుంది. మళ్ళీ అది ఎలా వస్తుంది సార్ అంటే, సో నువ్వు ఎస్ఈఓ చేస్తే అవసరం ఉన్నా అంటే ఎవరికైతే ఎస్ఈఓ అంటే సింపుల్గా చెప్పాలంటే మీకు, నీకు రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి, ఓకేనా, నువ్వు వెతికితే కొన్ని లక్షల వెబ్సైట్లో నీ వెబ్సైట్ అనేది టాప్లో రావాలి. దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంది, అది సివల్ తెలుసుకుందాం. కానీ ఎవరు ఏదైనా వెతికినారనుకోండి, హింట్ ఇస్తే మనం ముందుకు వెళ్ళిపోతాం కదా. అలాంటిదే అతనికి ఏది రిక్వైర్మెంట్ ఉన్నా సరే, అతని మైండ్లో ఒక బైక్ కొందాం అనుకుంటున్నాడు, బైక్స్ని కంపేర్ చేస్తుండు, మంచి బైక్ కొనాలా, ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలా, పెట్రోల్ వెహికల్ కొనాలా, ఇది ఉందా? కన్ఫ్యూజన్ ఉంది అందరికీ. ఈ కన్ఫ్యూజన్ ఉంది అందరికీ. నేను ఒక బైక్ తీసుకుందాం అనుకుంటున్నా, ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలి, పెట్రోల్ వెహికల్ కొనాలి, ఏది తీసుకోవాలో నాకు తెలియదు. ఇది ఉందా కన్ఫ్యూజన్ అందరికీ? ఏం చేస్తారు ఇతను? ఎంబటే గూగుల్లోనో, చాట్ జీపీటీలోనో, వాట్సాప్లో బాగా సెర్చ్ చేస్తాడు, విచ్ ఇస్ బెస్ట్ బైక్ అండర్ 1 lakh, 1 lakh,
1 lakh ప్లస్ బ్యాటరీ బాగుంటుందా, నా లైఫ్ బాగుంటుందా, నాకేమో రిస్క్ ఉంటుందా అని చెప్పి చాలా డీటెయిల్గా సెర్చ్ చేసి ఒక జస్టిఫికేషన్ ఇస్తాడు. సో నువ్వు ఎంత టైం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నావు నీకు అంత క్వాలిటీ యాడ్స్ వస్తాయి అన్నమాట. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నువ్వెంత గూగుల్లో ప్రాపర్గా రీసెర్చ్ చేస్తే నువ్వు ఒక దగ్గర అవుతావు కదా, అదే యాడ్ టక్కుమని వస్తుంది అనమాట. ఓకేనా. మళ్ళీ బ్యాక్ అండ్ ఏమవుతుంది సార్ అంటే, గూగుల్ ఒక పెద్ద AI. ఇప్పుడు మనకి ఏ తెలుసు, గూగుల్ ఫస్ట్ నుంచి AI. దానికి ఎలా ట్రిగ్గర్ చేయాలో తెలుసు, నీ మైండ్ ఆటోమేటిక్ అర్థమైపోతుంది అనమాట. మళ్ళీ అవన్నీ ఎలా చేయాలి సార్, అక్కడ కూడా మనమే ఉంటామండి. వీఆర్ కాల్ డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్. ఇక్కడ మీకు యు ఆర్ గోయింగ్ టు లర్న్ PPC అనమాట. ఈ టెక్నికల్ టర్మ్స్ మళ్ళీ తెలుసుకుందాం, ప్రాబ్లం అవుతుంది. సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్లో మీకు ఇది వస్తుంది అనమాట. ఎక్కడ వస్తుంది సార్ అంటే, సెర్చ్ ఇంజన్ మార్కెట్. నేను యాప్ ఓపెన్ చేస్తే యాప్లో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, యూట్యూబ్ ఓపెన్ చేస్తే యూట్యూబ్, మన వెబ్సైట్ ఓపెన్ చేస్తే వెబ్సైట్, మీకు ఏదైనా బాగా సెర్చ్ కావాలని చెప్పి గూగుల్ ఎత్తినా కానీ మీకు రిజల్ట్స్ వస్తుంటాయి. మళ్ళీ అవన్నీ ఎలా వస్తుంటాయి సార్, వెబ్సైట్ ఓపెన్ యాడ్స్ ఎలా వస్తుంది సార్ అంటే, దట్ విల్ కాల్డ్ ఎస్ ఎ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్. దిస్ విల్ కాల్డ్ యాజ్ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్. పెయిడ్ ADVERTISEME అంటే పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. సార్ పెయిడ్ స్పెల్లింగ్ కూడా రాదా, వస్తుంది వస్తుంది, టైపింగ్ మిస్టేక్. ఓకే. మార్కెటింగ్ స్పెల్లింగ్ రాదా, వస్తుంది, టైపింగ్ మిస్టేక్. ఓకే, డన్. సార్ SEM అంటే అర్థమైంది. ఇప్పుడు మార్కెట్ మొత్తం ఎక్కడ ఉంటుంది సార్, ఇక్కడ ఎంతమందికి స్నాప్ చాట్స్ ఉన్నాయి? డేటా ప్రైవసీ ఉందండి, ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వదు. సో ఆల్గరిథం అర్థం చేసుకొని మనకి ఇవ్వాలన్నమాట. అట్లాంటి ఈరోజు నేను ల్యాప్టాప్ వాడే కారు, మీరు ఇప్పుడు జూమ్లో ఉండేవాళ్ళు కాదు, మీరు వాట్సాప్ వాడేవాళ్ళు కారు, మీరు ఫోన్లో కొనేటోళ్ళు కాదన్నమాట. దట్ ఈస్ బిజినెస్ అంతే. ఓకేనా. యా. స్నాప్చాట్ ఉందా, ఉంది. వాట్సాప్ ఉందా అందరికీ, వాట్సాప్ ఉందా? సో ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఇంకేమైనా వాడతారా? ఇక్కడ అంతా పబ్లిక్ ఎక్కడ ఉంటున్నారు సార్ అంటే, ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క పబ్లిక్ ఎక్కడ ఉంటున్నారు సార్ అంటే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉంటున్నారు. ఎక్కడ ఉంటున్నారు సార్ అంటే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉంటున్నారు. మళ్ళీ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఎలా క్రియేట్ చేయాలి అంటే, మనం గూగుల్ సెర్చ్ ఇంజన్స్ ఆప్టిమైజ్ చేస్తే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ అంటాము. ఇక్కడ సోషల్ మీడియా కాబట్టి సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటాం. అంటే ప్రాపర్గా సోషల్ మీడియా అకౌంట్స్ ఎలా క్రియేట్ చేయాలి, బ్లాక్ కాకుండా ఎలా చూసుకోవాలి, దానికి కావాల్సిన స్టెప్స్ ఏంది. మార్కెట్లో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీస్ కావచ్చు, వాళ్ళు కంటెంట్ పెడుతుంటారు. మీరు ఒక బ్యాంకుని ఫాలో కండి, మీకు కావాల్సిన స్టఫ్ అంతా వచ్చేస్తుంది. ఓకేనా. అలాంటి కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి, ప్రాపర్ అకౌంట్ హ్యాండ్లింగ్ ఏంది, ప్రాపర్ మేనేజ్మెంట్ ఏంది, సోషల్ మీడియా మేనేజ్మెంట్ అంటాం మనం. దీని మీద జాబ్స్ విచ్చల విడిగా ఉన్నాయి అనమాట. అది చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా ఇన్ఫ్లుయెన్సర్ అయినా మార్కెట్ వీటికి చాలా డిమాండ్ ఉంది అనమాట. సార్ నాకు మీదికి ఏ వద్దు సార్, మీరు SEO సోషల్ మీడియా మేనేజ్మెంట్ తీసుకున్నాక మీకు మంచి జాబ్స్ ఉన్నాయండి. బట్ ఒక స్కిల్ బదులు మల్టిపుల్ స్కిల్స్ ఉంటేనే మీరు మార్కెట్లో చాలా స్టేబుల్గా ఉంటారనమాట. సో ఇక్కడ లాజిక్ ఏంటంటే, యు ఆర్ గోయింగ్ టు లర్న్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అన్నమాట. థ్రెడ్స్, ఓకే, గుడ్, వెరీ గుడ్. యూట్యూబ్ అదే, మీరు అన్నట్టు ఇన్స్టాగ్రామ్ అదే, ఫేస్బుక్ అదే, ట్విట్టర్ అదే, లింక్డ్ ఇన్ ప్రొఫెషనల్గా ఎలా చేస్తారు, కంపెనీస్ వాళ్ళ అకౌంట్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, అలాంటి పేజెస్ మనం ఎలా డిజైన్ చేయాలి, యు ఆర్ గోయింగ్ టు లర్న్ ఆల్ ఇన్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అనమాట. సార్ మీకు ఇన్స్టాగ్రామ్ యాడ్స్ వస్తుంటాయా, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ వస్తుంటాయా అంటే, నేను ఏదైతే వెతుకుతుంటానో శారీనో, లేదా సంథింగ్ ఎక్స్ప్రెసెడ్ గ్యాడ్జెటో, ఇంకేది ఏది ఎతికినా నాకు ఇన్స్టాగ్రామ్లో వస్తుంది. మళ్ళీ అక్కడ ఏమంటాం సార్, దట్ విల్ కాల్డ్ as SMM అంటాం. అంటే సోషల్ మీడియా మార్కెటింగ్ అంటాం. అట్లాంటి యాడ్స్ ఎట్లా ఇవ్వాలి, సోషల్ మీడియా మార్కెటింగ్ అంటాం అన్నమాట. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటాం. ఓకేనా. సో మన సెషన్ స్టార్ట్ ఓ 5 minutes తీసుకొచ్చా. కెన్ ఐ క్లోజ్ ద సెషన్? ఇంట్రెస్టింగ్గా ఉందా? క్లోజ్ చేయాలా, కంటిన్యూ చేయాలా, క్వెరీస్ తీసుకోవాలా? కెన్ ఐ కంటిన్యూ ఆర్ క్లోజ్? యువర్ విష్, యువర్ విష్. సార్ ఫస్ట్ డే వద్దు సార్ అంటే ఇంట్రెస్టింగ్గా ఉందా? ఓకే, డన్. క్లోజ్. కొంతమంది క్లోజ్, కొంతమంది కంటిన్యూ. ఓకే, ఐ విల్ క్లోజ్ 3 minutes లో క్లోజ్ చేస్తాను. మన మాడ్యూల్స్ ఇంకేం కవర్ చేస్తానో చెప్తాను అనమాట. డన్, థ్యాంక్స్ అలాట్ అండి. తర్వాత సోషల్ మీడియా మార్కెటింగ్ అయిపోయింది. మళ్ళీ తీసుకొని ఏం చేయాలి సార్, మీకు మెయిల్స్ వస్తుంటాయి, కాలేజ్ మెయిల్స్ వస్తుంటాయి, నేను అబ్రాడ్కి వెళ్దామంటే అబ్రాడ్ మెయిల్స్ వస్తుంటాయి. నేను ఒక ప్రోడక్ట్ అమెజాన్లో చూసాను, ఎంబటే మెయిల్ పడుతుంటాడు, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది, యువర్ ట్రాన్సాక్షన్ హాస్ ఫెయిల్డ్, సో ప్లీజ్ అప్డేట్ యువర్ ప్రోడక్ట్, చెక్అవుట్ యువర్ ప్రాజెక్ట్, ప్లీజ్ చెక్ యువర్ బ్యాలెన్స్, ఏదో బ్యాంక్ వాళ్ళు చెప్పి పెడుతుంటారు అన్నమాట. మళ్ళీ ఆ మెయిల్స్ అనేది ఎలా వస్తుంది సార్, ఈ ప్రాపర్ మెయిల్ సిస్టమ్ ఎలా వాడాలి, దట్ ఆల్ కైండ్ ఆఫ్ డేటా విల్ బి యు ఆర్ గోయింగ్ టు నో ఈమెయిల్ మార్కెటింగ్. అసలు ఈమెయిల్ అంటే ఏంది, దీని ఒక బాడీ ఏంది, హెడ్లైన్ ఏంది, క్లయింట్కి ఎట్లా పంపించాలి, మనకు కావాల్సిన వాళ్ళకి గన్ షాట్కి ఎట్లా పంపించాలి, ఆ ఇమేజ్ టెంప్లెట్, ఆ ఈమెయిల్ లోపల ఒక స్ట్రక్చర్ పెడతాడు అనమాట. ఆ స్ట్రక్చర్ ఎలా డిజైన్ చేయాలి, నా దగ్గర ఉన్న డేటాకు ఒకటేసారి 1,00,000 మందికి పంపించాలి, ఆ 1,00,000 మందికి పంపించాలంటే నేను ఏం చేయాలి, ఎలాంటి టూల్స్ వాడాలి, యు ఆర్ గోయింగ్ టు లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, రైట్, డన్. సో ఎవరు ఓపెన్ చేసినా చేయలేదంటే, మీరు ఒక కంపెనీకి జాబ్ అప్లై చేస్తారు, టక్కుమని జాబ్ రిలేటెడ్ మెయిల్స్ ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తారు అందరూ, అందరూ ఓపెన్ చేస్తారా?
అందరు ఓపెన్ చేస్తారా సార్? నేను ఏఎంఐలో ఓపెన్ చేయను. కానీ జాబ్ గురించి నాకు జాబ్ లేదు, నాకు బిజినెస్ వచ్చింది, నా బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, బ్యాంక్ స్టేట్మెంట్ కావాలంటే తక్కువ నా మెయిల్ ఓపెన్ చేస్తారు. ఎందుకంటే అవసరం ఉంది కాబట్టి ఓపెన్ చేస్తున్నారు. మళ్ళీ అవసరమయ్యే ఫార్మాట్లో ఆ మెయిల్స్ని ఎలా డిజైన్ చేయాలి, దాని ప్రాపర్ క్యాప్షన్స్ ఎలా పెట్టాలి, హెడ్డింగ్ ఎలా పెట్టాలి, ప్రివ్యూ ఎలా చూసుకోవాలి, యు ఆర్ గోయింగ్ టు లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. సార్ ఇంతగానం ఉంది కదా, మళ్ళీ నాది నేను బిజినెస్ చూసుకోవాలి కదా, అంటే నాకంటూ నా ఓన్కి ఇంతగానం తెలుసు నేను, కెన్ ఐ డూ సంథింగ్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఎస్, యు ఆర్ గోయింగ్ టు లర్న్ బ్లాగింగ్ అనమాట. బిఎల్ఓ జీజీఎన్జి. నేనే నా వెబ్సైట్ లోపల కంటెంట్ పెట్టుకొని నేనే గూగుల్ నుంచి ఒకటి మీకు వస్తుందన్నమాట, మానిటైజేషన్ ప్లాట్ఫామ్ యాడ్సెన్స్ అంటారు అనమాట. సో మార్కెట్లో మీరు యూట్యూబ్లో చూస్తుంటే ప్రతి ఒక్కరు వ్లాగరే. ఓకేనా? అంటే తప్పుగా అనుకోకండి, వాళ్ళ కష్టం, వాళ్ళ కెమెరా ముందుకు రావాలంటే, నాకు కూడా రావాలంటే చాలా భయం, ఈ మధ్య అలవాటు అయింది. ఓకేనా? వాళ్ళగా మనం చేయమంటే మనకు చెమటలు పడతాయి. చాలా మందికి ఉండొచ్చు ఇంట్రోవర్ట్స్, ఎక్స్ట్రోవర్ట్స్, ఎక్స్వైజెడ్ ఉండొచ్చు, ఓమ్నివర్ట్ కూడా ఉండొచ్చు. నాకేంది సార్ అంటే వాళ్ళకి వచ్చి చేయాలన్నాక నాకు భయమే, బట్ దే ఆర్ మేకింగ్ మనీ. సో అట్లాంటి మనీ నేను కెమెరా ముందుకు రాకుండా చెయ్యాలి, నా దగ్గరున్న ప్యాషన్ని నేను కంటెంట్ పరంగా పెట్టి చాట్ లాంగ్వేజ్లో పెట్టాలా, తెలుగులో పెట్టాలా, హిందీలో పెట్టాలా, వెబ్సైట్స్లో మార్కెట్లో ఎలా మెయింటైన్ చేసినా అలా పెట్టి ఐ కెన్ మేక్ ఏ ప్యాసివ్ ఇన్కమ్ అన్నమాట. ఓకేనా? బ్లాగింగ్ అండ్ యాడ్సెన్స్ అంటాం. బ్లాగింగ్ అండ్ యాడ్సెన్స్ అంటాం, అలా కూడా మీరు అర్థం చేయొచ్చు. తర్వాత తర్వాత యూట్యూబ్ చేయాలని ఉంది సార్, యూట్యూబ్ చేయండి. యూట్యూబ్లో వాళ్ళు ఎలా చేస్తున్నారు అలాంటి యూట్యూబ్ వస్తుంది. ప్లస్ యు ఆర్ గోయింగ్ టు లో యూట్యూబ్ మార్కెటింగ్ ఆల్సో. యూట్యూబ్ మార్కెటింగ్ మీకు దిస్ విల్ బి డెలివర్డ్ ఇన్ ఎస్ఈఎం, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ లో కూడా వస్తుంది అనమాట. ఎక్కడ వస్తుంది సార్ అంటే సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ లో కూడా వస్తుంది అనమాట. అంటే ఈ టాపిక్ అక్కడ కవర్ చేస్తాము. యూట్యూబ్ వీడియో యాడ్ అనేది ఎట్లా ఇవ్వాలి, తక్కువ టైంలో 1,00,000 వ్యూస్ ఎలా తెప్పియాలి, దానికి ఎంత ఖర్చు పెట్టాలి. ఇప్పుడు నాకు 1 మిలియన్ కావాలంటే ఎవరిని అడుకోవాల్సిన అవసరం లేదు, నీ దగ్గర పైసలు ఉందా పెట్టు, నువ్వు తీసుకో, 1,00,000 వ్యూస్ అంటుంది. మళ్ళీ దాంతో బిజినెస్ ఎలా తెప్పించుకోవాలి. అందరూ చేస్తారు, బోర్డ్స్ని వాడతారు. బోర్డ్స్ వాడకుండా ఒక ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారు, ఎలక్ట్రిక్ వెహికల్ కొందామని మీ అందరికీ ఉంది ఇప్పుడు. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను కాబట్టి అదే ఫ్లోలో వెళ్తున్నాను. ఎలక్ట్రిక్ వెహికల్ కొన్న వాళ్ళకే యాడ్ చూపించాలి, వాళ్ళ మైండ్ని బ్రెయిన్ చేంజ్ చేయాలన్నమాట. ఆ బ్రాండ్ వద్దు, ఈ బ్రాండ్ కొనేటట్టు నేను చేయాలి. అవన్నీ ఎట్లా చేయాలి సార్? యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ఇన్ యూట్యూబ్ మార్కెటింగ్ అన్నమాట. జస్ట్ నేను చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తే చాలండి, యు ఆర్ గోయింగ్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. ఓకేనా? డన్. సార్ ఇంతగానం సబ్జెక్ట్ ఉంది కదా, మార్కెట్లో వాళ్ళు అది అమ్ముతున్నారు, ఇది అమ్ముతున్నారు, వాళ్ళకి కమిషన్ రాదంటే ఎస్, యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అఫిలియేట్ మార్కెటింగ్ అన్నమాట. అఫిలియేట్ మార్కెటింగ్. సో iPhone 16 వచ్చింది, 1,83,00,000, 1,84,000 ఉంది. iPhone 16 Max Pro అన్నమాట ఇంకా అది. ఓకేనా? తర్వాత 17 వస్తుంది, సేమ్ పెడతాడు, ఇంకేదో కొత్త ఫీచర్ ఉంటుంది. అది ఎగ్జైట్మెంట్, ఇట్స్ అన్ ఎమోషన్ అంతే. బిర్యానీ ఎమోషన్ ఏదో వింటుంటారు కదా, ఐఫోన్ కూడా ఉంటే బాగుంటుంది. కొత్తది తీసుకుంటే నేను అప్డేట్ అయినట్టు ఫీలింగ్ అనమాట. తప్పుగా అనుకోకండి, ఇట్స్ ఎ మార్కెట్ కాబట్టి దే ఆర్ గోయింగ్ టు ప్రొజెక్ట్ ఇన్ దట్ వే. దానికి ఫీచర్స్ దానికి ఆండ్రాయిడ్ కొన్ని ఆండ్రాయిడ్ ఉన్నాయి, ఇది వాడిన వాళ్ళు అది వాడలేరు, అది వాడిన వాళ్ళు ఇది వాడలేరు అనమాట. దే ఆర్ బ్యాలెన్సింగ్ ద మార్కెట్. సో సో ఇప్పుడు iPhone 16 1,83,000 కొనాలి, నేను కొన్నా, నేను కొనవచ్చు. కానీ అఫ్లేట్ మార్కెటింగ్ ద్వారా చేసి కొంటే ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఏ 1% కమిషన్ అనమాట. 1,800 నాకు ప్రాఫిట్ వస్తుంది. ఎలా చేసుకోవాలి సార్? దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ బి కవర్డ్ ఇన్ అఫ్లేట్. సార్ ఐఫోన్ ఎవరు చాలా మంది కొన్నారు సార్, మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ కదా, డిజిటల్ మార్కెటింగ్ అఫ్లేట్ మార్కెటింగ్ చాలా అవసరం అనమాట. మళ్ళీ నా క్లయింట్స్ కావాలన్నా, నాకు కావాలా ప్రోడక్ట్స్, నేను ప్రాజెక్ట్స్ చేయాలన్నా అది కావాలి, నేను ఏదైనా కొత్త బిజినెస్ చేయాలన్నా అది కావాలన్నమాట. మళ్ళీ అవన్నీ అఫ్లేట్ మార్కెటింగ్ ద్వారా చేసుకుంటే ఏమవుతుంది తెలుసా? యు ఆర్ గోయింగ్ టు అర్న్ 3K to 5K పర్ సేల్. 3K to 5K పర్ సేల్ అన్నమాట. 3K to 5K పర్ సేల్. మళ్ళీ ఎలా తెచ్చుకోవాలి సార్? దట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ సీక్రెట్స్ విల్ బి రివీల్ టు యూ. గన్ షాట్ ఒకటే దాని మీద కూర్చోండి, ఈజీగా అర్న్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? సార్ ఇది అయిన తర్వాత ఏముంది సార్? ఓకేనా? జాబ్ కావాలంటే జాబ్ చేసుకోవచ్చు, ఫ్రీలాన్సింగ్ కావాలంటే ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఎవరు అడిగారు కదా, సార్ కంపెనీ స్టార్ట్ చేసుకోవచ్చా? నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తావా, కంపెనీ స్టార్ట్ చేస్తావా, మీ ఇష్టం. యు ఆర్ గోయింగ్ టు లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. సార్ ఇవన్నీ మీరు చెప్తున్నారు కదా, మళ్ళీ ఏఐని ఎలా వాడాలి సార్? ఇంత డీటెయిల్గా చెప్పిన ఏఐ గురించి చెప్పనా? ప్రతి ఒక్క మాడ్యూల్లో, అంటే మీరు ఎక్కడన్నా ట్రైనింగ్ వెళ్ళారనుకోండి, ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత, ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ప్రాపర్గా రావాలంటే అతను ఎంత కష్టపడతాడో తెలియదు, మీకు తెలుసు. ఓకేనా? తర్వాత నేను ఆర్మీలో జాయిన్ కావాలి. ఆర్మీలో జాయిన్ కావాలంటే నీ ఫిజిక్ టెస్ట్ చేస్తాడు, నువ్వు మెంటల్గా ఫిక్స్ ఉన్నావా లేదా చూస్తాడు, ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తాడు. ప్రాపర్ ట్రైనింగ్ అంత ఇచ్చిన తర్వాత నీకు చేతికి పవర్ఫుల్ వెపన్ ఇస్తాడు. ఆ వెపన్ నీకు ఇష్టం వచ్చిన వాడినా అంటే నెక్స్ట్ డే పంపించేస్తాడు అనమాట. ఆ వెపన్ని ప్రాపర్గా నీకు పర్మిషన్ ఉన్నా నీకు తప్పదు అంటేనే వాడాలంటారు అనమాట. ఇక్కడ కూడా ఏని అట్లా వాడితేనే యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ద గుడ్ ఇన్ ద మార్కెట్, లేకపోతే వేస్ట్ అనమాట. ఇష్టం వచ్చిన దానికి ఏ వాడినావు అనుకోండి, సింపుల్ ఆన్సర్. నాకు బ్యాంక్ అకౌంట్ ఉంది సార్, నేను ఏఐకి ఇస్తానంటే ఒప్పుకుంటారా మీరు? నెక్స్ట్ డే ఎస్బీఐ క్లోజ్ అయిపోతుంది. నేను కష్టపడి 10 lakhs 20 lakhs బ్యాంక్లో పెట్టిన, ఏఐకి నా అకౌంట్ని నేను లింక్అప్ చేసిన. ఇస్తారు అట్లా బ్యాంక్ అకౌంట్స్ ఇస్తారు ఏఐకి? ఎస్ ప్లీజ్. ఇస్తారా ఎవరన్నా? బ్యాంక్ని మొత్తం ఏఐతో ఆటోమేట్ చేద్దాం అనుకుంటున్నా, ఇస్తారా?
ఎవ్వరివ్వరు. నా ఫ్రెండ్స్కి ఇవ్వను, నా పర్సనల్కి ఇవ్వను, నా బ్రదర్కి సిస్టర్కి ఇవ్వను. నేను ఏఐకి ఎందుకు ఇస్తా? నువ్వు డేటా ఇచ్చినావంటే డేటా బిస్కెట్. సింపుల్ ఆన్సర్. ఏఐ కూడా అంతే. నువ్వు ఎంత లెవెల్లో వాడుకోవాలో అంత వరకు వాడుకో. ఎక్సలెంట్ టూల్స్ చెప్తాను, 15+ టూల్స్, 300+ యూస్ఫుల్ వెబ్సైట్స్, ప్రతి ఒక్కటి కవర్ అవుతుంది. రేపు ఏఐని ఎస్బీఐలో పెట్టినంటే ఎస్బీఐ మొత్తం ఇంకా డౌన్ అనమాట. సింపుల్ ఆన్సర్. ఓకేనా? మళ్ళీ ఏఐని ఎట్లా వాడాలి సార్? బిజినెస్ పర్పస్కి ఎందుకు చేయాలి సార్? సార్ ఈ కోర్స్ మొత్తం నేర్చుకున్న తర్వాత ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ ట్రైన్ యూ. ఎలా అంటే సార్, ఏఐ టూల్స్ వాడకుండా, ఎలాంటి టూల్స్ వాడకుండా నువ్వు ఈ ప్రాజెక్ట్ చేస్తావా? యూ కెన్ ఆన్సర్ డెఫినెట్లీ 100% అన్నమాట. చాలా మంది ఎస్ఈఓ చేయాలంటే చాలా పెయిడ్ టూల్స్ వాడతారు. ఒక్క పెయిడ్ టూల్, ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మంచి వెబ్సైట్స్ ఎలా చేయాలి, ఒకవేళ పేమెంట్ సైడ్ వెళ్ళాలంటే ఎలాంటి టూల్స్ వాడాలి, ఏది చేయాలి, ఇవన్నీ మీరు తెలుసుకుంటారనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ అవర్ కంప్లీట్ కోర్స్ స్ట్రక్చర్. ఒక్కొక్కటి ఒక్కొక్కటి రేపు నుంచి స్టార్ట్ చేస్తాను. సో ఐఎమ్ స్టాపింగ్ హియర్. ఐఎమ్ గోయింగ్ టు టేక్ ద క్వెరీస్. ఇంట్రెస్ట్ అని అందరికీ బానే ఉందా? అర్థమైందా? ఇలాగే ఉంటాయి మన సెషన్స్ కూడా. సార్ ఈ సెషన్స్లో మీరేం చెప్తారు సార్ అంటే, సో మళ్ళీ ఒకసారి చెప్పాలి కదా సార్, ఈ థియరీ పార్ట్ ఈ రోజుకి క్లోజ్, మళ్ళీ రిపీట్ కాదు, రికార్డింగ్ చూసుకోవచ్చు. నేనేమంటున్నానంటే 80 to 85% ప్రాక్టికల్స్ ఉంటాయి. 80 to 85%. నేను ఎలాంటి స్లైడ్స్ వాడను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను మీకు ఇమేజెస్ జిమ్మిక్లు ఏం చూపించాను, మొత్తం మీరే చూసుకుంటారు. ఐఎమ్ గోయింగ్ టు ట్రైన్ యూ లైక్ దట్. 80 to 85% ప్రాక్టికల్ ఉంటుంది. 80 to 85% ప్రాక్టికల్ ఉంటుంది. ఓ 15% థియరీ ఉంటుంది, టీహెచ్ఈఓఆర్వై. సో ప్రతి ఒక్క దగ్గర ఒక దిష్టి చుక్క ఉన్నట్టే మనకు కూడా ఓ 2 to 5% ఏముంటుంది సార్ అంటే కొంచెం డ్రై సబ్జెక్ట్ అంటారు. నా ఫార్మేట్లో కొంచెం ఇబ్బందికరమైన సబ్జెక్ట్ అంటే బాధపడతారు కాబట్టి డ్రై సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. సో దిస్ ఇస్ అవర్ కోర్స్ సిలబస్. క్లియరా? ఇది జస్ట్ బేసిక్సే అండి, ఇది జస్ట్ బేసిక్స్. ఓకేనా? థ్యాంక్ యూ దండు. ఐ విల్ టేక్ కేర్ మాధవి. ఐ విల్ టేక్ కేర్. అందరికి అర్థమైందా? అందరికి అర్థమైందా? బాగుందా సెషన్? ఇది జస్ట్ ఫస్ట్ డే చేస్తారా? థ్యాంక్స్ లాట్, థ్యాంక్స్ లాట్. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ యువర్ క్వెరీస్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు టేక్ యువర్ క్వెరీస్ వన్ బై వన్. సో ఇక్కడ ఆల్రెడీ మన టీం వాళ్ళు మీ అందరికి ఆన్సర్స్ ఇస్తున్నట్టున్నారు. హౌ ఈస్ ద ఫస్ట్ సెషన్? సార్ ఆర్గానిక్ ఎస్ఈఓ. ఎస్, ఇట్స్ కరెక్ట్. ఎక్కువ టెక్నికల్ టర్మ్స్ వాడలేనండి, మీకు అర్థమైపోతుంది ఆ వాడకం ఎలా ఉంటుందో మీకు అర్థమైపోతుంది. ఓకేనా? భయపెట్టలేను ఫస్ట్ డేనే. సార్ బింగ్, బైదు, మైక్రోసాఫ్ట్ వాళ్ళది బింగ్ సెర్చ్ ఇంజన్, బైదు అనేది చైనీస్ సెర్చ్ ఇంజన్ అనమాట. అక్కడ టిక్ టాక్ ఉంది, మన దగ్గర లేదు. ఇక్కడ బ్రౌజర్ అక్కడ ఉండదు, అక్కడ బ్రౌజర్ ఇక్కడ ఉండదు. ఓకేనా మధుపతి? డెఫినెట్లీ. ఐ హ్యావ్ 2 questions సార్. మొహమ్మద్, ఇఫ్ యూ క్యాన్ క్రియేట్ జస్ట్ ఎ మినిట్. ఐ గాట్ సార్. మీరు క్వెరీస్లో అడిగితే క్వెరీస్లో నాకు ఉంటాయండి, చాట్లో ఫ్లో అయిపోతుంది. ఓ 90 మెంబర్స్ ఉన్నారు, ప్రాబ్లం అవుతుంది అందరికీ. సో మీరు ఏం చేస్తారంటే నాకు ఇక్కడ క్వెరీ Q&A ఉంది కదా, Q&A మీరు నాకు చెప్తే ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ 1 by 1 అండి. ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ 1 by 1. సో చాట్ Q&Aలో క్వశ్చన్ అండ్ ఆన్సర్లో మీరు నన్ను క్వశ్చన్ అడగొచ్చు, చాట్లో ఎస్ అనో నా చెప్పొచ్చు. ఓకేనా? థ్యాంక్స్ అలాట్ గణేష్, థ్యాంక్స్ అలాట్. ఐ గాట్ ఏ నాలెడ్జ్ ఆన్ అజెండా ఆఫ్ కోర్స్. థ్యాంక్స్ అలాట్. సో ఐ డోంట్ నో యువర్ నేమ్. థ్యాంక్స్ అలాట్. సాయిరామ్, మీరు స్పీడ్ కొంచెం తగ్గిస్తే బాగుంటుంది సార్. ఓకే సార్, డెఫినెట్లీ. క్యాచ్ చేయలేకపోతున్నాం, కొంచెం స్లో. డెఫినెట్లీ ఐ విల్ కమ్ డౌన్. ఓకే, డెఫినెట్లీ. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఇప్పుడు సెషన్ 7:45కి అయిపోయింది అనుకుందాము. ఇది ప్రాసెస్ సర్వర్లో రెండర్ కావడానికి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుతుంది. బై 10-10:30 PM ఒకవేళ నైట్ మిస్ అయిందంటే నెక్స్ట్ డే మార్నింగ్ మీకు మీకు ఒక లాగిన్ పోర్టల్ ఇస్తామన్నమాట. సో చూపిస్తున్నాను చూడండి, మీకు డాక్యుమెంటేషన్ వచ్చి ఉంటుంది. మన వెబ్సైట్ నేమ్ వచ్చేసి frontlinesedutech.com. దిస్ ఈస్ అవర్ వెబ్సైట్ నేమ్, frontlinesedutech.com. ఇక్కడ మీరు ఏం చేస్తారు తెలుసా? మీరు క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసుకున్నారు కదా, లాగిన్ అని చెప్పి టైప్ చేయాలి. లాగిన్ అని చెప్పి టైప్ చేయాలి. లాగిన్ అని టైప్ చేసి ఇక్కడ మీకు వస్తుంది. సో ఐ హ్యావ్ సమ్ అకౌంట్స్, డిజిటల్ సుబ్రమణి 31. తర్వాత మీరు ఏం చేయాలి సార్? యూ మస్ట్ యాక్సెస్, మీ పాస్వర్డ్ మీరు పెట్టాలి. జస్ట్ ఏ మినిట్, ఐ గోయింగ్ టు ఎంటర్. సో ఇట్లా మీరు లాగిన్ అయిన తర్వాత మీకు లోడ్ అవుతుంది. తెలియదా? మర్చిపోయినా నేను కూడా పాస్వర్డ్. సో మీకు పాస్వర్డ్ మర్చిపోతే ఏం చేస్తారు తెలుసా? ఫర్గాట్ పాస్వర్డ్ అని కొట్టాలి. ఎప్పుడైతే ఫర్గాట్ పాస్వర్డ్ అని కొడతారో మీరు ఏదైతే మీ మెయిల్ ఐడి ఇస్తారో ఎంబటే మీకు మెయిల్ వస్తుంది. క్లిక్ చేసి మీ రికార్డింగ్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు, మొత్తం మీ దగ్గర ఉంటుంది. థ్యాంక్ యూ సౌమ్య, థ్యాంక్ యూ రాణి, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ నోట్స్ బేసిక్స్ ఆఫ్ మీన్ ఆఫ్ మార్కెటింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండి, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఏమైనా నిద్ర వస్తే కొంచెం ఇబ్బంది పడవచ్చు, ఫస్ట్ డే కదా. థ్యాంక్స్ లాట్. చాలా ఎంగేజ్ చేస్తానండి, ఇంకా మీ ఇంట్రెస్ట్ అది, మీ ఇంట్రెస్ట్ అది. ఓకే, దాట్స్ ఇట్, దాట్స్ ఇట్. ఏమైనా క్వెరీస్ ఉంటే అడగొచ్చు. ఐఎమ్ స్టాపింగ్ హియర్, యూ కెన్ ఎగ్జిట్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు అండి. ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ ద స్క్రీన్. ఇక్కడికి అయిపోయింది సెషన్. క్వెరీస్ ఏమైనా ఉంటే తీసుకుంటాను. థ్యాంక్స్ అలాట్ అండి, థ్యాంక్స్ అలాట్ వెంకటరమణ. పర్ఫెక్ట్ బుస్, థ్యాంక్స్ యూ. యు ఆర్ గోయింగ్ టు లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి.
సార్ 1 అవర్కి ఒక 10 minutes గ్యాప్ ఇవ్వండి సార్. ఓకే వసంత్, ఐ విల్ టేక్ కేర్. ఐఎమ్ 2023. మీరు ఏం చేస్తారు తెలుసా, క్వెరీస్లో అడగండి సార్, క్వెరీస్లో అడగండి. హ్యావ్ ఎ గ్రేట్ డే సార్, థ్యాంక్ యూ. యా, సాయి కీర్తి, మీరు క్వెరీస్లో అడగండి అమ్మా. చాలా మంది చాట్స్ నాతో మాట్లాడదాం అనుకుంటున్నారు. సార్ నేను బీటెక్ ఫెయిల్ అయ్యాను, నథింగ్ టు వరీ. ఐ డోంట్ నో యువర్ కంప్లీట్ నేమ్. నథింగ్ టు వరీ అమ్మా, యూ క్యాన్ ప్రొసీడ్. ఫ్రీలాన్స్ లో గుడ్ అమౌంట్ వస్తుందా? సో మీరు ఫ్రీలాన్సింగ్ చేయాలంటే స్కిల్ ఒకటి కావాలండి. ఫ్రీలాన్సింగ్ చేయాలంటే స్కిల్ ఒకటి కావాలి. నేను చెప్పింది వింటే చాలు. ఓకేనా? దాట్స్ ఇట్. థ్యాంక్స్ లాట్. వన్ బై వన్ ఐఎమ్ గోయింగ్ టు చెక్ యువర్ క్వెరీస్ అండి. సార్ సిఎం, యా, అనానిమస్ అటెండ్. సార్ ఇది బిజినెస్ స్కిల్ ఆర్ జాబ్ స్కిల్ మీ ఇష్టం అండి. నేను మాత్రం మార్కెట్కి ఏం కావాలో మీరు ఇస్తాను. మనీ వెంకట్, ఐ థింక్ యువర్ నేమ్ ఇస్ మనీ వెంకట్. మీకు ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ ఇస్తాను. మీరు జాబ్ చేస్తారా, బిజినెస్ స్టార్ట్ చేస్తారా, ఫ్రీలాన్సింగ్ చేస్తారా, మీ ఇష్టం. జాబ్ అనేది చాలా సింపుల్ అండి. డిజిటల్ మార్కెటింగ్ మీరు ప్రాపర్గా నేర్చుకుంటే మన దగ్గర చాలా మంది, సింపుల్గా చెప్పాలంటే, కొంతమంది ఫ్రీ ఇంటర్న్షిప్ అంటారు, కొంతమంది పెయిడ్ ఇంటర్న్షిప్ అంటారు. ఒక పర్సన్ అనేబుల్ టు రివీల్ హిజ్ నేమ్, నాకు కూడా సరిగ్గా గుర్తులేదు. అతనికి ఏదో ఇష్యూ వచ్చింది కాబట్టి నా దగ్గరకు వచ్చాడు. ఫస్ట్ మంత్ ఫ్రీ అన్నారు, ఫస్ట్ మంత్ శాలరీ సెకండ్ మంత్ ఫస్ట్ వీక్లో ఇచ్చారు. ఈ ఈ ఎగ్జాంపుల్ చాలా మందికి చెప్తాను. విత్ ఇన్ 6 months ఈ గాట్ 6 lakhs ప్యాకేజ్ అనమాట. 6.7 lakhs ఇప్పటికీ అది గుర్తుందనమాట నాకు. ఓకేనా? కొంతమంది 10,000 చేసిన వాళ్ళు ఉన్నారు, 20,000 చేసిన వాళ్ళు ఉన్నారు, 6 lakhs 10 lakhs ప్యాకేజెస్ వాళ్ళు కూడా ఉన్నారనమాట. కొంతమంది ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు నేను మీకు స్టూడెంట్ చేసిన వెబ్సైట్, వాళ్ళందరూ ఫ్రీలాన్సింగ్తో చేసిన ప్రాజెక్ట్స్. అట్లాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఓకేనా? ప్రతి ఒక్కటి చెప్తాను. యూ మస్ట్ అటెండ్ సెషన్స్ రెగ్యులర్లీ. సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్, ఆ టైంలో నేను వినలేకపోతున్నాను సార్ అంటే, రేపంచి మీకు రియల్ టైం ఉంటుందన్నమాట. ఇది కూడా రియల్ టైమే. ఏం చేస్తారు తెలుసా, ఆ రికార్డింగ్ సెషన్ వినండి. మీకు మెయిల్ సపోర్ట్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్ ఉంటుంది, టెలిగ్రామ్ సపోర్ట్ ఉంటుంది, మనకు టీచింగ్ అసిస్టెంట్స్ ఉంటారనమాట. దే ఆర్ గోయింగ్ టు సాల్వ్ యువర్ క్వరీస్. అక్కడ కూడా సాల్వ్ చేయకపోతే నేనే స్టార్టింగ్ మీ దగ్గర ఉంటాను. సో ఇష్యూస్ వస్తాయి, ఐఎమ్ గోయింగ్ టు క్లియర్ ఎవ్రీథింగ్. ఓకే, డన్. హౌ టు గెట్ హెడింగ్స్ అండ్ టెక్స్ట్ రికార్డింగ్ టు దట్ కంటెంట్. సో టెక్స్ట్ అనేది వేరండి. ఐఎమ్ గోయింగ్ టు షేర్ దిస్ డాక్యుమెంట్, మొహమ్మద్ ఇమ్రాన్. ఓకేనా? హౌ కెన్ అప్రోచ్ టు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్. సో వీ హ్యావ్ ఎ మెయిల్ సపోర్ట్, టెలిగ్రామ్ సపోర్ట్, ఎవ్రీథింగ్. సో గివ్ మీ 2 to 3 days మొత్తం సెటప్ చేసి మీకు ఇస్తాం. లేకపోతే మొత్తము ఎట్లా ఉంటాయంటే, అవునా కాదా ఈ క్వెరీస్ ఉంటాయి. రికార్డింగ్ ఎట్లా యాక్సెస్ చేయాలి దాని గురించి ప్రాపర్ డాక్యుమెంట్ మీకు వాట్సాప్లో వచ్చింది, ఒక్కసారి చెక్ చేయండి. దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్. సార్ డిగ్రీ కంపల్సరీ అవసరం లేదండి. డిగ్రీ కంపల్సరీ అవసరం లేదు, స్కిల్స్ ఉంటే చాలు. ఒక పర్సన్ ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం మీరు సాల్వ్ చేస్తే చాలు అండి. ఓకేనా? కాన్వా గురించి డీటెయిల్ గా నేర్పిస్తారా? డెఫినెట్లీ రవికిరణ్, మీరు చూస్తారు కదా, 2 days లో మీకు అర్థమైపోతుంది. ఐ హావ్ 2 questions, నదీమ్. ఓకే నదీమ్, ఐఎమ్ చెకింగ్ యువర్. ఇఫ్ వి ఇఫ్ వి క్యాన్ క్రియేట్ ఎ వెబ్సైట్ వితౌట్ కోడింగ్, దెన్ వై పీపుల్ ఆర్ యూజింగ్ డిఫరెంట్ లాంగ్వేజెస్? ఎస్ మొహమ్మద్ నదీమ్, వెరీ గుడ్ పాయింట్. ఒకటి టైం, ఒకటి పేషెన్స్ ఉంది. చాలా మందికి ఇది ఉంటుంది, చాలా మంది, కొంతమందికి ఒకటి ఉంటుంది. అంటే కొంతమందికి పేషెన్స్ ఉండదు, కొంతమంది టైం ఉండదు. సో ఇవి రెండు కావాలంటే వర్డ్ ప్రెస్ ఎంఎస్ కావాలి. ఇవి రెండు వద్దు అనుకుంటే దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్. సో ఇప్పుడు మార్కెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ ఏంది సార్ అంటే టాటా అని చెప్పేసి ట్రస్ట్ బిందని, కాబట్టి చాలా మంది టాటా తీసుకుంటారు. అందరు టాటా తీసుకుంటారా? తీసుకోరు. టాటా ఉంది కాబట్టి తీసుకుంటున్నారు. కలర్స్ సేమే, కాంబినేషన్ సేమే, అందరి దగ్గర కార్ ఉండిపోయింది. వాళ్ళకి ఏం కావాలి సార్ అంటే దే ఆర్ గోయింగ్ టు గో ఫర్ కియా మోటార్స్, మోరీస్ గ్యారేజ్, హోండా, ఎక్స్పైజెడ్. మార్కెట్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. అది డిమాండే, ఇది డిమాండే. దీనికి ప్రోస్ ఉన్నాయి, దానికి కాన్స్ ఉన్నాయి, దానికి ప్రోస్ ఉన్నాయి, దీనికి కాన్స్ ఉన్నాయి. యు ఆర్ గోయింగ్ టు గెట్ వెరీ గుడ్ సబ్జెక్ట్, నథింగ్ టు వరీ నథింగ్. ఐ థింక్ ఫస్ట్ క్వెరీ సాల్వ్. వాట్ అబౌట్ సెక్యూరిటీ? సెక్యూరిటీ పెద్ద పెద్ద బ్యాంకులకు ఉన్నాయండి. దీని గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సార్ ఐ హ్యావ్ నాలెడ్జ్ బట్ ఐ డోంట్ నో హౌ టు గెట్ ప్రాజెక్ట్స్ ఆర్ మార్కెటింగ్. డెఫినెట్లీ రోహన్, యు ఆర్ గోయింగ్ టు గెట్ లాట్ ఆఫ్ థింగ్స్. ప్రాజెక్ట్స్ ఎలా చేసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, మీరు ఉన్న దగ్గర నుంచి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి చెప్తాను. బట్ దిస్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ టెక్నిక్స్ విల్ బి డెలివర్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది సబ్జెక్ట్. స్టార్టింగ్ చెప్పాను అనుకోండి, సార్ నేను ప్రాజెక్ట్ తీసుకున్నాను, ఇది ఎలా చేయాలని చెప్పి నన్నే అడుగుతున్నారు అనమాట. పొరపాటున ఒక బ్యాచ్ లో చెప్పాను, ఇప్పటికీ ఐఎమ్ అనేబుల్ టు రివీల్ దాట్. ఇప్పటికీ అదే క్వశ్చన్స్. స్కిల్స్ ఉండవు, ప్రాజెక్ట్ తెచ్చుకుంటారు, ఎలా చేయాలో తెలియదు. నేను డిస్టర్బ్ అయిపోయాను అనమాట, ఇప్పటికీ ఫేస్ చేస్తున్నాను. సో ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఒక ఆర్మీ పర్సన్ కి, ఒక సోల్జర్ కి ఎట్లయితే వెపన్ ఇస్తారో, ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద ఆల్ ద వెపన్స్. యూ మస్ట్ గెట్ రెడీ. ఓకేనా? డన్, ఐ విల్ గివ్ దట్ అష్యూరెన్స్. సార్ డూ నీడ్ ఎనీ ఫ్రీలాన్సింగ్ కి క్వాలిఫికేషన్ అవసరం లేదండి. కానీ మీరు ఒక కంపెనీలో మంచి ప్యాకేజ్ తో జాయిన్ అయితే ఈస్ గోయింగ్ టు మేక్ ఏ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. మొత్తం చూస్తాడు, క్వాలిఫికేషన్ చూస్తాడు. యూ మస్ట్ ఆన్సర్ ద క్వెరీస్. కొంతమంది, ఇప్పుడు మార్కెట్ రెండు మారింది కాబట్టి, సో సర్టిఫికేట్స్ తో సంబంధం లేకుండా దే ఆర్ గోయింగ్ టు డిపెండ్ ఆన్ స్కిల్స్. మీకు స్టార్ట్అప్ కంపెనీస్, కొన్ని కంపెనీస్ ఉంటాయి కాబట్టి యూ ఆర్ గోయింగ్ టు గెట్ దట్ వన్. ఓకే సార్, మై మెయిన్ మోటో జాయిన్ ద కోర్స్ టు గెట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, కెన్ ఐ గెట్ ఇట్? డెఫినెట్లీ భార్గవి, యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్. 7:50 PM కి మీరు ఇచ్చారు నాకు క్వరీ, యూ ఆర్ గోయింగ్ టు గెట్ దట్ వన్. సో మనకు
ధనసరి సీతక్క ఐడియా ఉంది కదా, ప్రస్తుతం ఎవరో మేడం గారు. ఓకేనా, డన్. అలాంటి ఏరియా నుంచి ఒక అమ్మాయి వచ్చి, షీ డోంట్ నో ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్, కంప్యూటర్ ఎట్లా ఆన్ చేయాలో కూడా తెలియదు, షీఈ్ మై ఓల్డర్ స్టూడెంట్. అట్లా అక్కడి నుంచి షీఈ్ గోయింగ్ టు మేక్ కరెంట్లీ 25,000 to 30,000 అర్న్ చేస్తుందండి. ఒక పల్లెటూరులో ఉండి మొబైల్ డేటా వాడి షీఈ్ మేకింగ్ దట్ కైండ్ ఆఫ్ అమౌంట్. నేను కూడా కాంటాక్ట్ అయ్యి 3 years అవుతుంది. సో ఇది నేను చెప్తున్న సబ్జెక్ట్ అనమాట. ఎలా కావాలి ఎలా చేయాలో చెప్తాను, యూ మస్ట్ ప్రాక్టీస్. ఓకేనా. లైక్ టు డిజైన్ దట్ వెబ్సైట్, డెఫినెట్లీ మొహమ్మద్. సార్ వెబ్సైట్ ములుగు జిల్లా అండి, ఇట్స్ ఏ ములుగు ధనసరి సీతక్క. ఓకేనా, డన్. క్లాస్ ఇస్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ మాధవి. ఇన్ విచ్ క్యాన్ ఐ మర్న్ మోర్? సో ప్రాజెక్ట్ ఎస్ఈఓ ప్రాజెక్ట్స్ మీద యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ సాలిడ్ క్లయింట్స్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్క బిజినెస్ యాడ్స్ మీద వరుసగా ఖర్చు పెట్టదు, కాబట్టి వాళ్ళకు ఆర్గానిక్ రిజల్ట్స్ అనేది కావాలి. దే ఆర్ గోయింగ్ టు షోకేస్ ద బ్రాండ్. సో సోషల్ మీడియా మార్కెట్ అన్నీ ఇంపార్టెంటే, ఎస్ఈఓ అనేది ఎవర్ గ్రీన్ టాపిక్. ఓకేనా. I am not able to access the link. Nothing to Monica. You are going to get that one. డిజిటల్ మార్కెటింగ్ లో మనీ ఎంత అర్న్ చేయొచ్చు బేసిక్ గా, అండ్ మనం మార్కెటింగ్ బయట కంట్రీ వాళ్ళతో కూడా చేయొచ్చు. ఎస్, ఐ హావ్ డన్ ఫర్ అవుట్ సైడ్ మార్కెట్ ఆల్సో. కెనడాకి వర్క్ చేశాను, యూకేకి వర్క్ చేశాను, ఆస్ట్రేలియాకి చేశాను, యుఏకి చేశాను. ఐ హావ్ డన్ ఫర్ 20+ ప్రాజెక్ట్స్ డీల్ చేశానండి. అది కూడా నా లిమిట్లోనే. తర్వాత మొత్తం ఆఫ్లైన్లోకి వచ్చానమాట. ఓకేనా. సో చాలా పెద్ద స్టోరీ ఉంది, మీకు చెప్తాను విద్యాసాగర్. ఓకే సార్. హోస్టింగ్ అండ్ డొమైన్కి పేమెంట్స్ ఏమైనా ఉంటాయి? 100% ఉంటాయి హేమంత్. We need to take care. Depending upon the client requirement, the pricing plan will be changed. Okay na? Thank you, Yasin. Yeah, Bunny. సార్ నార్మల్ లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే గూగుల్ ని హాఫ్ డిజిటల్ మార్కెటర్ కేర్ చేస్తాడు అంటారా? ఎస్, డెఫినెట్లీ. ఓకేనా, డెఫినెట్లీ. సో సంవాట్ ఇట్స్ కరెక్ట్ బన్నీ. సార్ డొమైన్ అండ్ హోస్టింగ్ వర్డ్ ప్రెస్ లో అకౌంట్ కావాలి కదా, మీరు ప్రొవైడ్ చేస్తారా? ఎస్, ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ విత్ థర్డ్ పార్టీ సర్వీస్. అది FLM కి సంబంధం లేదు, మనకు థర్డ్ పార్టీ ఉంటుంది. అక్కడ మనం ఫ్రీగా రిజిస్టర్, ఇప్పుడు మనం జీమెయిల్ ఎట్లయితే ఫ్రీగా వాడుతున్నామో, జీమెయిల్ ఫ్రీ కదా, ఎవరు పైసలు కట్టడం లేదు కదా, అలాగే మనం కూడా అక్కడ రిజిస్టర్ అయ్యి, ఓకేనా, జీమెయిల్ ఎట్లా వాడుతున్నామో అట్లా వెబ్సైట్ డిజైన్ చేసుకోవచ్చు. ఇంతకంటే సింపుల్ ఆన్సర్ ఇవ్వలేను. యూ ఆర్ గోయింగ్ టు నో లాట్ ఆఫ్ థింగ్స్. సార్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ప్రైవేట్ బ్యాంక్ అండ్ సేల్స్. ఐ వాంట్ టు కమ్ అవుట్ సేల్స్ ఫీల్డ్, వాట్ టు జనరేట్ సెకండ్ ఇన్కమ్. సో డిపెండింగ్ అపాన్ యువర్ సాలరీ యూ కెన్ టేక్ ద డెసిషన్. అనోమస్ అటండి, ఐ డోంట్ నో యువర్ ప్రాపర్ నేమ్. సో మంచి ప్యాకేజ్ డైరెక్ట్ వదలకండి. దీని లోపల మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత నేను చేస్తాను అన్నాకనే యూ క్యాన్ టేక్ ద సెకండ్ డెసిషన్. ప్రస్తుతం ఉన్న జాబ్స్ని ఎవరు వదలొద్దు. నేను చేస్తాను, నేను కొన్ని టాస్క్ ఇస్తాను సెషన్స్లో, అది మీకు అర్థమవుతుంది. అక్కడ మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఆ టాస్క్ కంప్లీట్ చేశారా, నేనే గుడ్ అంటాను, బ్యాడ్ అంటాను, కరెక్షన్స్ చెప్తాను, తప్పుగా అనుకోకండి. మీరు చేస్తే ఇట్ విల్ బి హ్యాపీ, చేయకపోయినా నేను హ్యాపీ. ఓకేనా. బట్ చేస్తే మాత్రం యూ కెన్ టేక్ యువర్ ఓన్ డెసిషన్స్. నేను ఎంత మోటివేషన్ ఎంత నీట్గా చెప్పినా మీరు ప్రాక్టీస్ చేయకపోతే అది ఇష్యూ మీరే ఫేస్ చేయాలండి. కాబట్టి ఎవ్వరు ఏది వదలకండి. సార్ ఫ్రీలాన్సింగ్లో ఎంటైర్ యూఎస్ క్లయింట్ చెప్తాను. హౌ టు గెట్ దట్ క్లయింట్స్ ఆల్సో నేను మీకు చెప్తాను. యూట్యూబ్ ఎస్ఈఓ కంప్లీట్గా చెప్తాను శ్రవణ్. యూట్యూబ్ ఎస్ఈఓ కూడా వస్తుంది. సార్ ఎస్ఈఓ పైన 1 monthలో నాలెడ్జ్ గెయిన్ చేయగలమా? యూ మస్ట్ వెయిట్ మినిమం 2 months అభినయ్. ఎందుకంటే అందరికీ ఒకటే ఫ్లోలో అర్థం కాదు కదా, కొంతమందికి రిపీటెడ్ క్వరీస్ వస్తాయి. నీట్ టు సాల్వ్ లాట్ ఆఫ్ క్వరీస్. ఆ క్వరీస్ నుంచి కూడా మీరు చాలా నేర్చుకుంటారు అనమాట. కొంచెం టైం లాగ్ ఉండొచ్చు, బట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎక్సలెంట్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ అభినయ్. థ్యాంక్ యూ మణి వెంకట్. సార్ యుఐ యూకే క్లయింట్కి ఎలా ఐడెంటిఫై చేయాలి? ఎస్, ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఏ ప్రాపర్ రోడ్ మ్యాప్ అండి. వాసంతి, సారీ ఇఫ్ ఐఎమ్ నాట్ కరెక్ట్. యా, ఇట్స్ గుడ్. థ్యాంక్ యూ వాసంతి. సో యూఎస్ యూకే క్లయింట్స్ ఎలా తెప్పించుకోవాలి, ఎలాంటి ప్లాట్ఫామ్స్లో రిజిస్టర్ కావాలి, హౌ టు మెయింటైన్ దట్ కైండ్ ఆఫ్ బ్రాండ్ అకౌంట్స్, అవన్నీ చెప్తాను. యూ క్యాన్ గెట్ ఇట్ ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్ అండి. మీకు ఎండింగ్లో మీకు రోడ్ మ్యాప్ చెప్తాను, అక్కడ మీకు అర్థమైపోతుంది. ఓకేనా. సార్ నేను గ్రాఫిక్ డిజైనర్గా జాబ్ చేస్తున్నా. యా పవన్ కుమార్. పొలిటికల్గా 3 years ఎక్స్పీరియన్స్. ఓ వెరీ గుడ్ పవన్. డిఎం నేర్చుకుందాం వల్ల నాకేమైనా బెనిఫిట్స్ ఉంటాయా? ఎస్, మీరు ఇప్పటివరకు చేసేది గ్రాఫిక్ డిజైనింగే. ఓకేనా. వాళ్ళకు తక్కువ టైంలో బాగా పాపులర్ చేయాలి అంటే దే మస్ట్ బి ఇన్ సోషల్ మీడియాని ఎలా వైరల్ చేయాలంటే యూ మస్ట్ నో ద డిజిటల్ మార్కెటింగ్. వాళ్ళకు వెబ్సైట్ బ్రాండ్ బిల్డ్ చేయొచ్చు, వాళ్ళు చేసిన ప్రతి ఒక్క దాన్ని మనం మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రీగా. అటు ఆర్గానిక్ మార్కెటింగ్, ఇటు పెయిడ్ మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ టు యూ. హ్యావ్ డన్ పొలిటికల్ ప్రాజెక్ట్స్ ఆల్సో. ఓకేనా. యా, డన్. థ్యాంక్ యూ. అఖిల్, మెటా అండ్ గూగుల్ యాడ్స్ చెప్పలేదు. మెటా అండ్ గూగుల్ యాడ్స్ అండి. సో మీకు సోషల్ మీడియా మార్కెటింగ్ అన్నాను కదా, సోషల్ మీడియా యా అఖిల్, ఐ గాట్ యువర్ పాయింట్. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, దిస్ ఆల్ కమ్స్ అండర్ మెటా ప్లాట్ఫామ్. గూగుల్ యాడ్స్ అంటే మీకు సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ అన్న దాంట్లో మీకు గూగుల్ యాడ్స్ అనేది కవర్ అయిపోతుంది. ఓకేనా. సార్ టెలిగ్రామ్ సపోర్ట్. సో ప్లీజ్ గివ్ అస్ 2 to 3 days అండి. సాయి కిరణ్ భట్టుల. సో ప్లీజ్ గివ్ అస్ 2 days. మీకు థర్డ్ డే అంటే మండే వరకు మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. నేను కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను.
లైవ్లో చాట్ లింక్ చెప్తాను. మీకు వాట్సాప్ ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్లో కూడా అప్డేట్ వస్తుంది. ఓకేనా సార్? ఇంటర్న్షిప్కి మీరు రిఫరెన్స్ ఇస్తారా? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. ఈరోజు కూడా మన ఓల్డ్ స్టూడెంట్ ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు. ఆ అమ్మాయి పేరు మానస. షీ గాట్ సెక్యూర్డ్, అంటే ఫస్ట్ ఇంటర్న్షిప్కి వెళ్ళారు. కరెంట్లీ ఈ మంత్ నుంచి పేడ్ అన్నమాట. వాళ్ళ కంపెనీలో 10 డిజిటల్ మార్కెటింగ్ క్లయింట్స్ అంటే సారీ, డిజిటల్ మార్కెటింగ్ స్టూడెంట్స్ కావాలని చెప్పేసి అప్రాక్సిమేట్లీ 4 to 4:30 మాకు కాల్ వచ్చింది. దట్ విల్ బి డన్ విత్ ఇన్ 4 to 5 days. మేము స్టూడెంట్ని టెస్ట్ చేయాలి. మాకంటే ఏదైనా రిఫరెన్స్ వస్తే వీ నీడ్ టు ఫిల్టర్ ద స్టూడెంట్స్. ఎందుకంటే ఏం నేర్చుకోకుండా పోతే అక్కడ ప్రాబ్లం మీరు ఫేస్ చేయాలి, మేము ఫేస్ చేయాలి. కాబట్టి ప్రాపర్ స్టూడెంట్ని సెలెక్ట్ చేస్తాం, చిన్న టెస్ట్ పెడతాం, అక్కడికి పంపిస్తాం అనమాట. వీ హ్యావ్ ఇంటర్నల్ రిఫరెన్స్. కంపెనీస్ మనల్ని కాంటాక్ట్ అయితే నాకు కొన్ని ఉన్న కాంటాక్ట్స్ నాకేమో వస్తే ఐఎమ్ గోయింగ్ టు షేర్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో యూ మస్ట్ గెట్ రెడీ విత్ ద స్కిల్స్. సార్, ఈజ్ ఇట్ ప్రాక్టికలీ పాసిబుల్ టు గెట్ డిజిటల్ మార్కెటింగ్ జాబ్ ఇన్ ఎంఎన్సీ? సార్, మీకు ఏ ఎంఎన్సీ కావాలో చెప్పండి అమ్మా. ప్రతి ఒక్క ఎంఎన్సీలో మన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రోడక్ట్ ఒక కంపెనీ టు కంపెనీ వెళ్ళాలన్న డిజిటల్ మార్కెటింగ్ కావాలి. ఆ కంపెనీ నుంచి లీస్ట్ కేటగిరీ ఒక క్లయింట్ వరకు వెళ్ళాలన్న డిజిటల్ మార్కెటింగ్ కావాలి. వితౌట్ డిజిటల్ మార్కెటింగ్ దేర్ ఇస్ నో కంపెనీ. ఒకవేళ చేయాలంటే ద వన్ పర్సన్ హీ నోస్ ద ఎవ్రీథింగ్ అనమాట. సార్, వాళ్ళ డిజిటల్ మార్కెటింగ్ లేరు అంటే ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం. ఎందుకంటే ఎవరైతే కంపెనీ రన్ చేస్తున్నారో హీ నో ద వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఆ పర్సన్ అన్న ఉండాలి. ఓకేనా? సో అందుకనే మీకు స్టార్టింగ్లో ఆ పాయింట్ రాశాను. నో ఇన్వెస్ట్మెంట్, నో మార్కెటింగ్. సో మార్కెటింగ్ కావాలంటే ఆన్లైన్ కావాలి, ఆఫ్లైన్ కావాలి. ఆఫ్లైన్లో కొన్ని ప్లస్ ఉన్నాయి, ఆన్లైన్లో చాలా ప్లస్ ఉంది. సార్, ఫ్రీలాన్స్ చేయాలంటే ఈజీగా క్లయింట్ని అప్రోచ్ అవ్వటం అవుతుందా? చెప్తానండి. వీ హ్యావ్ ఎ సాలిడ్ ఫార్ములాస్ ఆన్ దట్. యు ఆర్ గోయింగ్ టు లర్న్ ఆల్ ద థింగ్స్. సార్, ఎస్ఎంఎం ఎట్సెట్రా నేను ఎలాంటి స్కిల్ నేర్చుకుంటే హై సాలరీ తీసుకోవచ్చు? సో యూ మస్ట్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ స్కిల్స్ అండి. ఐ డోంట్ నో యువర్ నేమ్, అనోనిమస్ అటండి. ఎందుకు అంటే డిజిటల్ మార్కెట్లో చాలా రోల్స్ ఉంటాయి కదా, హండ్రెడ్స్ ఆఫ్ రోల్స్ అండి. వాట్ యూ సెడ్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. బట్ బట్ యూ మస్ట్ హ్యావ్ ద మల్టిపుల్ స్కిల్స్. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇంటర్లింక్డ్ ఉంటుంది. మీరు ఫ్రీలాన్సింగ్ చేయాలనుకోండి, నేను దీంట్లో పర్ఫెక్ట్ అన్నట్టే ప్రొజెక్ట్ చేయండి, మీకు క్లయింట్స్ వస్తారు. కానీ రియల్ టైంలో మీరు వర్క్ ఎన్విరాన్మెంట్లో చేయాలి అంటే, ఒక మంచి ప్యాకేజ్ కావాలంటే మీరు ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీకి వర్క్ చేస్తేనే మీకు తెలుస్తుంది. కొన్ని రోజుల తర్వాత మీరే కంపెనీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? దట్స్ ఇట్. సార్, క్యాన్ యూ టీచ్ వాట్సాప్ మార్కెటింగ్? ఎస్, దట్ కైండ్ ఆఫ్ ఆటోమేషన్ విల్ బి కవర్డ్. దాన్ని ఎలాంటి టూల్స్ తీసుకోవాలి అంటే, వాట్సాప్ మార్కెటింగ్ అనేది నేను కంప్లీట్గా ఎట్లా అంటే ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద ఓవర్ వ్యూ. తర్వాత మీరు దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ద రిఫరెన్స్ ఆల్సో. ఓకేనా? సార్, హలో సార్, రైట్ నౌ ఐఎమ్ స్టడీయింగ్ మాస్టర్స్ ఇన్ యూఎస్ఏ. వెరీ గుడ్ సందీప్. My master's will completed in okay, December. Now market is not good in all. Yes, I got your point, Sandeep. సో డిజిటల్ మార్కెటింగ్ ఫ్యూచర్ ఉంటుందంటే ఎస్, యు ఆర్ ఇన్ ఏ వెరీ గుడ్ ప్లేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అక్కడి నుంచి మన ఇండియన్ క్లయింట్స్ ఉన్నారు, ఇక్కడి నుంచి అక్కడ చేసే వాళ్ళు ఉన్నారు, అక్కడి నుంచి ఇక్కడ ఇండియన్ క్లయింట్స్కి చేసే వాళ్ళు కూడా ఉన్నారు అన్నమాట. ఓకేనా? సో దీన్ని ఎలా వాడుకోవాలో మీకు అర్థమైపోతుంది. యూ మస్ట్ వెయిట్ మినిమం 30+ డేస్ వెయిట్ చేస్తే మీకు అర్థమైపోతుందండి. సో మీరు స్టార్టింగ్లో అంటే సార్ ఇది అన్నారు కదా సార్ 30K to 50K ఎలా రన్ చేయాలంటే స్కిల్స్ ఉండాలి. మీరు వెబ్సైట్ మాడ్యూల్ కరెక్ట్ ప్రిపేర్ అయినా, క్లయింట్ వచ్చాడు, వెబ్సైట్ తగ్గట్టు మనం వెబ్సైట్ డిజైన్ చేసాము, వాళ్ళకి ఇచ్చాము, అక్కడికి క్లోజ్ అన్నమాట. ఓకేనా? అలాంటి ప్రాజెక్ట్స్ ఎక్కువ తెచ్చుకుంటే యు ఆర్ గోయింగ్ టు మేక్ దట్ వన్. యూఎస్ యూకేలో చాలా చార్జెస్ ఎలా ఉంటాయో కూడా మీకు తెలుసు కాబట్టి, సో ఆ క్లయింట్స్ ఎలా తెప్పించుకోవాలో కూడా వీఆర్ గోయింగ్ టు ట్రైన్ యూ. అంటే ప్లాట్ఫామ్స్ ఏమేమి ఉంటాయి, అలాంటి క్లయింట్స్ ఎలా తీసుకోవాలి, హౌ టు మెయింటైన్ దట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేది మీరు అర్థం చేసుకుంటారు. ఓకేనా? సార్, ఎస్సీఎంతో ఇన్స్టెంట్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు ఎస్సీఓతో లేదండి, కాంపిటీషన్ ఉంటుంది. కాంపిటీషన్ ఉంటుంది. ఇట్స్ ఎ సింపుల్ ఆన్సర్. ఇట్స్ ఎ కాంపిటీషన్ అనమాట. సో మార్కెట్లో ఏ బిజినెస్ ఉంటుంది, బి బిజినెస్ ఉంటుంది. ఏకి కావాలి, బీకి కావాలి. పోనీ ఏ బిజినెస్ అనేది ఒకటే ఉంటుందంటే ఆ ఏ బిజినెస్ వెనకాల 100 మంది కాంపిటీటర్స్ ఉంటారు. నువ్వు యాడ్ ఇవ్వకపోతే నీ పక్కన నోటిస్తాడు, ఆ బిజినెస్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ బిజినెస్ యాక్చువల్గా నువ్వుకి రావాలి. ఆ నీకు వచ్చే బిజినెస్ దాని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం ద్వారా అది 1 రూపీ ప్రాజెక్టా, 100 రూపీస్ ప్రాజెక్టా, 1 crore రూపీస్ సర్వీసా మనకు తెలియదు. ఆ ప్రాజెక్ట్ వేరే వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి అమెజాన్ ఎంత పెద్ద కంపెనీ అయినా సరే, ఫ్లిప్కార్ట్ ఎంత పెద్ద కంపెనీ అయినా సరే, దే ఆర్ గోయింగ్ టు మేక్ ఏ ఇన్వెస్ట్ ఆన్ అడ్వర్టైజ్మెంట్స్. ఎందుకంటే నువ్వు మర్చిపోయినావు, నేను నీకు గుర్తు చేస్తున్నా, కావాలంటే కొనుక్కో అంటాడు అనమాట. సింపుల్ ఆన్సర్. ఓకేనా? థ్యాంక్స్ లాట్. యా సౌమ్య, ప్లీజ్ గివ్ మీ 2 to 3 days. యూ ఆర్ గోయింగ్ టు గెట్ దట్ వన్. టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అన్ని అప్డేట్ చేస్తారండి. సార్, బ్లాగింగ్ విత్ ఓన్లీ ఎస్ఈఓ వితౌట్ ట్రాఫిక్ డైరెక్ట్ పాసిబుల్? నో అండి, ఇట్స్ నాట్ పాసిబుల్. యూ మస్ట్ లెర్న్ మల్టిపుల్ స్కిల్స్. ఓన్లీ బ్లాగింగ్ చేస్తా అంటే గూగుల్ ఒప్పుకోదు కదా. ఎస్ఈఓ స్కిల్స్ తెలిసి ఉండాలి, కొన్ని ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ తెలిసి ఉండాలి, అప్పుడే మీకు వస్తుంది. సో యూ మస్ట్ హ్యావ్ మల్టిపుల్ స్కిల్స్ అండి. అందుకని మీకు బ్లాగింగ్ ఎండింగ్లో రాశాను అనమాట. సో వర్డ్ ప్రెస్లో చేసిన వెబ్సైట్ డిజైనింగ్, సిఎంఎస్లో చేసే వెబ్సైట్స్ ఏముంటుందా? సో వర్డ్ ప్రెస్ సిఎంఎస్లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ వచ్చేసి వర్డ్ ప్రెస్ సిఎంఎస్. ఓకేనా? అది ఎందుకు వాడుతున్నారు, ఎవరు వాడుతున్నారు, ఎలా వాడాలి, రిక్వైర్మెంట్స్ అన్నీ మీరు తెలుసుకుంటారండి. సార్, సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఓన్లీ ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, ఆర్ నా కంపెనీ పార్ట్ టైం కూడా ప్రొవైడ్ చేస్తాయి, ఆర్ కంపెనీస్ పార్ట్ టైం కూడా ప్రొవైడ్ చేస్తాయి? ఎస్ అండి,
ఇప్పుడున్న మార్కెట్లో ఫ్రీలాన్సర్స్కి చాలా డిమాండ్ ఉంది. ఫస్ట్ థింగ్. సెకండ్ వన్, కంపెనీస్ పార్ట్ టైం చేస్తుందా అంటే డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. వాళ్ళకి షిఫ్ట్స్ ఉంటాయి. కొన్ని కంపెనీస్కి ఏంటంటే సపోర్ట్ కావాలన్నమాట. దే ఆర్ గోయింగ్ టు కంపెనీస్ నీడే డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్ కావాలి. సో మీకు ప్రాపర్గా స్కిల్స్ ఉన్నాయనుకోండి, ఓకేనా, ఓ కంపెనీకి నేను ఈ టైం నుంచి ఈ టైం అవైలబుల్గా ఉంటాను, నా సర్వీసెస్ ఇట్లా ప్రొవైడ్ చేశానంటే యూ కెన్ మేక్ కన్సల్టింగ్ సర్వీసెస్ ఆల్సో. దీనికి కూడా మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. కన్సల్టింగ్ సర్వీసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. పర్ అవర్ ఇంత అని పే చేసే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ యూ మస్ట్ హ్యావ్ ఏ వెరీ సాలిడ్ స్కిల్స్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్. Sir, I want to create a faceless YouTube channel. Can I course? It's helpful. Definitely anonymous, but ఆర్టిఫిషియల్ అందుకనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేం పెద్ద కాదు. ఇట్స్ ఏ ఆర్టిఫిషియల్ అన్నమాట. సింపుల్ ఆన్సర్. సార్ ఫేస్ ఉండాలి, ఆర్టిఫిషియల్ ఉండాలి అంటే చెయ్యొచ్చు, దానికి డిమాండ్ ఉంది. ఎప్పుడైతే నువ్వు ఫేస్ ముందుకు వస్తావో యు ఆర్ గోయింగ్ టు అట్రాక్ట్ లాట్ ఆఫ్ పీపుల్ అన్నమాట. సో బోత్ ఆర్ ఇంపార్టెంట్. రెండు చెప్తాను మీకు. ఓకే, can we earn a freelancing and blogging in digital? Yes, that concepts will be covered, Vivek. Prabhas Balasubramaniam, sir, can you provide previous batch notes? Sorry, Balasubramaniam. ఇది సెషన్ ఎట్లా ఉంటుందంటే కాన్సెప్ట్స్ ప్రొసీజర్ సేమ్ ఉంటుంది. నా సెషన్స్ ఎలా ఉంటాయంటే ఐఎమ్ అనేబుల్ టు యూజ్ ఎనీ స్లైడ్స్ ఆల్సో. కొన్ని రిఫరెన్సెస్ మీకు ఇస్తాను, స్టూడెంట్స్ నుంచి ఇన్పుట్ తీసుకుంటాను, స్టూడెంట్ ఫార్మేట్లోనే చెప్తాను. సో ఆ బ్యాచ్ కొందరికి అర్థమవుతుంది. ఐఎమ్ గోయింగ్ టు గివ్ దట్ కైండ్ ఆఫ్ క్లారిటీ. ఓకేనా? సో డెఫినేషన్స్, థియరిటికల్, ప్రాక్టికల్ అంతా సేమ్ ఉంటుంది. ద టాపిక్స్ విల్ బి డిఫరెంట్ అనమాట. సో ఈజీ టాపిక్ తీసుకుంటాను, కొన్ని హై ఎండ్ టాపిక్ తీసుకుంటాను, అర్థం కావడానికి కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ కూడా తీస్తాను. సో అప్పుడు ప్రాపర్ అటాచ్మెంట్ అనేది ఉంటుంది సబ్జెక్ట్లో. సార్ ఇది ఏ యూజ్ చేసి చేస్తామో ఆర్ నాట్, బోత్ విల్ బి యూజ్డ్ అండి. అందుకనే మీకు ఆర్మీ ఎగ్జాంపుల్ చెప్పాను. ప్రాపర్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళకి మీకు వెపన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా ప్రతి ఒక్క మాడ్యూల్ అయిన తర్వాత యు ఆర్ గోయింగ్ టు లెర్న్ దట్ AI టూల్స్. యు ఆర్ గోయింగ్ టు సీ ఇన్ ఫస్ట్ 10 days ఓన్లీ. ఓకేనా? సరే, ఐఎమ్ స్టూడెంట్, ఐ విల్ గెట్ ప్రాజెక్ట్స్. డెఫినెట్లీ రాజ్ కుమార్, యు ఆర్ గోయింగ్ టు గెట్ ద ప్రాజెక్ట్స్. Just a minute, getting lot of comments one by one. Yes, and the time is 8:05 p.m. You can exit. Remaining అనేది మనం డిస్కస్ చేద్దాం ఒక్కొక్కటి. ఓకేనా? సార్ నాకు అమెజాన్లో 2.5 years ఎక్స్పీరియన్స్ ఉంది నాన్ టెక్లో. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో జాబ్ వస్తే మరి నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వేస్ట్ అయినట్టేనా? డెఫినెట్లీ అండి, బోత్ ఆర్ డిఫరెంట్. కానీ అక్కడ ప్యాకేజ్ కంటే ఇక్కడ ప్యాకేజ్ వచ్చినప్పుడు యూ మస్ట్ టేక్ ద డెసిషన్స్. లేదా నేను ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను, నేను 5 projects చేశాను, నాకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది, ఆ రిస్క్ అనేది నీకే అర్థమవుతుంది. యూ క్యాన్ టేక్ ద రిస్క్ ఫ్యాక్టర్స్, దాన్ని మీరు ప్రాపర్గా క్యాల్కులేట్ చేసుకొని యూ క్యాన్ టేక్ ఎ డైనమిక్ డెసిషన్స్. ఆ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవుతుందంటే మేబీ మార్కెటింగ్ లాజిక్స్లో కావచ్చు. అక్కడ మీరు ఏం వర్క్ చేశారో కూడా నాకు తెలియదు. మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయిందనుకోండి, సర్వర్ సైడ్ ఎక్కువ ఉండొచ్చు. డెవలప్మెంట్ సైడ్ అనుకోండి, డెవలప్మెంట్. నేను కంప్లీట్ నాన్ టెక్, సారీ, ఐ గాట్ యువర్ పాయింట్. నాన్ టెక్ అన్నారు కాబట్టి సో దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. మీరు సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఉంటే మాత్రం దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. ఓకేనా? క్లయింట్ ఎలా డీల్ చేయాలి, ఎలా మాట్లాడాలి, అక్కడ వచ్చిన ప్రాబ్లమ్స్, రెజల్యూషన్స్ ఇక్కడ మీరు అప్లై చేయొచ్చు. థ్యాంక్స్ లాట్ సాయి కిరణ్. సార్, హలో సార్, దిస్ ఇస్ సాత్విక్. యా సాత్విక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో ఇంప్రెస్డ్ విత్ యువర్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ లాట్ వెంకట సాయి. థ్యాంక్స్ లాట్ అండి. రీసెంట్లీ ఐఎమ్ సెలెక్టెడ్ యాజ్ అన్ అసిస్టెంట్ సిస్టమ్ ఇంజనీర్ రోల్ ఇన్ TCS. స్టిల్ జాయినింగ్ లెటర్ రాలేదు, బట్ ఐ వాంట్. ఎస్, యూ క్యాన్ లెర్న్ సైమల్టేనియస్. ఈజ్ ఇట్ పాసిబుల్? కైండ్లీ ప్లీజ్ హెల్ప్ మీ. మా ఫాదర్కి క్లాతింగ్ బిజినెస్ ఉంది, ఐ వాంట్ టు ఇంప్రూవ్ ద. డెఫినెట్లీ, నాకు కూడా కిరాణా స్టోర్ ఉంది. ఓకేనా? ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఐ నీడ్ యువర్ కంప్లీట్ గైడెన్స్. డెఫినెట్లీ అండి, మీకు సెషన్స్ అర్థమవుతుంది కదా. ఆఫ్టర్ 1 month యూ ఆర్ గోయింగ్ టు నో లాట్ ఆఫ్ థింగ్స్. స్టార్టింగ్లో ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. 30 days రెగ్యులర్గా రండి. 30 days తర్వాత కరెక్టా రాంగా మీకు అర్థమవుతుంది. సో రెగ్యులర్గా వస్తేనే యూ ఆర్ గోయింగ్ టు నో లాట్ ఆఫ్ డెప్త్ సబ్జెక్ట్. మధ్యలో మిస్ అయినా రికార్డింగ్స్ చూడండి. ఓకేనా? అప్పుడు మీకు ఏం చేయాలో మీకు అర్థమవుతుంది అనమాట. థ్యాంక్ యూ సాత్విక్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. యూ క్యాన్ ఇంప్రూవ్ యువర్ క్లాతింగ్ బిజినెస్ డెఫినెట్లీ. ఓకే సార్, కెరీర్ గ్యాప్ పర్సన్కి జాబ్ వస్తుందా? జాబ్ బదులు కెరీర్ గ్యాప్ అనేది కంపెనీ ఒక అంటే ఇక్కడ ఫేక్ అనేది మనకు అవసరమే లేదండి. ప్రాపర్ స్కిల్స్ ఉంటే మీరు స్టార్టప్స్కి పని చేసుకోవచ్చు. స్టార్టప్ కంపెనీస్లో కొన్ని ఇట్లాంటివి అది ఉండాలి ఇది ఉండాలి అని చెప్పి కొంతమంది పెట్టారు, కానీ అక్కడ కొంచెము వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. మీరు ఇష్టంగా చేస్తే మాత్రం యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎ వెరీ గుడ్ ప్యాకేజ్. స్టార్టప్ కంపెనీస్ ఎక్కువ అవన్నీ సర్టిఫికేట్స్ పక్కన పెడితే దే ఆర్ గోయింగ్ టు హైర్ ద స్కిల్డ్ ప్రొఫెషనల్స్. మీకు నిజంగా టాలెంట్ ఉందంటే దే విల్ రికగ్నైజ్ యూ. మనం అక్కడి వరకు వెళ్ళాలి, అక్కడ వరకు ఎలా వెళ్ళాలో మీకు యాడ్ ఆన్ సెషన్స్లో కూడా కవర్ అవుతుంది. యూ మస్ట్ టేక్ కేర్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, థ్యాంక్స్ అలాట్ అండి సార్. MNC కంపెనీస్లో డిజిటల్ 100% ఉంటుంది సీన్. ఇప్పుడు నేను చెప్పింది కూడా అదే కదా సార్. పెయిడ్ మెట్ అండ్ గూగుల్ యాడ్స్ అయిపోయింది సార్. బ్లాగింగ్ విత్ ఓన్లీ SEO ఆల్ గుడ్. గూగుల్ యాడ్, గూగుల్ ఫండమెంటల్స్, హాట్స్పాట్. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు అంటే ఇక్కడ చెప్పే సబ్జెక్ట్తో యూ కెన్ క్రాక్ ద సర్టిఫికేట్స్. మీ నుంచి కూడా కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి. అన్నీ చెప్పుకుంటూ పోవాలంటేనే అనలిటిక్స్ ఇట్ విల్ టేక్స్ 10+ days. డిజైనింగ్ విల్ టేక్ ప్లస్
10+ డేస్. మీకు ఎలా అర్థం కావాలి ఆ సీక్రెట్స్ అని అన్నీ చెప్తాను. మీ నుంచి ఇంకా నాకు అడిషనల్గా కావాలంటే యూ మస్ట్ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండి. టైం ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ చేయాలి. నేను ఏదైతే సబ్జెక్ట్ ఇస్తున్నానో మీకు ఆ రోడ్ పాత్ అనేది ప్రాపర్గా ఉంటుంది. యూ మస్ట్ ఇన్వెస్ట్ లాట్ ఆఫ్ టైం ఫ్రమ్ యువర్ సైడ్. అప్పుడే మీరు అన్నట్టు ఆ సర్టిఫికేట్స్ అనేది క్రాక్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Yeah, please answer my question. Yeah, Surya. Please answer my question. I'm asking about Q&A also. I want to create a faceless YouTube channel. Definitely, definitely, definitely. I got your point, Surya. Please answer my query. I am asking in chat and QA also. I want to create a. This is possible, Surya. I got your point. Possible అని చెప్పాను. ఓకేనా? పాసిబుల్ అని చెప్పాను. థ్యాంక్స్ లాట్ అండి. కెరీర్ గ్యాప్ ఉంది. లెఫ్ట్ మై జాబ్ వస్తుందా? 100% వస్తుందండి. జస్ట్ ఫాలో ద సెషన్స్. మాకు హ్యాండ్స్ అండ్ ఓకే, డెఫినెట్గా. సో మనకు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను. మీరు ప్రాజెక్ట్స్ చెప్తే సార్ నేను ప్రాజెక్ట్ ఇప్పుడు కాదు స్టార్టింగ్ వద్దులేండి, నేను ఇట్లా ప్రాజెక్ట్ వచ్చింది సార్ మీది లైవ్లో చెప్తారంటే డెఫినెట్లీ మీకు వచ్చిన ప్రాజెక్టే లైవ్గా చేసి చూపించిన డేస్ కూడా ఉన్నాయి. మీకు ఏదైనా ఓన్ బిజినెస్ ఉంది సార్ అది ప్రాజెక్ట్ కింద చెప్పమన్నా మీ పర్మిషన్తో నా ప్రాజెక్ట్ చెప్తాను. బయట ఎలా హ్యాండిల్ చేయాలి, బయట కొంచెం నెట్వర్క్ ఉంది కదా అక్కడి నుంచి ప్రాజెక్ట్ డేటా తీసుకొని మీకు ఎలా షోకేస్ చేయాలో కూడా చెప్తాను అనమాట. సో యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, నథింగ్ టు వరీ. సార్ పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేయాలో చెప్తారా? డెఫినెట్లీ చెప్తానండి. ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్ చేస్తుంటే ఇట్స్ నాట్ మెటా వెరిఫైడ్ అని వస్తుంది. అలా ఎందుకు వస్తుంది సార్? అకౌంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇట్స్ ఏ మెటా అకౌంట్ వెరిఫికేషన్ రాజ్ కుమారి. ఇట్స్ ఎ సింపుల్ లాజిక్. మీరు ఫేస్బుక్ అకౌంట్ ఉంటే అక్కడ మీ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా వచ్చి ఓటీపీ అంటే మొబైల్ నెంబర్ కానీ వాట్సాప్లో వాళ్ళ నెంబర్ ఓటీపీ పంపిస్తారు. అది రెండు ఓకే అనుకోండి అండ్ యువర్ అకౌంట్ విల్ బి అంటే జస్ట్ పర్సన్ ఐడెంటిటీ వెరిఫై అవుతుంది. బిజినెస్ వెరిఫికేషన్స్ వేరే ఉంటుందమ్మా. ఓకేనా? బోత్ ఆర్ డిఫరెంట్. యు ఆర్ గోయింగ్ టు గెట్ దట్ వన్. మొబైల్ వెరిఫికేషన్ ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకోండి. యు ఆర్ గోయింగ్ టు మేక్ యాడ్స్. ట్విట్టర్కి కూడా ఎస్సీఓ ఉంటుందా? యు ఆర్ గోయింగ్ టు లర్న్ వెంకటరమణ. ట్విట్టర్కి కూడా ఉంటుంది. యా భార్గవి. సార్ డిజిటల్ మార్కెటింగ్లో ఫుడ్ బిజినెస్ ఎలా ఇంప్రూవ్ చేస్తాము? క్యాన్ వీ డూ దట్ ఫర్ అవర్ ఓన్ ఫుడ్ బిజినెస్? ఎస్ భార్గవి, యూ ఆర్ గోయింగ్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్ అనమాట. ఆ ప్రొఫైల్స్ మీరు ప్రాపర్గా ఎస్ఈఓ చేసుకుంటే గూగుల్ మీకు చాలా బిజినెస్ ఇస్తుంది ఆర్గానిక్గా. ఓకేనా? విల్ డిస్కస్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. సార్ వాట్ ఈస్ హైయెస్ట్ అండ్ మినిమం ప్యాకేజ్? హైయెస్ట్ మినిమం అంటే సింపుల్గా చెప్పాలంటే మళ్ళీ వేరే టాపిక్ వెళ్తుంది. యా, గెట్ రెడీ. కొంతమంది ఫ్రీగా చేయించుకుంటారు 1 month 2 months 3 months తర్వాత ప్యాకేజ్ ఇస్తారు. సో దిస్ ఈస్ ద మినిమం. 0 నుంచి 25,000 to 30,000 వరకు ఉందన్నమాట. డిపెండింగ్ అపాన్ యువర్ ప్యాషన్, డిపెండింగ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్, డిపెండింగ్ అపాన్ యువర్ డెలివరీ, డిపెండింగ్ ఆన్ యువర్ కమిట్మెంట్ అన్నమాట. ఈ ఫ్యాక్టర్స్ ఉంటే యు ఆర్ గోయింగ్ టు యాజ్ ఎ ఫ్రెషర్గా 20,000-30,000 అనేది చాలా సింపుల్ అనమాట. వితిన్ 6 to 1 year యు ఆర్ గోయింగ్ టు క్రాక్ ఏ 6-figure జాబ్. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ వన్, కరెక్ట్ సబ్జెక్ట్ ఉందనుకోండి జాబ్ అవసరం లేదు. యూ క్యాన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్, యూ క్యాన్ డూ ఫ్రీలాన్సింగ్. ఇట్స్ అల్టిమేట్ అనమాట. ఇంకా మాక్సిమం ప్యాకేజ్ అంటారా? 30 lakhs ఉంది, 40 lakhs ఉంది, 10 lakhs ఉంది. మన స్టూడెంట్స్ 6 lakhsకి చేస్తున్నారు. ఇంకేం కావాలి సార్ మీకు? ఓకేనా మొహమ్మద్ నది. ఇంకా దానికి వెనకాల ఇన్ఫినిటీ. మీరు ఒక పెద్ద ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళు ఒక సేల్స్ టార్గెట్ ఇంతనే ఇచ్చారు. సేల్స్ టార్గెట్ రీచ్ అయిందంటే మొత్తం మీకు వచ్చేది ఇన్సెంటివ్స్. సింపుల్ ఆన్సర్. అది ఎక్కడ ఉందన్నమాట మార్కెట్లో. ఓకేనా? సో ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ స్కిల్స్, యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఆటోమేటికల్లీ. Where will we get the today document? It will be shared and it will be shared under the video. Sir, I have 1.8 years experience in IT. Yeah, anonymous. Support role Salesforce administrator. I am now looking to switch. మీరు Salesforce administrator అనే ఈ స్కిల్స్ని వాడొచ్చండి. I don't know your name. Given my background, do you think digital marketing would be good? Yes, you are going to know lot of industry secrets. ఇండస్ట్రీ ఎలా వర్క్ అవుతుంది, మనకేం కావాలి, మీకు Salesforce అని మాకు కూడా FLMకి అవసరం ఉందన్నమాట. విల్ మేక్ ఏ నోట్. ఓకే. యా, థ్యాంక్ యూ అండి. సూర్య అయిపోయిందండి. చెయ్యొచ్చండి, ఇంకొన్ని ఎఫర్ట్స్ కావాలి. టాప్ ప్రియారిటీ అనుకోవచ్చు సార్ కంపేర్ టు అదర్ మాడ్యూల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ మనీ ఎర్నింగ్. పర్ఫెక్ట్ 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 ఆన్సర్ అండి. గుడ్ ఆన్సర్. ఫ్రీలాన్సింగ్లో చాలా కాంపిటీషన్ ఉంటుంది కదా సార్? చెప్తానండి. ఫ్రీలాన్సింగ్లో చాలా కాంపిటీషన్ ఉంటుంది. దానికి ఏదైతే మీరు చాలా కాంపిటీషన్ ఉంటుందన్నారు కదా, చాలా ఐడియాస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇంప్లిమెంటేషన్స్ కాంపిటీషన్ ఉంది అంటే వాళ్ళు కాంపిటీషన్ యూనిక్ ఫార్ములాని ఫాలో అవుతున్నారు. కమ్ అప్ విత్ డిఫరెంట్ లాజిక్. ఆ డిఫరెంట్ లాజిక్ మీద ఎస్సీఓ చేయండి, మీరే బ్రాండింగ్కి వెళ్ళండి, మీరే ప్రమోట్ చేయండి అండ్ యూ ఆర్ గోయింగ్ టు బి ర్యాంక్డ్ అనమాట. సో మీకు ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇమ్రాన్, మార్కెట్లో గోల్డ్ అండ్ డైమండ్స్ ఉంది. ఎక్కడ చూడు గోల్డ్ అండ్ డైమండ్స్. వీళ్ళు ఏం చేస్తున్నారు? టాటా కంపెనీ తనిష్క్ తీసుకొని వచ్చింది వాళ్ళ ఓన్ బ్రాండ్, వాళ్ళ ప్రోడక్ట్లనే డైమండ్లనే వాళ్ళే సబ్ బ్రాండ్స్ క్రియేట్ చేసి దే ఆర్ గోయింగ్ టు సెల్. ఎందుకంటే ఆ బ్రాండ్ కొడితే ఇంకా టాటా ప్రోడక్ట్ వస్తుంది. సింపుల్ ఆన్సర్. కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళే యూనిక్ ప్రిన్సిపల్స్ వాడేసి వాళ్ళే సపరేట్ కేటగిరీ తీసుకొని వచ్చి దాన్ని మార్కెటింగ్ చేసుకుంటారు. సో ఇది మీకు ఎస్సీఓలో చాలా డెప్త్గా వస్తుందండి.
సార్ ఎస్ఈఓతో బ్లాగింగ్ చేయొచ్చా వితౌట్ అదర్ సోషల్ మీడియా యాప్స్? ఎస్ యూ క్యాన్ బట్ సోషల్ మీడియాస్ విల్ మేక్ ఏ బూస్ట్ అండి. అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, రెండు ఉండాలి. ఓకేనా? సార్ భార్గవి, సార్ యాడ్స్ ఎలా చేయాలో చేస్తాం సార్. బయింగ్, ఎస్ డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ హౌ టు డిజైన్ దాట్స్. దానికి డిజైన్స్ కావచ్చు, యాడ్స్ అనేది ఎలా ఇవ్వాలి, మొత్తం యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అండి. సార్ ఎంబీఏ ఫస్ట్ ఇయర్లో ఉన్న సెకండ్ ఇయర్లో స్పెషలైజేషన్ ఇది తీసుకోవాలి సార్ డిజిటల్ మార్కెటింగ్కి. డెఫినెట్లీ ఇమ్రాన్, డెఫినెట్లీ ఇమ్రాన్. యా, అండ్ ఆన్సర్స్ ఆర్ ఫైనల్, యూ క్యాన్ ఎగ్జిట్ అండి, నథింగ్ టు వరీ. సార్ అనానిమస్, సరే నేను ఏజెన్సీ స్టార్ట్ చేయాలి అంటే ఎలాంటి టాపిక్స్ ని నేర్చుకోవాలి? యూ మస్ట్ హ్యావ్ ఏ మల్టిపుల్ టాపిక్స్ అండి. ఒక్క స్కిల్ తోని మనం మార్కెట్కి వెళ్తే కరెక్ట్ కాదు. మీరు ఫ్రీలాన్సర్ కింద ఒక్క స్కిల్ ని ఎక్కువ ప్రాజెక్ట్ చేసుకుని యూ క్యాన్ గెట్ ఏ లాట్ ఆఫ్ క్లయింట్స్. కానీ ఏజెన్సీ అంటే నీకు వచ్చే వాళ్ళు ఎట్లా ఉంటారంటే, నాకు దీంతో పాటు అది చేయి, అది చేయి, ఇది చేయి, నేను అందరితో తిరగలేను, కాబట్టి అందరికీ నేను ప్రాజెక్ట్ ఇవ్వలేను, అదొక కాన్ఫిడెన్షియల్ డేటా. నువ్వు 10 మందికి ఇస్తే 10 మందికి లీక్ అయినట్టే. నీ దగ్గర ఉంది, కంపెనీ వాళ్ళ దగ్గర ఉంది అనుకోండి, ఇట్స్ అ పర్ఫెక్ట్ ఆన్సర్. నేను అందరి చేతిలో పెడతానంటే కంపెనీ కూడా అట్లనే పోతుంది అనమాట. కాబట్టి మీరు ఒక్క స్కిల్ కావాలనుకుంటే యూ క్యాన్ గో ఫర్ ఫ్రీలాన్సింగ్. నేను ఏజెన్సీ కావాలంటే యూ మస్ట్ హ్యావ్ ఎ మల్టిపుల్ స్కిల్స్, సింపుల్ ఆన్సర్. ఐఎమ్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఈమెయిల్ మార్కెటింగ్, ఐ have an idea of digital marketing but not in depth. Will this course helpful for my upgrade my skills join in the new job? డెఫినెట్లీ అనానిమస్. సరే, ఒకరున్నారో 10 మంది ఉన్నారో తెలియదండి. అనానిమస్ అటెండెన్స్ కింద ఐ గాట్ అప్రాక్సిమేట్లీ 20 ప్లస్ క్వరీస్, ప్రతి ఒక్కటి ఆన్సర్ ఇస్తున్నాను. ఓకేనా? సందీప్, కుడ్ యూ ప్లీజ్ సజెస్ట్ ఎనీ సర్టిఫికేట్ దట్ కుడ్ హ్యాడ్ వాల్యూ టు మై ప్రొఫైల్? డెఫినెట్లీ డిజిటల్ మార్కెటింగ్ లో ఎఫ్ఎల్ఎం ఏదైతే ఇస్తుంది, ఇట్స్ ఐఎస్ఓ సర్టిఫైడ్, ఫస్ట్ వన్. సెకండ్ వన్, గూగుల్ సర్టిఫికేషన్స్ ఎలా క్రాక్ చేయాలి, మెటా సర్టిఫికేషన్స్ ఎలా క్రాక్ చేయాలి, పేడ్ సర్టిఫికేషన్స్ ఇన్ ది ఫ్రీ సర్టిఫికేషన్స్ యూ ఆర్ గోయింగ్ టు లర్న్ వెరీ డెప్. కానీ మీరు అది నోట్ చేసుకొని మీరు ఇవ్వాలి, అది కూడా ట్రైనింగ్ ఇవ్వాలంటే మన సబ్జెక్ట్ మోర్ దాన్ ఇనఫ్. మీరు కూడా కొంచెం ఎఫర్ట్స్ పెడితే యూ ఆర్ గోయింగ్ టు క్రాక్ దట్ కైండ్ ఆఫ్ సర్టిఫికేట్స్. ఓకే? వెంకటరమణ, సార్ నేను ఫ్రీగా చేస్తున్న ఫ్రీలాన్సింగ్ ఎస్ఎంఎం. వెరీ గుడ్ వెంకటరమణ, యూ క్యాన్ ప్రొసీడ్. ఓకే, యూ ఆర్ గోయింగ్ టు కొన్ని నాకు తెలియని కూడా నేను మీ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. సో ప్లీజ్ హెల్ప్ మీ ఇన్ దాట్ వేస్. కొంతమంది స్టూడెంట్స్ నాకు ఇన్పుట్స్ ఇస్తుంటారు, ఐఎమ్ గోయింగ్ టు టేక్, ఐ నీడ్ టు జస్టిఫై దట్ వన్. నిజంగా బాగుందంటే మీ ఎగ్జాంపులే మన స్టూడెంట్ ఇలా చేశారు అన్నట్టు ఐఎమ్ గోయింగ్ టు డెలివర్ ఇన్ మై సెషన్స్. థ్యాంక్ యూ వెంకటరమణ, థ్యాంక్స్ ఫర్ షేరింగ్. న్యూ బిజినెస్ ఎలా పెట్టాలో చెప్తారా? బిజినెస్ కి మీకు దగ్గర ఐడియా ఉందనుకోండి, దాన్ని ఎలా స్టార్ట్ చేయాలో, ఏం చేయాలో డిజిటల్ మార్కెటింగ్ మీకే నేర్పిస్తుంది. సెకండ్ వన్, బిజినెస్ ఎలా చేయాలంటే ఐఎమ్ గోయింగ్ టు గివ్ లాట్ ఆఫ్ ఐడియా. అంటే ఈ కోర్స్ ఎండింగ్ వరకు మీకు లాట్ ఆఫ్ క్రియేటివ్ థాట్స్ వస్తాయి. యూ క్యాన్ పిక్ ఏ గుడ్ వన్. ఒకటి బెస్ట్ అని చెప్పలేను, కొన్ని లిస్ట్ అవుట్ చేసుకోండి, మీకు అర్థమైపోతుంది. తర్వాత దానికి ఏమైనా డైరెక్షన్ కావాలంటే దెన్ ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఓకే? సో ఐఎమ్ నాట్ గెటింగ్ ఎగ్జాక్ట్లీ రిప్లై ఫర్ మై క్వశ్చన్. ఎస్సీఓతో బ్లాగింగ్ చేయొచ్చా? 100% చేయొచ్చు అబ్దుల్లా, 100% చేయొచ్చు వితౌట్ అదర్ సోషల్ మీడియా యాప్స్. డెఫినెట్లీ యూ క్యాన్ డూ ఇట్. కానీ ఉంటే మాత్రము నీకు అడిషనల్ బూస్ట్ అనేది వస్తుంది అన్నమాట, ఫ్రీ బూస్ట్ అనేది వస్తుంది. ఐ థింక్ యూ గాట్ మై పాయింట్ అబ్దుల్లా. ఓకేనా? యా, దట్స్ ఇట్ అండి, అండ్ దిస్ ఈస్ అ సెషన్ ఫర్ టుడే. హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్రతి ఒక్కటి కామెంట్ చదివి ఇచ్చాను, ఆన్సర్ ఇవ్వలేకపోయాను, బట్ హ్యావ్ స్పోకెన్ అవుట్. ఎలా ఉంది సెషన్? ఓకేనా? థ్యాంక్స్ అలాట్ అండి. హౌ మచ్ యూ సిటీసీ? సో నాకు ఒక కిరాణా షాప్ ఉందండి, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? సెకండ్ వన్ వచ్చేసి కంప్లీట్గా ఎఫ్ఎల్ఎంకి కమిట్ అయ్యాను. సో ఎఫ్ఎల్ఎం ఈస్ గివింగ్ వెరీ గుడ్ శాలరీ టు మీ. యు ఆర్ గోయింగ్ టు లర్న్ ఇన్ అప్కమింగ్ సెషన్స్. ఓకే, విల్ రివీల్ దట్ వన్. అంతే, డన్. థ్యాంక్ యూ వివేక్, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ యూ షేక్ అబ్దుల్లా, థ్యాంక్స్ అలాట్. యా, థ్యాంక్స్ ఫర్ యువర్ నైస్ కామెంట్స్. సార్ నాకు బేసిక్ నాలెడ్జ్ ఉంది, పొలిటికల్గా రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఫ్రీలాన్స్ చేశాను, బట్ రీసెంట్లీ ఐ హావ్ టేకెన్ వన్ ప్రాజెక్ట్ హాస్పిటల్ మార్కెటింగ్. డెఫినెట్లీ ఐ హావ్ డన్ లాట్ ఆఫ్ హాస్పిటల్స్ అండి. హాస్పిటల్ నేను చెప్పాను, కానీ మీరు నాకు ఇస్తే మాత్రం దెన్ ఐఎమ్ గోయింగ్ టు డెఫినెట్లీ హెల్ప్ యూ. స్టూడెంట్స్కి మీ ప్రాజెక్టే చెప్పొచ్చు అనమాట. ప్రతి ఒక్క సెషన్ ఏదో ఒకటి ప్రాజెక్ట్ తీసుకొని చెప్తుంటాను డెఫినెట్లీ. సార్ మీరు కవర్ చేసే టాపిక్స్ నేను డిజిటల్ మార్కెటింగ్లో ఎలాంటి రోల్స్ ఇట్టావు? చాలా రోల్స్ ఉన్నాయండి. ఏదో ఒక ఎస్సీఓ, యూ క్యాన్ గో ఫర్ ఎస్సీఓ అండి. ఎస్సీఓకి ఎవర్ గ్రీన్ అనమాట, అది ఎవర్ గ్రీన్ ఎస్సీఓ. నాకు తక్కువ టైంలో ఎక్కువ మనీ కావాలంటే క్యాన్ గో ఫర్ సోషల్ మీడియా మార్కెటింగ్. ఓకే, మల్టిపుల్ స్కిల్స్ నేర్చుకోండి, అంతే. ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్. ఓకే, థ్యాంక్స్ అలాట్ అండి, ఐఎమ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ అలాట్, హ్యావ్ ఎ గ్రేట్ డే. సార్ మా బ్యాచ్కి ఒక గ్రూప్ పెట్టండి, వీ క్యాన్ క్లియర్ డౌట్స్. గ్రూప్ పెడితే కొంచెం ఇబ్బంది అవుతుందండి. ఓకేనా? అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, కొంచెం పర్సనల్ చాట్ అనేవి ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్. కాబట్టి ఒక ఛానల్ క్రియేట్ చేస్తున్నాము, మీకు ఒక టెలిగ్రామ్ నెట్వర్క్ ఉంటుంది, అన్నీ రివీల్ అయితే. సో ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైం. రియలైజ్ చేస్తున్నాను ఓన్గా బిజినెస్ చేయవచ్చా? డెఫినెట్లీ అజయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లికేషన్స్ ఉంటాయి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మీరు ఎలా చేస్తున్నారో తెలుసుకోవాలి. నేను డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేను, మీ యొక్క స్ట్రాటజీ తెలిస్తే దెన్ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ ఇన్ ఎ ప్రాపర్ వే. ఓకేనా? బాయ్స్ అందరికీ పెట్టండి సార్, లేకపోతే ఓకే గణేష్, విల్ డిస్కస్. ఈ ఐడియా రాలేదు నాకు,
మిస్కమ్యూనికేట్ అవుతుందని విల్ డిస్కస్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. సపరేట్ అక్కడి వరకు వచ్చి అయిపోయింది, నోట్ నుంచి రాలేదు. డెఫినెట్లీ వివేక్ సార్, మే ఐ నో హౌ మెనీ పీపుల్ ఇన్ ద బ్యాచ్? 120 దాటారండి. ఓకేనా? కొన్ని పాత మంది స్టూడెంట్స్ వింటారంటే వీ హ్యావ్ షేర్ ద ఫ్రీ లింక్ టు అవర్ స్టూడెంట్స్ ఆల్సో. ఓకేనా? సో 120 అంటే ఎండింగ్ వరకు 30-20 కూడా ఉండరు. సో నథింగ్ టు వరీ. పాత బ్యాచ్ స్టూడెంట్స్కి ఏమైనా సపోర్ట్ కావాలంటే వీ హావ్ షేర్డ్ టు 5 గ్రూప్స్ అనమాట. ఆ 5 గ్రూప్స్లో ఒక్కొక్క గ్రూప్ నుంచి 20 మంది వచ్చినా 100 మంది పెరిగిపోతారు. 120 మ్యాక్సిమం. ఇంకేమైనా కావాలి స్టూడెంట్స్ ఎంత తగ్గిందంటే వీ విల్ గో ఫర్ 150 మ్యాక్స్. ఓకే సార్, డిజిటల్ మార్కెటింగ్లో టార్గెట్ ఉంటుందా? 100% ఉంటుంది. సేల్స్ టార్గెట్ కంటే ఇది కొంచెం నైట్గానే ఉంటుంది. వాళ్ళు దాని తగ్గట్టు బడ్జెట్ పెడితే వీ క్యాన్ డెలివర్ దట్ వన్. ఒక్కొక్కసారి మార్కెట్ ఎంత ఉన్నా కానీ వీ అనేబుల్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ లీడ్స్ అనమాట. కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. సార్, మా ఫాదర్ది ఫ్లోర్ మిల్ డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసి బిజినెస్ని ఇంప్రూవ్ చేయొచ్చు. 100% చేయొచ్చు లావణ్య. 100% చేయొచ్చు. యు ఆర్ సో గుడ్ అట్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ వివేక్. థ్యాంక్స్ లాట్. ఓకే, థ్యాంక్స్ లాట్. థ్యాంక్స్ లాట్. సార్, డిజిటల్ మార్కెటింగ్లో 100% ఉంటుందండి. వీ హ్యావ్ ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి. యు ఆర్ గోయింగ్ టు నో ఇన్ యువర్ ఓన్ వే. ఓకే, థ్యాంక్స్ లాట్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇలాగే మనం ముందుకెళ్దాం. కానీ రేపటి నుంచి 1 అవర్ 20 మినిట్స్, 1 అవర్ 30 మినిట్స్ సెషన్ చెప్తాను. 30 మినిట్స్ క్వరీ తీసుకొని క్లోజ్ చేస్తాను. గెట్ రెడీ ఫర్ దట్. డెఫినెట్లీ బొడ్డు సూర్య ఫనీ. యా, గాట్ యువర్ పాయింట్. సూర్య, గాట్ యువర్ పాయింట్. మీరు నన్ను ఆఫ్లైన్లో కలిశారు కదా. థ్యాంక్స్ లాట్. థ్యాంక్స్ లాట్. జస్ట్ ప్లీజ్ థింక్ వన్స్ పర్ గ్రూప్ ఫర్. ఓకే వివేక్, విల్ డిస్కస్. ఓకేనా? విల్ డిస్కస్. సో థ్యాంక్స్ లాట్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ యూ టుమారో. థ్యాంక్ యూ. థ్యాంక్స్ లాట్. థ్యాంక్స్ లాట్. యా, ఐఎమ్ క్లోజింగ్ ద సెషన్. థ్యాంక్స్ టీమ్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. సో మీకు ఇంకా ఎవరికైనా రిఫరెన్స్ ఉందంటే ఈ కోర్స్ షేర్ చేయొచ్చండి. దట్స్